It's like web applications and desktop applications and mobile applications. సో ఇంకా ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. బట్ ఏంటంటే మనకి పాత ఓల్డెన్ డేస్‌లో వాటి డిఫరెన్షియేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అన్నీ కలిసిపోయినాయి అనమాట. ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్. ఓకే. సో మనకు తెలుసు. ఫస్ట్ వన్ బై వన్ ఒక్కొక్క లైన్ డిస్కస్ చేస్తాం. వాట్ ఈస్ వెబ్ అప్లికేషన్, వాట్ ఈస్ డెస్క్టాప్ అప్లికేషన్, వాట్ ఈస్ మొబైల్ అప్లికేషన్ అండ్ వాట్ ఈస్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ ఒక్కొక్క లైన్ డిస్కస్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఈ బేసిక్స్ అనేవి బాగా డెప్త్‌గా తీసుకుపోను. ఒక లైట్‌గా ఒక వేలో తీసుకొచ్చి నేను మన యాంగిల్ వచ్చేసరికి నేను కొంచెం డెప్త్ పోతాను. ఓకే. సో అయితే వెబ్ అప్లికేషన్ మీన్స్ ద అప్లికేషన్స్ విచ్ ఆర్ రన్నింగ్ ఇన్‌సైడ్ ద బ్రౌజర్. మన క్రోమ్‌లో ఓపెన్ అయ్యే అన్ని అప్లికేషన్స్ మనం ఏమంటామంటే వెబ్ అప్లికేషన్స్ అంటాం. లైక్ ఫేస్‌బుక్, యూట్యూబ్, ఎవ్రీథింగ్ విచ్ ఆర్ ఓపెనింగ్ ఇన్ ద క్రోమ్ విల్ ఆల్ కమ్స్ అండర్ ద వెబ్ అప్లికేషన్. సో డెస్క్టాప్ అప్లికేషన్స్ అంటే మీనింగ్ ఏంటంటే మనం డెస్క్టాప్ మీద వస్తాయి కదా. సో క్యాలిక్యులేటర్, స్కైప్, సో పాపప్స్ వస్తాయి చూడు. ఆ పాపప్స్ వచ్చే వాటన్నిటి కూడా మనం ఏమంటామంటే డెస్క్టాప్ అప్లికేషన్స్ అంటాం. ఓకే. సో మొబైల్ అప్లికేషన్స్ అంటే మనం జనరల్‌గా మొబైల్‌లో బ్రౌజ్ చేసే వాటన్నిటిని కూడా మొబైల్ అప్లికేషన్స్ అంటాం. సో బేసిక్‌గా ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఇఫ్ ఇట్ హ్యాస్ ద మోర్ బిజినెస్ లాజిక్. బేసిక్‌గా మనకి ఏంటంటే వెబ్ సర్వరు, అప్లికేషన్ సర్వర్ అని 2 ఉంటాయి. సో అప్లికేషన్ సర్వర్ అంటే ఫర్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ యూ ఆర్ గోయింగ్ టు యూజ్ ద అప్లికేషన్ సర్వర్. ఫర్ వెబ్ అప్లికేషన్ యూ ఆర్ గోయింగ్ టు యూజ్ ద వెబ్ సర్వర్. ఓకే. సో ఎంటర్ప్రైజ్ జావా బీన్స్ అని ఉంటాయన్నమాట. అలాంటి కాన్సెప్ట్స్ ఏమన్నా అంటే ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ ఇన్ సెన్స్ మన లాంగ్వేజ్‌లో చెప్పాలంటే బిజినెస్ లాజిక్ గనుక ఎక్కువ ఉంటే దాన్ని ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అంటాం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఐడియా కానీ ఎయిర్టెల్ కానీ తీసుకోండి. ఒక మంత్ యొక్క బిల్ జనరేట్ చేయాలంటే సో వాట్ దే హ్యావ్ టు ఫాలో విచ్ సర్కిల్, విచ్ రీసార్చ్, విచ్ టైమ్ అండ్ విచ్ మొబైల్ నెంబర్, సేమ్ నెట్వర్క్, అదర్ నెట్వర్క్, దే హ్యావ్ టు క్యాలిక్యులేట్ మెనీ థింగ్స్. చాలా థింగ్స్ క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. ఓకే. అలా బిజినెస్ లాజిక్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టేలా ఉంటే అలాంటి అప్లికేషన్ మనం ఏమంటే ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అంటాం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ టేక్ టాటా. సో టాటా తీసుకుంటే టర్న్ ఓవర్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇట్స్ నాట్ ఓన్లీ సింగిల్ మోటార్స్. సో దెర్ ఇస్ టాటా సాల్ట్ ఈస్ దేర్, టాటా ఎంటర్ప్రైజెస్ ఈస్ దేర్, టాటా సర్వీసెస్ ఈస్ దేర్. సో ఎవ్రీథింగ్ ఈస్ దేర్. అంటే టాటా అనే దాని మీద చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో వాటి ఓవరాల్గా టర్న్ ఓవర్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏంటి, బ్యాక్గ్రౌండ్ లాజిక్ ఏముండాలి, వాళ్ళు పెన్ పేపర్ తీసుకుంటే క్యాలిక్యులేట్ చేయరు కదా. దేర్ షుడ్ బి అప్లికేషన్. సో ఇలాంటి అప్లికేషన్స్ మనం ఏమంటామంటే ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అంటాం. బిజినెస్ లాజిక్ ఎక్కువ ఉంటే వాటిని ఏమంటాం ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అంటాం. సో ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే వెబ్ అప్లికేషన్స్కి ఏమో వెబ్ సర్వర్ వస్తుంది, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ ఏమో అప్లికేషన్ సర్వర్ వస్తుంది అనమాట. ఓకే. సో ఇంకో ఓవరాల్ చెప్పాలంటే ఈ వెబ్ అప్లికేషన్స్ అండ్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ రెండు కూడా ఒకటే కేటగిరీ కింద వస్తాయి అనమాట. ఓకే. సో ఎందుకంటే దీంట్లో వాడే టెక్నాలజీస్ అన్నీ కూడా దీంట్లో కూడా మళ్ళీ రిపీట్గా వాడతాం కాబట్టి. ఓకే. సో కాబట్టి ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ అంటే మనకు అర్థమైపోయింది. సో ఇప్పటి వరకు అయితే చిన్న డిఫరెన్సే ఉంది కాబట్టి మనం ఏంటంటే 2 కూడా ఒకటే అనుకుందాం. వెబ్ అప్లికేషన్స్ కూడా ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ కూడా 2 కూడా ఒకటే అనుకుందాం. చిన్న డిఫరెన్సే ఉంది కాబట్టి రెండిటికి. ఓకే. ఓవరాల్ చూసుకుంటే మనకి 3 టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ యూ హ్యావ్. వన్ ఈజ్ వెబ్ అప్లికేషన్స్, వన్ ఈజ్ డెస్క్టాప్ అప్లికేషన్స్, వన్ ఈజ్ మొబైల్ అప్లికేషన్స్. ఓకే. సో అయితే రెగ్యులర్‌గా మనం చూస్తే ఓల్డెన్ డేస్‌లో 90స్‌లో అలా టైంలో మనం చూస్తే మనం చిన్నగా ఉన్నప్పుడు మనం చూస్తే డెస్క్టాప్ అప్లికేషన్స్ ఆర్ వెరీ ఫేమస్. అంటే అప్పట్లో నువ్వు ఏది చేయాలన్నా సరే డెస్క్టాప్. అంతెందుకు ఒక 2005, 2006 ఆ టైంలో బ్యాంక్‌కి వెళ్తే మనం ఒకవేళ బ్యాంక్‌కి వెళ్ళి అకౌంట్‌లో డిపాజిట్ చేయాలంటే వాడు అకౌంట్ నెంబర్ కొడుతూ ఉంటాడు. 1 మినిట్ గైస్. యాహ్! సో అకౌంట్ నెంబర్ కొట్టి ఇలా నొక్కుతూ ఉంటాడు బటన్స్. పాపప్‌లు ఇలా ప్రత్యక్షం అవుతూ ఉంటాయి. మొత్తం పాపప్సే వచ్చాయి అప్పట్లో. ఎందుకంటే ఎవ్రీథింగ్ డెస్క్టాప్‌లోనే ఉండేది అప్పట్లో. సో పోను ఏమైందంటే ఈ డెస్క్టాప్ అప్లికేషన్స్ అన్నీ కూడా వెబ్ అప్లికేషన్స్ కింద కన్వర్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఓకే. సో అప్పట్లో గేమ్ ఆడాలంటే నువ్వు గేమ్ సీడీ పెట్టి ఆ డెస్క్టాప్ మీద ఆన్ చేస్తే నీకు డెస్క్టాప్ అంతా బ్లాంక్ అయిపోయి గేమ్ వస్తది. మళ్ళీ కావాలంటే ఎస్కేప్ కొట్టి మళ్ళీ ఆడేవాడివి. కానీ పోను ఏమైందంటే ఆ డెస్క్టాప్ అప్లికేషన్స్ అన్నీ కూడా వెబ్ అప్లికేషన్స్ కింద కన్వర్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఓకే. సో అంటే అప్పట్లో మీరు చాటింగ్ చేయాలంటే టాల్క్, మనకి గూగుల్ టాల్క్ అని ఉండేదనమాట అప్పట్లో. మనం చిన్నగా ఉన్నప్పుడు. అంటే మేబీ కొంతమంది తెలిసి ఉండకపోవచ్చు అది. ఓకే. 96 ఆ టైంలో పుట్టిన వాళ్ళు తెలిసి ఉండకపోవచ్చు. లైక్ కొంచెం 95, 92 ఇలాంటి 92, 90 ఇలా పుట్టిన వాళ్ళకి అది వాడి ఉంటారు అది. వాళ్ళ కాలేజ్ డేస్‌లో అది వాడుంటారు. ఓకే. సో అయితే అప్పుడు నేను చాట్ చేయాలంటే నాకు లైవ్‌లో వచ్చేది కాదు. కంపల్సరీ ఐ హావ్ టు యూజ్ దట్ సాఫ్ట్‌వేర్. ఓకే. ఆహ్, అలా ఉండేది. సో ఒకవేళ వీడియో కాల్ కావాలన్నా, ఆడియో కాల్ కావాలన్నా స్కైప్ ఉండేది. మనకు ఫస్ట్ స్కైప్ అంత ఫేమస్ అయింది అక్కడేననమాట. ఫస్ట్ వచ్చిన వీడియో కాల్ అదే స్కైప్ అప్పట్లో. ఓకే. తర్వాత ఏమైందంటే మొత్తం కూడా వెబ్‌గా కన్వర్ట్ అయిపోయినాయి. ఇప్పుడు చూడండి మనం మీటింగ్ కూడా కంప్లీట్‌గా వెబ్‌లో పెట్టుకున్నాం. ఇది యూఆర్ఎల్.
మీటింగ్స్ డాట్ గూగుల్ డాట్ ఇస్ టోటల్లీ వెబ్. సో ఎవ్రీథింగ్ ఈజ్ కన్వర్టింగ్ యాజ్ అ వెబ్. ఓకే. సో కాబట్టి సో ఇప్పుడు రియల్ టైమ్లో కూడా 75% ఆఫ్ ద వర్క్ విల్ గోస్ ఆన్ ద వెబ్ అప్లికేషన్. సో కంపెనీస్లో కూడా 75 డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అంటే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ 75% ఆఫ్ ద వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్ ద వెబ్ అప్లికేషన్స్. ఓన్లీ 5% మాత్రమే మన డెస్క్టాప్ అప్లికేషన్స్కి వర్క్ డిమాండ్ ఉంది. సో మిగతా డిమాండ్ ఏదైతే ఉందో అది కాస్త 20% మొబైల్ అప్లికేషన్స్కి ఉంది, యాప్స్కి ఉంది. ఓకే. సో ఇలా ఇంత డిమాండ్ ఉందండి. ఎందుకంటే మనం వాడేది మొబైల్ అప్లికేషన్స్ అయినా సరే ఇంటర్నల్లీ దానికి డేటా ప్రొవైడ్ చేసేది మాత్రం వెబ్ సర్వీసెస్ అగైన్ విల్ కమ్స్ అండర్ ద వెబ్. ఓకే. కాబట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే వెబ్ అప్లికేషన్స్ ఆర్ వెరీ ఫేమస్ రైట్ నౌ మార్కెట్లో వెబ్ అప్లికేషన్స్ ఆర్ వెరీ ఫేమస్. ఎందుకంటే ఈరోజు మనం ప్రపంచంలో దేన్ని చూడాలన్నా, దేన్ని యాక్సెస్ చేయాలన్నా, ప్రపంచంలో ఎవరితో కమ్యూనికేట్ అవ్వాలన్నా వితౌట్ వెబ్ ఇట్స్ నాట్ పాసిబుల్. ఇప్పుడు వెబ్ లేకపోతే సో దెర్ ఇస్ నో స్టేట్ బ్యాంక్ రైట్ నౌ, దెర్ ఇస్ నో బ్యాంక్ వితౌట్ వెబ్సైట్ రైట్ నౌ. సో ఎందుకంటే బ్యాంక్ అంతా యాక్టివిటీస్ అంతా వెబ్ నుంచి జరుగుతున్నాయి. దే ఆర్ నాట్ మెయింటైనింగ్ ఎనీ రికార్డ్స్ లైక్ పేపర్ మీద ఎవరు రాయట్లేదు. ఓకే. సో కాబట్టి దట్ మచ్ ఫేమస్ దేర్ వెబ్ అప్లికేషన్స్ ఆర్ దట్ మచ్ ఫేమస్. ఓకే. సో అయితే మనం ఏం చేద్దామంటే ఓకే ఇప్పటివరకు మనం ఏమనుకున్నాం అంటే వెబ్ అప్లికేషన్ మీద ఎక్కువ స్కోప్ ఉందని చెప్పి ఈ విషయం మనకు అర్థమైంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ చేయాలి అనుకుంటే మన నాలెడ్జ్ నుంచే వస్తాం. మన బేసిక్ నాలెడ్జ్ నుంచి అంటే ఏంటి, మన ఇంజనీరింగ్లో థర్డ్ ఇయర్లోనో ఫోర్త్ ఇయర్లోనో వస్తాయి కదా మనకి సర్వ్లెట్స్ అని జేఎస్పీ అని వస్తాయి మనకి. ఆ నాలెడ్జ్ నుంచే మనం డెమో స్టార్ట్ చేస్తాం. ఓకే. సో అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ విల్ స్టార్ట్ ద డిస్కషన్. ఓకే. ఒక సింపుల్ వెబ్సైట్ 1995లో ఒక సింపుల్ వెబ్సైట్ నువ్వు తయారు చేయాలి అనుకుంటే 1995, 1996 ఆ టైంలో ఒక సింపుల్ వెబ్సైట్ నువ్వు తయారు చేయాలి అనుకుంటే సో వాట్ ఆర్ ద బేసిక్ కాంపోనెంట్స్ రిక్వైర్డ్. సో ఇప్పుడు వీటికి ఆన్సర్స్ మీరు కూడా చెప్పొచ్చు. జస్ట్ థింక్, ఒక వెబ్సైట్ చేయాలంటే మీకు ఏం కావాలి? ద క్వశ్చన్ ఈజ్ వెరీ క్లియర్. సో ఒక వెబ్సైట్ చేయాలంటే వాట్ యు నీడ్. ఓకే. ఎనీ ఆన్సర్స్ జస్ట్. సో యూ వాంట్ టు డెవలప్ ఏ వెబ్సైట్. ఓకే. ఫస్ట్ థింగ్ బేసిక్ నీడ్. వాట్ ఈస్ ద బేసిక్ నీడ్? ఓకే. జస్ట్ రిప్లై ఎనీ ఆన్సర్స్ ఫ్రమ్ యువర్ సైడ్. సో నో ప్రాబ్లమ్, మీరు రిప్లై ఇవ్వండి. అన్నీ కరెక్ట్ అవుతాయి, ఆబ్వియస్లీ కరెక్ట్ అవుతాయి. ఎందుకంటే నేను మీకు తెలిసిన క్వశ్చన్స్ అడుగుతున్నాను. ఓకే. సో ఇక జస్ట్ రిప్లై గాయ్స్ ఎనీ ఆన్సర్స్. ఒక వెబ్సైట్ మీ అంతటి మీరు చేయాలంటే సో యాజ్ పర్ యువర్ నాలెడ్జ్ వాట్ యు నీడ్, ద బేసిక్ నీడ్. యా, సాఫ్ట్వేర్స్ యు రిక్వైర్డ్. వెరీ గుడ్. నెక్స్ట్ ఎనీ ఆన్సర్స్. ఎనీ అదర్ ఆన్సర్స్? Yeah, database. Very good. Database we required. Next. Any other answers? Yeah, guys. So okay, good. The answers are correct answers. Okay, then I will come like this. Okay. So ఒక వెబ్సైట్ మీరు చేయాలంటే మీకు ఏం కావాలంటే ఫస్ట్ యు నీడ్ ఏ బ్రౌజర్ టు సీ యువర్ అవుట్పుట్. మీ అవుట్పుట్ని మీరు చెక్ చేసుకోవడం కోసం మీకు ఒక బ్రౌజర్ కావాలి ఫస్ట్. అంటే నువ్వు ఏదో వెబ్సైట్ తయారు చేస్తావు, వెబ్సైట్ ఎక్కడ ఓపెన్ చేస్తావు? క్రోమ్లోనే కదా ఓపెన్ చేస్తావు నువ్వు తయారు చేసిన వెబ్సైట్ యొక్క అవుట్పుట్ని. సో కాబట్టి ఫస్ట్ కాంపోనెంట్ వాట్ యు రిక్వైర్డ్ ఈస్ యు నీడ్ ఏ బ్రౌజర్ ఫస్ట్. సో ఇప్పుడు బ్రౌజర్ ఉంది నా దగ్గర, బాగానే ఉంది. ఈ బ్రౌజర్లో నేను www.something.com అని చెప్పి టైప్ చేసి ఎంటర్ చేస్తాను. ఇక్కడ నాకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ. ఓకే. ఇక్కడ నాకు ఓపెన్ అయ్యి ఈ పేజ్, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ ఓపెన్ సమ్ ఫేస్బుక్ లైక్ ఐఎమ్ గెటింగ్ సమ్ పేజ్. ఈ పేజ్ నాకు ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్రమ్ వేర్ ఐఎమ్ గెటింగ్ దిస్ పేజ్? ఎనీ ఆన్సర్స్? ఫ్రమ్ వేర్ ఐఎమ్ గెటింగ్ దిస్ పేజ్? ఎనీ ఆన్సర్స్? సో క్వశ్చన్ అర్థమైందా? నేను ఏమంటున్నా అంటే ఈ బ్రౌజర్లో ఐ విల్ టైప్ సమ్ వెబ్సైట్ నేమ్, ఐఎమ్ గెటింగ్ సమ్ పేజ్. ఫ్రమ్ వేర్ ఐఎమ్ గెటింగ్ దట్ పేజ్? యా, వెరీ గుడ్. ఫ్రమ్ వేర్ ఐఎమ్ గెటింగ్ దట్ పేజ్? సో ఐఎమ్ గెటింగ్ ద పేజ్ ఫ్రమ్ ద సర్వర్. ఎక్కడి నుంచి వస్తుంది నాకు ఆ పేజ్? ఆ పేజ్ నాకు సర్వర్ నుంచి వస్తుంది. ద నెక్స్ట్ కాంపోనెంట్ ఐ రిక్వైర్డ్ ఈజ్ సర్వర్. ఒక వెబ్సైట్ నేను డెవలప్ చేయాలనుకుంటే నా అవుట్పుట్ చూసుకోవడానికి నాకు ఒక బ్రౌజర్ కావాలి. ఓకే. సో నాకు అవుట్పుట్ ఎక్కడి నుంచి వస్తుందంటే సర్వర్ నుంచి వస్తుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే మనం డెవలప్ చేసిన టోటల్ ప్రాజెక్ట్ మొత్తం కూడా ఎక్కడ ఉంటుందంటే సర్వర్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి.
ఓకే. సో మనం డెవలప్ చేసిన టోటల్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంటుంది? సర్వర్‌లో ఉంటుంది. సర్వర్‌లో మనం చేసిన ప్రాజెక్ట్ ఉంటుంది. అంటే మనం ఒక 1 ఇయరో, 2 ఇయరో కంపెనీ వాళ్ళందరూ కూర్చొని డెవలప్ చేసేస్తారు కదా! ఆ డెవలప్ చేసిన ప్రాజెక్ట్ అంతా ఎక్కడ పెట్టాలి? సర్వర్‌లో పెట్టాలి. సర్వర్‌లో పెట్టి సర్వర్‌ని రన్ చేస్తే, ఆ సర్వర్‌లో పెట్టడాన్ని మనం ఏమంటాం అంటే డిప్లాయ్‌మెంట్ అంటాం. సో డిప్లాయ్ చేస్తే, ఆ సర్వర్ రన్ చేస్తే అప్పుడు ఆ సర్వర్‌లో రన్ అయ్యే ప్రాజెక్ట్ అనేది, ఆ అప్లికేషన్ అనేది మనం త్రూ ఔట్ వెబ్‌లో బ్రౌజర్‌లో ఓపెన్ చేసుకొని అవుట్‌పుట్ చెక్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే సమ్ రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నా బ్రౌజర్‌లో. ఎంటర్ నేమ్, ఎంటర్ ఈమెయిల్, ఎంటర్ పాస్వర్డ్ అని చెప్పి నాకు అడిగింది. నేను డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను ఎంటర్ చేసిన డీటెయిల్స్ సేవ్ అయితేనే కదా ఫ్యూచర్‌లో మళ్ళీ నాకు అవి నేను రిట్రీవ్ చేసుకొని వాటిని యూజ్ చేసుకోగలను. ఓకే. సో ఫర్ ద స్టోరేజ్ పర్పస్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు యూజ్? ఎనీ ఆన్సర్స్? ఫర్ స్టోరేజ్ పర్పస్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు యూజ్? ఎనీ ఆన్సర్స్? సో రిప్లై ఇవ్వండి మా, మీకు తెలిసిన వరకు చెప్పండి. సో ఇట్స్ నాట్ బ్యాడ్ థింగ్. ఒక క్వశ్చన్‌కి రెస్పాండ్ అవ్వడం ఇట్స్ నాట్ బ్యాడ్ థింగ్. ట్రై టు రిప్లై. యాహ్. సో వాట్ యూ నీడ్ ఏ డేటాబేస్. ఓకే. ఫర్ స్టోరేజ్ పర్పస్ వాట్ యూ నీడ్? వి నీడ్ ఏ డేటాబేస్. ఓకే. ద థర్డ్ కాంపోనెంట్ రిక్వైర్డ్ ఈస్ యూ నీడ్ ఏ డేటాబేస్. అంటే ఒక బేసిక్ వెబ్సైట్ మీరు చేయాలి అనుకుంటే మీకు కావాల్సిన బేసిక్ కాంపోనెంట్స్ ఏంటంటే, మీ అవుట్‌పుట్ చెక్ చేసుకోవడం కోసం మీకు ఒక బ్రౌజర్ కావాలి. ఓకే. మీరు డెవలప్ చేసిన కోడ్ అంతా రన్ చేసుకోవడం కోసం మీకు ఒక సర్వర్ కావాలి. యూజర్ ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ స్టోర్ చేసుకోవడం కోసం ఒక డేటాబేస్ కావాలి. ఓకే. సో దీస్ 3 పాయింట్స్ ఆర్ క్లియర్ గైస్. జస్ట్ రిప్లై ఫాస్ట్. సో స్పీడ్‌గా రిప్లై ఇవ్వండి. ఈస్ దీస్ 3 పాయింట్స్ ఆర్ క్లియర్? ఎనీ డౌట్స్ ఇన్ దీస్ 3 పాయింట్స్? యాహ్! 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 గుడ్. ఓకే దెన్. యాహ్! సో అంటే నా దగ్గర ఒక బ్రౌజర్ ఉండి, ఒక సర్వర్ ఉండి, ఒక డేటాబేస్ ఉంటే నేను వెబ్ అప్లికేషన్ తయారు చేసుకోవచ్చు అని చెప్పి నాకు అర్థమైంది. సో అయితే ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే, నాకు తెలిసిన కొన్ని బ్రౌజర్స్ లిస్ట్ రాస్తున్నా. సో మీకు ఒకవేళ తెలిస్తే యూ ఆల్సో కెన్ పింగ్. సో లిస్ట్ ఆఫ్ ద బ్రౌజర్స్, కొన్ని బ్రౌజర్స్ లిస్ట్ చెప్పండి. మీకు తెలిసిన కొన్ని బ్రౌజర్స్ లిస్ట్ చెప్పండి. We have the browsers like Chrome, Firefox, okay, IE, Safari, okay, like Chrome, okay, Firefox, IE, Internet Explorer, Safari, ఓకే. సో లైక్ ఎక్సెట్రా. మనకి చాలా ఉంటాయి బ్రౌజర్‌లో మార్కెట్‌లో చాలా బ్రౌజర్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఏ బ్రౌజర్‌లో అయినా అవుట్‌పుట్ విల్ బి సేమ్. ఇప్పుడు చూడండి, మీ ఫేస్‌బుక్‌ని మీరు క్రోమ్‌లో ఓపెన్ చేసినా, ఫైర్‌ఫాక్స్‌లో ఓపెన్ చేసినా ఆల్మోస్ట్ సేమే ఉంటుంది కదా! ఓకే. ద అవుట్‌పుట్ విల్ బి సేమ్. కాబట్టి మనకున్న లిస్ట్‌లో నేను కొన్ని లిస్ట్ రాశాను. అదేవిధంగా మీకు తెలిసిన సర్వర్స్, ఎనీ ఆన్సర్స్? మీకు తెలిసిన కొన్ని సర్వర్స్ చెప్పండి. మీకు తెలిసిన కొన్ని సర్వర్స్. సో మేబీ మీ ఇంజినీరింగ్ ప్రాజెక్ట్‌లో మేబీ మీరు వినుంటారు వాటి నేమ్స్. మీకు తెలిసిన సర్వర్స్ చెప్పండి. ఎనీ సర్వర్స్. నో ఆన్సర్స్. ఓకే. సో అయితే ఈ మిడిల్‌లో మనం యూజ్ చేసే సర్వర్స్ అనేవి టెక్నాలజీ బేస్ చేసుకొని ఉంటాయి. ఈ మిడిల్‌లో మనం యూజ్ చేసే ఈ సర్వర్స్ అనేవి టెక్నాలజీ బేస్ చేసుకొని ఉంటాయి. ఓకే. సో టెక్నాలజీ అంటే మన వెబ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్‌కి ఏ టెక్నాలజీ చూస్ చేసుకుంటున్నావో దాన్ని బేస్ చేసుకొని నువ్వు యూజ్ చేసే సర్వర్ అనేది డిసైడ్ అవుతుందనమాట. సో ఒకవేళ గనుక నువ్వు జావా టెక్నాలజీ యూజ్ చేసి వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయాలి అనుకుంటే జావా రిలేటెడ్ సర్వర్ వస్తుంది. డాట్‌నెట్ యూజ్ చేసి నువ్వు వెబ్ అప్లికేషన్ తయారు చేయాలనుకుంటే డాట్‌నెట్ రిలేటెడ్ సర్వర్ వస్తుంది. సో పీహెచ్‌పీ యూజ్ చేసి నువ్వు వెబ్ అప్లికేషన్ చేయాలనుకుంటే పీహెచ్‌పీ రిలేటెడ్ సర్వర్ వస్తుంది. పైథాన్‌తో చేయాలంటే పైథాన్ రిలేటెడ్ సర్వర్ వస్తుంది. ఓకే. అంటే ఈ మిడిల్‌లో నువ్వు యూజ్ చేసే సర్వర్ అనేది టెక్నాలజీ మీద డిపెండ్ అయి ఉంటుంది. దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? సో టెక్నాలజీ మీద డిపెండ్ అయి ఉంటుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ జావా, you will get the Java related server, .NET, PHP, Python. ఓకే. సో జావాకి వచ్చేసరికి మనకి సర్వర్స్, జావా ఓపెన్ సోర్స్ కాబట్టి దట్ టు ఓల్డ్ అండ్ స్ట్రాంగ్ కాబట్టి వీ హ్యావ్ సర్వర్స్ లైక్ టామ్ క్యాట్. ఓకే. సో వెబ్ లాజిక్ లైక్ గ్లాస్ ఫిష్, జేబాస్, ఇలా చాలా సర్వర్స్ ఉంటాయన్నమాట. ఓకే. జావాకి చాలా సర్వర్స్ ఉంటాయి. అదే డాట్‌నెట్ తీసుకుంటే మనకు ఓన్లీ ఒకే ఒక సర్వర్ ఉంటుంది, ఐఐఎస్. సో ఇవన్నీ వెబ్ సర్వర్స్ మా. ఐఐఎస్ వెబ్సైట్స్ రన్ చేయడానికి యూజ్ చేసే సర్వర్స్. డాటెడ్ అప్లికేషన్ అయితే ఐఏఎస్‌లో పెట్టాలి. సో పీహెచ్ వచ్చేసరికి మనకి XAMPP అని,
వ్యాంప్. ఓకే. సో ఎగ్జాంపుల్‌లో మనకేముంటుందంటే టామ్ క్యాట్ ఉంటుంది. అపాచీ ఉంటుంది. అపాచీ సర్వర్ ఉంటుంది. అపాచీ. ఓకే. సో అదే పైథాన్ తీసుకుంటే వి హావ్ సర్వర్స్ లైక్ ఫ్లాస్క్. సో లైక్ దిస్ వి ఆర్ గోయింగ్ టు హ్యావ్ ద సర్వర్స్. అంటే మనం వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ చేయడం కోసం ఏ టెక్నాలజీ అయితే యూజ్ చేస్తామో ఆ టెక్నాలజీ సపోర్టెడ్ సర్వర్ వి రిక్వైర్డ్. ఫస్ట్ టెక్నాలజీ కావాలి, టెక్నాలజీ చూస్ చేసుకోవాలి, టెక్నాలజీ చూస్ చేసుకున్న తర్వాత ఆ టెక్నాలజీ సపోర్టెడ్ సర్వర్ మనకు కావాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి విల్ డిస్కస్ అబౌట్ ద డేటాబేస్. సో డేటాబేస్ వచ్చేసరికి మనకి స్టార్టింగ్ స్టేజ్లో ఫస్ట్ మనకు వచ్చిన డేటాబేసెస్ ఏంటంటే ఫైల్ సిస్టమ్స్ డేటాబేసెస్ వచ్చాయి. ఇప్పుడు మనకి 1990 సిరీస్ అంటాం, IBM జెడ్ సిరీస్ అంటాం వాటిని, AS400 అని చెప్పి, మెయిన్ ఫ్రేమ్స్ అని చెప్పి, ఈ డేటాబేస్లు స్టార్టింగ్లో వెరీ ఫేమస్ అన్నట్టు అప్పట్లో. ఓకే. సో ఇందులో ఏంటంటే అన్ని ఫైల్ సిస్టమ్స్ లాగా మనం స్టోర్ చేస్తాం, ఫిజికల్ ఫైల్ అని చెప్పి డిఫరెంట్గా. తర్వాత ఏమైందంటే మార్కెట్లో ఫేమస్ బాగా ట్రెండింగ్ ఏమైందంటే RDBMS బాగా ఫేమస్ అయింది తర్వాత మార్కెట్లో. ఓకే. సో RDBMS అనేది మార్కెట్లో బాగా ఫేమస్ అయింది, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. సో RDBMS అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ కాన్సెప్ట్. సో ఓకే, RDBMS చెప్పే ముందు అసలు ఫస్ట్ మీకు నేను కాన్సెప్ట్ అంటే ఏంటో చెప్తాను చూడండి ఒకసారి. బేసిక్గా వాట్ ఈస్ కాన్సెప్ట్ అంటే చెప్తాను చూడండి. సో ఇప్పుడు చూడండి, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. కార్ ఈజ్ ఏ కాన్సెప్ట్. వాట్ ఈస్ అ కార్ కాన్సెప్ట్? కార్ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ 4 టైర్స్, 1 స్టీరింగ్, ఫ్రంట్ 2 సీట్స్ అండ్ బ్యాక్ 1 సీట్ అండ్ ఒక స్ట్రక్చర్ ఉంటుంది కార్కి. అదొక కాన్సెప్ట్ అనుకుంటే ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనకు మార్కెట్లోకి ఏవైతే ప్రొడక్ట్స్ వస్తాయో, హోండా, మారుతి, సో BMW, బెంచ్, వీటన్నిటిని మనం ఏమంటాం అంటే ప్రొడక్ట్స్ అంటాం. అంటే కాన్సెప్ట్కి ఎప్పుడు కూడా ఒక లుక్ ఉండదు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మన మూవీ స్క్రిప్ట్ తీసుకో, ఇట్ ఈస్ ఏ కాన్సెప్ట్. వాట్ ఈస్ ద మూవీ స్క్రిప్ట్? ఒక పేపర్ ఉంటుంది, పేపర్ మీద లెటర్స్ ఉంటాయి, ఇట్ ఈస్ ఏ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ని ఒక మూవీగా యాక్ట్ చేసి బయటకు తీసుకొస్తే మనకి ఏమొస్తుంది? ఒక మూవీ అనేది మూవీ థియేటర్లో ప్రొజెక్ట్ అవుతుంది మూవీ. దాన్ని ఏమంటాం మనం? ప్రొడక్ట్ అంటాం. ఓకే. ఫస్ట్ కాన్సెప్ట్ ఉంటే ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనకు వచ్చేది ఏమవుతుంది? ప్రొడక్ట్ అవుతుంది. సో అలానే ఇంకా మన లాంగ్వేజ్లో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఊప్స్ ఈజ్ ఏ కాన్సెప్ట్. మన లాంగ్వేజ్లో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఊప్స్ ఈజ్ ఏ కాన్సెప్ట్. వాట్ ఈజ్ ఊప్స్? ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే. సో ఊప్స్ ఈజ్ ఏ కాన్సెప్ట్. ఓకే. సో ఈ ఊప్స్ అనే కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనకి మార్కెట్లోకి వచ్చిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏమున్నాయి? వీ హ్యావ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ జావా, .NET. ఓకే. సో జావా, .NET, PHP, పైథాన్. ఓకే. సో జావా స్క్రిప్ట్, ఓకే, టైప్ స్క్రిప్ట్. ఓకే. సో ఇంకా R లాంగ్వేజ్ అని, ఇలా నెంబర్ ఆఫ్ చాలా ఆల్మోస్ట్ మనకి రియల్ టైంలో బాగా స్ట్రాంగ్ ఉన్న లాంగ్వేజెస్ అన్నీ కూడా ఊప్స్ను ఒబేస్ చేసే లాంగ్వేజెసే ఉంటాయి. ఓకే. సో ఇవన్నీ కూడా ఊప్స్ ఒబేస్ చేస్తాయి. ఓకే. అంటే మనం అందుకే చెప్తారు జనరల్గా మనం బీటెక్ అయిపోయిన వెంటనే ఈ జావా కానీ .NET కానీ ఒకటే నేర్చుకో, 2 నేర్చుకోవద్దు అంటారు. ఎందుకు? జావాలో వచ్చిన కాన్సెప్ట్స్ మళ్ళీ .NETలో రిపీట్ అవుతాయి, దాంట్లో వచ్చిన PHP అన్నిటిలో కూడా కాన్సెప్ట్స్ అన్ని రిపీటెడ్గా ఉంటాయి. ఎందుకంటే దే ఆర్ ఇంప్లిమెంటింగ్ ఊప్స్ ఓన్లీ, ఊప్స్ ఇట్ సెల్ఫ్. ఓకే. సో పాలిమార్ఫిజం మనకి జావాలో ఉంటుంది, .NETలో ఉంటుంది, పైథాన్లో ఉంటుంది, PHPలో ఉంటుంది, అన్నిటిలో పాలిమార్ఫిజం అలా వస్తుంది. అంటే ఒక ఊప్స్ కాన్సెప్ట్స్ అనేవి అన్నిటిలో రిపీట్ అవుతాయి. అంటే ఇక్కడ ఊప్స్ అనేది కాన్సెప్ట్, ఈ జావా, .NET, PHP, పైథాన్ అనేవి ప్రొడక్ట్స్. అలానే అంటే ఆ కాన్సెప్ట్కి ఒక ఫిజికాలిటీ ఉండదు, గుర్తుపెట్టుకోండి. కాన్సెప్ట్ అంటే అదొక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు, దానికి ఒక ఫిజికల్ థింగ్ ఉండదు. ఇలా ఉండాలని చెప్పేదాన్ని, డిఫైన్ చేసేదాన్ని కాన్సెప్ట్ అంటాం. ఓకే. అలానే RDBMS అనేది ఒక కాన్సెప్ట్. RDBMS అనేది ఏంటి? ఒక కాన్సెప్ట్. ఏంటది? రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అనేది ఒక కాన్సెప్ట్ అయితే, ఆ కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ మార్కెట్లోకి మనకు వచ్చిన ప్రొడక్ట్స్ ఏంటంటే వీ హ్యావ్ ప్రొడక్ట్స్ లైక్ వరాకిల్. ఓకే. సో MySQL, DB2. సో IBM వాడిది ప్రొడక్ట్, అది వాడిస్తారు DB2, DB ఓకే. సో Postgres. Like this we have 80 above databases in market. We have 80 above databases in the market. RDBMS కాన్సెప్ట్ని సాటిస్ఫై చేస్తూ మార్కెట్లో 80 above databases మార్కెట్లో ఉన్నాయి. ఓకే. సో అయితే మనకి బాగా ఫేమస్ ఏంటంటే, బాగా ఫేమస్ మార్కెట్లో ఎక్కువ ఫ్లోట్ అయ్యే డేటాబేస్ ఏముంటాయంటే వరాకిల్ ఎక్కువ యూస్ చేస్తారు.
ఆల్మోస్ట్ మన రియల్ టైంలో వాడే పెద్ద పెద్ద ప్రాజెక్టులకు తీసుకుని ఎవరైనా సరే ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తారు అంటే వరాకిల్ ఇస్తారు. అంటే ఒకవేళ స్ట్రక్చర్డ్ డేటా కనుక అయితే, అన్‌స్ట్రక్చర్డ్ డేటా కనుక అయితే దే విల్ గో ఫర్ ద మాంగోడిబి సంథింగ్ ఎల్స్. ఓకే. సో, అలా కాకుండా స్ట్రక్చర్డ్ డేటా అయితే దే విల్ ట్రై టు ప్రిఫర్ ద వరాకిల్. సో, ఇప్పుడు చూడండి ఈ MySQL అండ్ వరాకిల్ బిలాంగ్స్ టు సేమ్ కంపెనీ. 2 కూడా వరాకిల్ కంపెనీ నుంచి వచ్చిన ప్రొడక్ట్స్ మనకి. ఓకే. కాకపోతే MySQL కనుక్కుంది మాత్రం వరాకిల్ వాళ్ళు కాదు. వేరే కంపెనీ కనుక్కుంటే తర్వాత దే హ్యావ్ హ్యాండ్ ఓవర్డ్ MySQL టు వరాకిల్ కంపెనీ. సో, ఇప్పుడు వరాకిల్ దగ్గర 2 డేటాబేస్‌లు ఉన్నాయి. ఒకటి వరాకిల్, ఒకటి MySQL. సో, కానీ వరాకిల్ ఈజ్ నాట్ ద ఫ్రీ, MySQL ఈజ్ ద ఫ్రీ. ఎందుకు అంటే ఈ MySQLలో అంటే ఫ్రీ కాకపోవడానికి మీనింగ్ ఏంటంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలా ఉందంటే ఒక హోటల్ పెట్టాను నేను. యాహ్! సో, ఇప్పుడు నేను ఒక హోటల్ పెట్టా. ఆ హోటల్‌లో నేను ఫుడ్ సర్వ్ చేస్తున్నా. 2 కూడా ఒకటే ఫుడ్. అక్కడ ఫుడ్ సేమ్ పెడుతున్నా, ఇక్కడ ఫుడ్ సేమ్ పెడుతున్నా. సో, సేమ్ ఐటెమ్స్ అందరికి ఇస్తున్నా. మరి ఆడు అడుగుతాడు తెలివిగా. అదేంటి అక్కడ అదే అన్నం పెడుతున్నావు, ఇక్కడ ఇదే అన్నం పెడుతున్నావు. బట్ వీడి దగ్గరేమో నువ్వు అమౌంట్ చార్జ్ చేస్తున్నావు. మరి వీడి దగ్గర ఎందుకు అమౌంట్ చార్జ్ చేయట్లేదు? సో, వై అని చెప్తా అనమాట. సో, అయితే అక్కడ మనకున్న రీజన్ ఏంటంటే ఎవరి దగ్గరైతే నేను అమౌంట్ తీసుకొని ఫుడ్ పెడుతున్నానో వాడికి నేను ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తాను. ఇన్సూరెన్స్ ఇన్ ద మీన్స్ ఫ్యూచర్‌లో ఒకవేళ ఏమన్నా వాడికి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్ వస్తే నేను కేర్ తీసుకొని నా హోటల్‌లో తిన్నాడు కాబట్టి నేను వాడికి హెల్ప్ చేస్తా. ఇక్కడ కూడా సేమ్ అనమాట. ఇక్కడ MySQLకి మనమేం పే చేయం. ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు రియల్ టైమ్‌లో కావాలి అనుకుంటే. కానీ ఫ్యూచర్‌లో ఒకవేళ డేటాబేస్ రిలేటెడ్ ఏమైనా బగ్స్ వస్తే, బగ్స్ ఇన్ ద సెన్స్ కొన్ని సార్లు ఏమవుతదంటే ఆ కంపెనీలో ఏ టెక్నీషియన్ కూడా హ్యాండిల్ చేయలేని బగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆ సర్వర్ షట్ డౌన్ అయిపోవడం గానీ, నోట్స్ పడిపోవడం గానీ ఇలాంటివి జరుగుతుంటాయన్నమాట. అలాంటప్పుడు ఏంటంటే కంపెనీలో ఎవరు హ్యాండిల్ చేయలేని సిట్యుయేషన్స్ కూడా కొన్ని వస్తాయి. అలాంటప్పుడు వెబ్‌సైట్స్ మొత్తం క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డేటా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, అలాంటప్పుడు డేటా అనేది వెరీ ఇంపార్టెంట్ రైట్? సో, కాబట్టి మన వాళ్ళు ఏం చేస్తారంటే వరాకిల్ వాడు ఏం చేస్తాడంటే ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ద వరాకిల్ టేక్ ద లైసెన్స్ పే సంథింగ్ ఇంతని పే చెయ్యి. నువ్వు గనుక పే చేస్తే ఫ్యూచర్‌లో ఒకవేళ నీకేమైనా ప్రాబ్లమ్ వస్తే వరాకిల్ కంపెనీ నుంచి నీకు ఎంప్లాయీ వస్తాడు. ఎంప్లాయీ వచ్చి నీ ప్రాబ్లమ్ చూసి దాన్ని సాల్వ్ చేసి సో, నీకు ఆ సొల్యూషన్ ఇచ్చి పోతాడు. కాబట్టి నీకు సర్వీస్ ఉంటుంది కాబట్టి ద మెజారిటీ పీపుల్ విల్ టేక్ ద వరాకిల్. రియల్ టైమ్‌లో అంతా కూడా వరాకిల్ ఎక్కువ యూజ్ చేస్తారనమాట. సో, ఓన్లీ IBM కంపెనీ ఒకటే మాక్సిమం DBT వాడుతది. మిగతా ఏ కంపెనీ వాడదు దాన్ని. మిగతా అందరూ కూడా వీటికే పోతారనమాట. సో, MySQL ఎంతవరకు అంటే ఒక చిన్న వెబ్‌సైట్స్ ఏమున్నాయనుకో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హోటల్‌కి సంబంధించిన వెబ్‌సైట్ ఏదో పెడుతున్నావు. దానికి యూ కెన్ గో ఫర్ MySQL బికాస్ అంత చిన్నదానికి మనీ పే చేయడం అంటే కష్టం కదా! ఓకే. సో, అలా చిన్న వాటికి దే విల్ గో ఫర్ ద MySQL. బట్ ఏమన్నా కొంచెం బ్యాంక్ ఇట్లాంటి వాటి ఏమైనా తీసుకున్నా పెద్దవి తీసుకుంటే దే విల్ గో ఫర్ ద వరాకిల్. ఓకే. సో, అదేవిధంగా ఇక్కడ మనం ఇప్పటివరకు ఇదంతా ఏం డిస్కస్ చేసామంటే మనకు తెలిసిన డేటాబేసెస్ హిస్టరీ డిస్కస్ చేసాం. దీస్ ఆర్ ద డేటాబేసెస్ వాట్ యూ నో. ఈ డేటాబేసెస్ మనకు తెలుసు. ఓకే. సో, అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీ హావ్ టు ఫైనలైజ్ విచ్ బ్రౌజర్ యూ ఆర్ గోయింగ్ టు యూజ్. యూ హ్యావ్ టు ఫైనలైజ్ విచ్ సర్వర్ యూ ఆర్ గోయింగ్ టు యూజ్. యూ హ్యావ్ టు ఫైనలైజ్ విచ్ డేటాబేస్ యూ ఆర్ గోయింగ్ టు యూజ్. ఓకే. సో, విచ్ డేటాబేస్ యూ ఆర్ గోయింగ్ టు యూజ్. ఓకే. అయితే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ప్రెజెంట్ నేను ఏదో ఒక టెక్నాలజీ తీసుకొని ఈ డెమోని మూవ్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ రూల్ ఏం లేదు. ఈ వెబ్‌సైట్ డెవలప్‌మెంట్‌కి జావానే వాడాలి, డాట్‌నెట్‌లో వాడాలి, PHP వాడాలి, పైథాన్ వాడాలి. ఇది వాడితేనే నీకు వస్తది వెబ్‌సైట్ అని చెప్పి నేను చెప్పట్లేదు. బట్ ఇది ముందుకు మూవ్ చేయడం కోసం నేను ఏదో ఒక టెక్నాలజీ తీసుకోవాలి కాబట్టి అందరికీ ఫెమిలియర్‌గా ఉండేది జావా కాబట్టి జావా టెక్నాలజీ తీసుకొని ఐయామ్ మూవింగ్ దిస్ డెమో ఫార్వర్డ్. ఓకే. సో, అంటే ఫైనల్‌గా వాట్ ఐ డిసైడెడ్ ఈస్ ఐ వాంట్ టు డెవలప్ ఏ జావా వెబ్‌సైట్. జావా టెక్నాలజీ యూజ్ చేసి ఐ వాంట్ టు డెవలప్ ఏ వెబ్‌సైట్. ఓకే. ఐ వాంట్ టు డెవలప్ ఏ వెబ్‌సైట్. వెబ్‌సైట్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ బ్రౌజర్‌లో నేను అడ్రెస్ టైప్ చేస్తా. నాకు పేజ్ వస్తది. పేజ్‌లో డేటా ఎంటర్ చేస్తా. అది సర్వర్ దగ్గరికెళ్ళాలి. ఓకే. సో, నేను బ్రౌజర్‌లో ఎంటర్ చేసిన సర్వర్ దగ్గరికెళ్ళాలి. సర్వర్ దగ్గర నుంచి డేటాబేస్‌లో స్టోర్ అవ్వాలి. డేటాబేస్‌లో స్టోర్ అయ్యి మళ్ళీ సర్వర్ దగ్గరికొస్తే సర్వర్ నుంచి మళ్ళీ వచ్చి బ్రౌజర్‌లో డిస్‌ప్లే అవ్వాలి. దిస్ ఈస్ ద టాస్క్ ఐ హావ్ టు కంప్లీట్. సో, ఈ టాస్క్ నేను కంప్లీట్ చేయాలంటే ఫస్ట్ ఐ హావ్ టు డౌన్లోడ్ దిస్ థింగ్. మీన్స్ ఐ నీడ్ ఏ డేటాబేస్, ఐ నీడ్ ఏ సర్వర్ అండ్ ఐ నీడ్ ఏ బ్రౌజర్. ఓకే. ఇవి నాకు కంపల్సరీ నా దగ్గర ఉండాలి. అయితే ఫస్ట్ వాట్ యూ నీడ్ ఏ డేటాబేస్. ఓకే. సో, అయితే డేటాబేస్ మనం ఏదో ఒకటి తీసుకోవాలి కాబట్టి ఐయామ్ టేకింగ్ ఎ డేటాబేస్ యాస్ ద వరాకిల్. ఏదో ఒక డేటాబేస్ కాబట్టి ప్రెజెంట్ అది ఎందుకు ఏంటి అని మనం డిస్కషన్ అవసరం లేదు. ఏదో ఒక డేటాబేస్ తీసుకోవాలి కాబట్టి ఎట్ ప్రెజెంట్ ఐయామ్ టేకింగ్ డేటాబేస్ యాస్ ద వరాకిల్. ఓకే. నెక్స్ట్ ఐ నీడ్ సర్వర్ అని నేనేం తీసుకున్నా జావా టెక్నాలజీ చూస్ చేసుకున్నాను కాబట్టి జావా రిలేటెడ్ సర్వర్స్‌లో నేను టామ్‌క్యాట్ తీసుకుంటున్నా. బికాజ్ ఇట్ ఈస్ ద ఓపెన్ సోర్స్ అండ్ ఇట్ ఈస్ ద వెయిట్‌లెస్. అది ఫ్రీ వెర్షన్ కాబట్టి. సో, ఐయామ్ టేకింగ్ ద సర్వర్ యాస్ ద టామ్‌క్యాట్. నెక్స్ట్ వన్ బ్రౌజర్. సో, కమింగ్ టు ద బ్రౌజర్‌కొచ్చేసరికి పర్టిక్యులర్‌గా నువ్వు దాన్ని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. లిస్ట్‌లో రాయాల్సిన అవసరం లేదు.
ఎందుకోసం లిస్ట్లో రాయాల్సిన అవసరం లేదంటే ప్రతి కంప్యూటర్కి ఇన్బిల్ట్ దెర్ ఈజ్ ఎ బ్రౌజర్. నువ్వు కంప్యూటర్ తీసుకో, ల్యాప్టాప్ తీసుకో, లేకపోతే మొబైల్ తీసుకో, ఎనీ డివైస్, టేక్ ఎనీ డివైస్, బ్రౌజర్ అనేది కంపల్సరీ ఉంటుంది. కాబట్టి అగైన్ సపరేట్గా సాఫ్ట్వేర్స్ లిస్ట్లో రాసి నువ్వు డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ వన్ వాట్ యూ నీడ్. నేను జావాలో కదా అప్లికేషన్ చేయాలనుకుంటున్నా, దానికోసం ఐ నీడ్ జావా అప్లికేషన్, జావా టెక్నాలజీ. సో ఐ షుడ్ డౌన్లోడ్ ద జేడీకే. ఓకే, సో కాబట్టి నేను ఒక జావా అప్లికేషన్ డెవలప్మెంట్ చేయాలి అంటే నాకు ఒక డేటాబేస్ కావాలి, ఒక సర్వర్ కావాలి, ఒక టెక్నాలజీ కావాలి. సో అంటే ఈ డేటాబేస్, ఈ సర్వరు అండ్ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో నేను జావా అప్లికేషన్ డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నాను అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ 3 కనుక నా దగ్గర ఉంటే, ఫుల్ ఫ్లెడ్జ్డ్ నా దగ్గర ఉంటే, ఐ కెన్ రన్ ఎనీ జావా అప్లికేషన్. ఒక జావా అప్లికేషన్ నేను రన్ చేసుకుని అవుట్పుట్ చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో కానీ మనం ఏమనుకుంటున్నాం, మనకు రన్నింగ్ కాదు కదా, డెవలప్మెంట్ కావాలి. ఐ వాంట్ టు డెవలప్ ద న్యూ వన్. సో న్యూ వన్ డెవలప్మెంట్ చేయాలంటే మనం నోట్ ప్యాడ్లో అన్ని ప్రోగ్రామ్స్ రాసుకుంటూ పోతే మనకి ఎలా తెలుస్తుంది ఏది రైట్ ఏది రాంగ్. ఇప్పుడు ఒక జావా ప్రోగ్రామ్ నోట్ ప్యాడ్లో రాస్తే యూ హ్యావ్ టు కంపైల్ ఇట్ అండ్ యూ హ్యావ్ టు రన్ ఇట్, దెన్ ఓన్లీ అవుట్పుట్ వస్తుంది. సో ప్రతిసారి నువ్వు కంపైల్ చేసి రన్ చేసి ఎర్రర్స్ చెక్ చేసి ఇంత పెద్ద ప్రాసెస్ అంటే కష్టమైపోతుంది. కాబట్టి వీటితో పాటు మనం ఏం యూస్ చేస్తామంటే యూ ఆర్ గోయింగ్ టు యూజ్ యాన్ ఐడిఈ. వీటితో పాటు మనం ఏం యూస్ చేస్తాము, ఒక ఐడిఈ యూస్ చేస్తాం వీటితో పాటు. ఓకే, సో ఐడిఈ మీన్స్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఓకే, విల్ యూజ్ అండ్ ఐడిఈ. ఓకే, సో ఈ ఐడిఈ వచ్చేసరికి జావా తీసుకున్నాం కాబట్టి వీ హ్యావ్ మనకు తెలిసినవే ఎక్లిప్స్, ఈసీఎల్, ఐపీఎస్, ఎక్లిప్స్ ఆర్ నెట్ బీన్స్ లైక్ దిస్. ఇలా ఐడి మనం ఐడి యూస్ చేసి ఎక్లిప్స్ ఆర్ నెట్ బీన్స్ ఏదో ఒక ఐడి యూస్ చేస్తాం. ఇప్పుడు ఎక్లిప్స్ వల్ల బెనిఫిట్ ఏంటంటే నాకు కావాల్సిన ఫైల్స్ అన్ని, జావా ఫైల్స్ అన్ని నాకు రైట్ సైడ్లో కనిపిస్తాయి. నేను ఇక్కడ కోడింగ్ రాసుకుంటా, సేవ్ చేసిన వెంటనే అదే కంపైల్ చేసుకొని రన్ చేసిన వెంటనే అవుట్పుట్ వచ్చేస్తుంది. ఈ సింపుల్గా ఉంటుంది కాబట్టి. ఓకే, సో రాసుకోవడానికి, ఓపెన్ చేయడానికి, ఎర్రర్స్ చూసుకోవడానికి సింపుల్గా ఉంటుంది కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ద ఐడి. సో ఇప్పుడు నా ల్యాప్టాప్లో ఐ డౌన్లోడెడ్ ద వరాకిల్, ఐ డౌన్లోడెడ్ ద టామ్ క్యాట్, ఐ డౌన్లోడెడ్ ద జేడీకే, ఐ డౌన్లోడెడ్ ద ఎక్లిప్స్. ఓకే, నౌ మై కంప్యూటర్ ఈజ్ రెడీ ఫర్ ద డెవలప్మెంట్. నేను ఒక జావా వెబ్సైట్ డెవలప్మెంట్ చేయడం కోసం రెడీగా ఉన్నా అంటే మీనింగ్ ఏంటి, నా సాఫ్ట్వేర్స్, నాకు కావాల్సిన సాఫ్ట్వేర్స్ అన్ని ఇన్స్టలేషన్ చేసుకున్నాం. వీటిని మనం ఏమంటామంటే సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ అంటాం. వీటిని మనం ఏమంటాం, వీటిని సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ అంటాం. ఓకే, సో అయితే నేను మీకు ఇంట్రడ్యూస్ చేసిన ఫస్ట్ వర్డ్ ఏంటంటే, ఇందాక ఒక వర్డ్ ఇంట్రడ్యూస్ చేసా, దాని పేరు కాన్సెప్ట్, CONCEPT, కాన్సెప్ట్. వాట్ ఈజ్ కాన్సెప్ట్? హూప్స్ ఈజ్ ఏ కాన్సెప్ట్, RDBMS ఈజ్ ఏ కాన్సెప్ట్. కాన్సెప్ట్కి ఒక ఫిజికాలిటీ ఉండదు. సో ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మార్కెట్లోకి వచ్చే వాటికి ప్రొడక్ట్స్ అంటాం. ఓకే, అదేవిధంగా మీకు నెక్స్ట్ నేను ఇంట్రడ్యూస్ చేసిన వర్డ్ ఏంటంటే సాఫ్ట్వేర్స్. సాఫ్ట్వేర్ అంటే ఏంటి? సాఫ్ట్వేర్స్ అంటే ఏంటంటే మనం ఏమైతే ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాలేషన్ చేసుకుంటున్నామో వాటిని మనం ఏమంటామంటే సాఫ్ట్వేర్స్ అంటాం. అంటే ఈ ఒరాకిల్, టామ్ క్యాట్, జేడీకే, ఎక్లిప్స్ వీటిని మనం ఏమంటున్నాం, సాఫ్ట్వేర్స్ అంటున్నాం. ఓకే, సో ఈ సాఫ్ట్వేర్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకున్నాను, ఇన్స్టాలేషన్ కూడా చేశాను. నౌ మై కంప్యూటర్ ఈజ్ రెడీ విత్ ద సాఫ్ట్వేర్స్. నా కంప్యూటర్ సాఫ్ట్వేర్స్తో రెడీగా ఉంది. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ? వీ హ్యావ్ టు స్టార్ట్ రైటింగ్ ద కోడ్. మీన్స్ నా ఎక్లిప్స్ ఓపెన్ చేసి ఐ షుడ్ టైప్ ద కోడ్. నేను టైప్ చేయాలి కోడ్. మనం ఏమైతే టైప్ చేస్తామో, మనం ఏమైతే మన హ్యాండ్స్తో రాస్తామో వాటిని మనం ఏమంటామంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్ టెక్నాలజీస్ అంటాం. వాటిని ఏమంటాం మనం? సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్ టెక్నాలజీస్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్ టెక్నాలజీస్. సో అంటే రెండు ఒకటే, దానికి మీనింగ్ వేరు, దీనికి మీనింగ్ వేరు కాదు. కొంతమంది ఏమంటారంటే జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు, కొంతమంది ఏమంటారు జావా టెక్నాలజీ అంటారు. ఎలా పిలిచినా ద మీనింగ్ ఈజ్ సేమ్. ఓకే, సో కొంతమంది లాంగ్వేజ్ అంటారు, కొంతమంది టెక్నాలజీ, బట్ మీనింగ్ ఈజ్ ద సేమ్. అంటే మీన్స్ మనం ఏమైతే మన హ్యాండ్స్తో టైప్ చేస్తామో వాటిని మనం ఏమంటామంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్ టెక్నాలజీస్ అంటాం. ఓకే, కాన్సెప్ట్ మీన్స్ దానికి ఒక ఫిజికాలిటీ ఉండదు, అదొక ఐడియా. ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చేస్తూ మనకు వచ్చే వాటిని ప్రొడక్ట్స్ అంటాము. సాఫ్ట్వేర్ మీన్స్ మనం ఏమైతే ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటామో వాటిని మనం సాఫ్ట్వేర్స్ అంటాము. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ టెక్నాలజీ మీన్స్ మనం ఏమైతే టైప్ చేస్తామో, కోడింగ్ రాస్తామో దాన్ని మనం ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్ టెక్నాలజీస్ అంటాం. సో అయితే నా సిస్టంలో ఈ సాఫ్ట్వేర్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. వరాకిల్ రెడీగా ఉంది, MySQL రెడీగా ఉంది, JDK రెడీగా ఉంది అండ్ ఎక్లిప్స్ కూడా రెడీగా ఉంది. నౌ మై కంప్యూటర్ ఈజ్ నౌ రెడీ ఫర్ ద డెవలప్మెంట్. నేను నా అప్లికేషన్ డెవలప్ చేసుకోవడానికి నా కంప్యూటర్ ఇప్పుడు రెడీగా ఉంది. సో వాట్ యూ హ్యావ్ టు డూ నెక్స్ట్? యూ హ్యావ్ టు స్టార్ట్ టైపింగ్ ద కోడ్. వాటిని ఏమంటాం? ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటాం.
ఓకే. సో టెక్నాలజీస్ అంటాం. సో నౌ మై క్వెషన్ ఈస్ విచ్ టెక్నాలజీస్ యూ హ్యావ్ టు నో? విచ్ టెక్నాలజీస్ యూ హ్యావ్ టు నో టు డెవలప్ ఏ వెబ్ అప్లికేషన్? జావాలో ఒక వెబ్సైట్ చేయాలి అంటే నీకు కావాల్సిన టెక్నాలజీస్ ఏంటి? ఓవరాల్గా మనకు కావాల్సింది ఏంటంటే వీ నీడ్ దిస్. ఓవరాల్గా మనకు కావాల్సింది ఏంటి? వీ నీడ్ దిస్ కమ్యూనికేషన్. నేను బ్రౌజర్లో డేటా ఎంటర్ చేస్తే సర్వర్ నుంచి డేటాబేస్కి వెళ్ళి డేటాబేస్ నుంచి మళ్ళీ సర్వర్కి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ బ్రౌజర్లో డిస్ప్లే కావాలి. ఐ నీడ్ దిస్ కమ్యూనికేషన్. ఓకే. సో ఈ కమ్యూనికేషన్ నాకు కావాలి అనుకుంటే విచ్ టెక్నాలజీస్ ఐ హ్యావ్ టు లెర్న్ దట్ విల్ డిస్కస్ నౌ. ఓకే. సో విచ్ టెక్నాలజీస్ ఐ హ్యావ్ టు లెర్న్ దట్ ఐ విల్ డిస్కస్ నౌ. యా. సో చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ పార్ట్ నుంచి చూద్దాం. విల్ కమ్ ఫ్రమ్ దిస్ పార్ట్, డేటాబేస్ పార్ట్. టు ఆపరేట్ డేటాబేస్. ఒక డేటాబేస్ని ఆపరేట్ చేయడం కోసం మీన్స్ డేటాబేస్ ఏం తీసుకున్నా, వరాకిల్ తీసుకున్నాం. సో టు ఆపరేట్ ద వరాకిల్ డేటాబేస్ విచ్ టెక్నాలజీ యూ హ్యావ్ టు లెర్న్? ఎనీ ఆన్సర్స్? టు ఆపరేట్ డేటాబేస్ మీన్స్ టేబుల్స్ క్రియేట్ చేయడం. యా, గుడ్. సో టేబుల్స్ క్రియేట్ చేయడం, ఇన్సర్ట్ చేయడం, డిలీట్ చేయడం, అప్డేట్ చేయడం. సో మనకు బేసిక్గా రియల్ టైంలో ఫేమస్ అయిన ఆపరేషన్స్ అన్నీ 4 ఆపరేషన్స్. వాటిని మనం ఏమంటాం? కార్డ్ ఆపరేషన్స్ అంటాం. సో కార్డ్ ఆపరేషన్ మీన్స్ క్రియేట్, అప్డేట్, డిలీట్, రీడ్. సో మీన్స్ మన ప్రపంచంలో ఎవడు ఎంత పెద్ద లాజిక్ రాసినా సరే ఆ 4 ఉంటుంది. ఏ డెవలపర్ ఏ లాజిక్ రాసినా సరే అయితే కొత్త రిసోర్స్ యాడ్ చేస్తాడు, లేకపోతే ఉన్న రిసోర్స్ మాడిఫై చేస్తాడు, లేకపోతే ఉన్న రిసోర్స్ వీవ్ చేస్తాడు, లేకపోతే ఉన్న రిసోర్స్ డిలీట్ చేస్తాడు. ఇంతకు మించి ఎవడేం చేయడు ప్రపంచంలో. కాబట్టి మనం ఏ అప్లికేషన్ చేసినా సరే మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కార్డ్ ఆపరేషన్. 4 ఆపరేషన్సే మనం ఆల్మోస్ట్ ప్రతి వెబ్సైట్లో మనం చేసే ఆపరేషన్స్ 4 ఉంటాయి అనమాట. ఎంత పెద్ద వెబ్సైట్ తీసుకున్నా. ఫేస్బుక్ తీసుకున్న కొత్త అకౌంట్ క్రియేట్ చేస్తే క్రియేట్, ఓకే, ఉన్న అకౌంట్ మాడిఫై చేస్తే అప్డేట్, సో నీ అకౌంట్ నువ్వు చూసుకుంటే వీవ్, సో ఉన్న అకౌంట్ని తీసేస్తే డిలీట్. దట్స్ ఇట్. ఆ 4 ఆపరేషన్సే మనకు జరుగుతాయి అనమాట రియల్ టైంలో కూడా. ఓకే. సో అయితే ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే టు ఆపరేట్ డేటాబేస్ విచ్ టెక్నాలజీ యూ హ్యావ్ టు లెర్న్ ద టెక్నాలజీ కాల్డ్ SQL. మనం ఏ టెక్నాలజీ నేర్చుకోవాలి? యూ హ్యావ్ టు లెర్న్ ద టెక్నాలజీ కాల్డ్ SQL. So you have to learn the technology called SQL. SQL means it's a structured query language. అంటే ఇది ఒక లాంగ్వేజ్ అనమాట. సో ఇఫ్ యు లెర్న్ దిస్ లాంగ్వేజ్ you can talk with Oracle, you can talk with Oracle, you can talk with MySQL, you can talk with DB2, you can talk with DBDB, you can talk with Portuguese, you can talk with all RDBMS related databases. ఓకే. లైక్ మనం తెలుగు నేర్చుకుంటే యూ కెన్ టాక్ విత్ ఇన్ ఆంధ్ర, యూ కెన్ టాక్ ఇన్ తెలంగాణ. 2 స్టేట్లో నువ్వు మాట్లాడచ్చు. సో కానీ ఇక్కడ ఏంటంటే నువ్వు మాట్లాడినప్పటికి కూడా ఆంధ్రాకి తెలంగాణకి వచ్చేసరికి చిన్న వర్డ్స్ చేంజ్ అవుతాయి. తెలంగాణలో కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తారు, ఆంధ్రాలో కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తారు. దాన్ని స్లాంగ్ అంటాం. కొన్ని స్లాంగ్ చేంజ్ అవుతాయి. అలానే డేటాబేస్కి క్వరీస్ సేమ్ ఉంటాయి. కొన్ని క్వరీస్ మాత్రమే మారుతాయి అనమాట. కొన్ని క్వరీస్ మాత్రమే చేంజ్ అవుతాయి. మిగతా క్వరీస్ అన్నీ సేమ్ ఉంటాయి అనమాట. అంటే నువ్వు వరాకిల్ని ఆపరేట్ చేయడం కోసం యూ హ్యావ్ టు లెర్న్ విచ్ టెక్నాలజీ? ఐ హ్యావ్ టు లెర్న్ ద టెక్నాలజీ కాల్డ్ SQL. So SQL means structured query language. If you learn that language, you can talk with Oracle, MySQL, DB2, DBDB like that. ఓకే. సో బాగానే ఉంది. SQL నేర్చుకుని నేను చేయగలిగింది ఏంటంటే నా డేటాబేస్ ఓపెన్ చేసి నా ప్రాజెక్ట్కి కావాల్సిన డేటాబేస్ క్రియేట్ చేసుకొని, నా ప్రాజెక్ట్కి కావాల్సిన టేబుల్స్ క్రియేట్ చేసుకొని, నా ప్రాజెక్ట్లో కావాల్సిన డేటా అంతా కూడా దాంట్లో మెయింటైన్ చేసుకొని పెట్టుకుంటాను. నౌ మై డేటాబేస్ ఈజ్ రెడీ. నెక్స్ట్ థింగ్ వాట్ హ్యావ్ టు లెర్న్ ఈజ్, ఓకే, సో ఐ హ్యావ్ టు లెర్న్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ దిస్ డేటాబేస్ అండ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే ఫస్ట్ ఈ డేటాబేస్ని ఎక్కడ ఆపరేట్ చేస్తావు? ఈ డేటాబేస్లోనే ఆపరేట్ చేస్తా. డైరెక్ట్గా డేటాబేస్ ఓపెన్ చేసి అక్కడి నుంచి ఆపరేట్ చేస్తా. నెక్స్ట్ నాకు ఏం కావాలంటే ఈ డేటాబేస్ని ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి ఎలా ఆపరేట్ చేయాలో కావాలి. అంటే నేను సింపుల్ ఒక ప్రోగ్రామ్ రాస్తాను. ఇట్ మే బి జావా ఆర్ .NET ఆర్ PHP. ఒక జావా ప్రోగ్రామ్ రాస్తాను. ఓకే. నేను జావా ప్రోగ్రామ్ రాసి దాన్ని కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే నాకు డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ అయిపోవాలి. డీటెయిల్స్ అన్నీ కూడా దీంట్లో రిఫ్లెక్ట్ అయిపోవాలి. సో జావా ప్రోగ్రామ్ రాసే డీటెయిల్స్ ఇందులో నుంచి డిలీట్ అవ్వాలి, అప్డేట్ అవ్వాలి. అంటే డేటాబేస్ ఓపెన్ చేసి నేను ఏమైతే క్వరీస్ రాసి ఎగ్జిక్యూట్ చేస్తున్నానో అవన్నీ కూడా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి కూడా చేయగలగాలి.
అంటే నేను జావా ప్రోగ్రామ్ రాస్తే మైఎస్క్యూఎల్ డీటెయిల్స్ యాడ్ అయిపోవాలి, జావా ప్రోగ్రామ్ రాస్తే వరాకిల్ డీటెయిల్స్ డిలీట్ అవ్వాలి, జావా ప్రోగ్రామ్ రాస్తే వరాకిల్ నుంచి డీటెయిల్స్ రావాలి. అంటే ఈ కమ్యూనికేషన్ కోసం ఇక్కడ మనం యూస్ చేసే టెక్నాలజీ ఏంటంటే, ఇఫ్ యూ టేక్ ద జావా పర్స్పెక్టివ్, యూఆర్ గోయింగ్ టు యూస్ ద టెక్నాలజీ కాల్డ్ JDBC. ఏమి యూస్ చేస్తాం టెక్నాలజీ? JDBC అనే టెక్నాలజీ యూస్ చేస్తాం. JDBC మీన్స్ జావా డేటాబేస్ కనెక్టివిటీ. సో JDBC యూస్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ టెక్నాలజీ యూ హ్యావ్ టు లెర్న్ ఈస్ JDBC. ఓకే, సో ఇప్పుడు JDBC ఒకటే నేర్చుకుంటే JDBC నేర్చుకుంటే నాకేం తెలుస్తుందంటే జావాకి డేటాబేస్కి కమ్యూనికేషన్ వస్తుంది, జావా డేటాబేస్ కనెక్టివిటీ కాబట్టి. సో ఇప్పుడు నాకేం కావాలంటే రియల్ టైంలో నేను ఫేస్బుక్ రిజిస్ట్రేషన్ చేస్తున్నానంటే నేను ఫేస్బుక్ డేటాబేస్ ఓపెన్ చేసి ఐఎమ్ నాట్ రైటింగ్ ఇన్సర్ట్ క్వరీ కదా. నేను ఫేస్బుక్ డేటాబేస్ ఓపెన్ చేసి ఇన్సర్ట్ ఇంటూ ప్రొఫైల్ అని చెప్పి నేను రాయట్లే కదా. ఏం చేస్తున్నా? సింపుల్గా బ్రౌజర్లో డేటా ఫిల్ చేస్తున్నా, సబ్మిట్ చేస్తున్నా, క్రియేట్ అయిపోతుంది. అంటే యూజర్ అనేవాడు ఫ్లెక్సిబుల్గా ఇక్కడ ఫిల్ చేయగలరు, బ్రౌజర్లో డీటెయిల్స్ ఫిల్ చేస్తే అవి డేటాబేస్లో స్టోర్ అవ్వాలి. సో ఇప్పుడు నెక్స్ట్ బ్రౌజర్లో మనం ఆ పేజెస్ డిజైన్ చేయాలి అంటే ఒక లుక్గా, ఒక మంచి అందంగా కనిపించేలాగా కొన్ని బ్రౌజర్ పేజ్ డిజైన్ చేయాలంటే విచ్ టెక్నాలజీ హ్యావ్ టు లెర్న్? ఎనీ ఆన్సర్స్? ఆ బ్రౌజర్లో ఆ పేజెస్ డిజైన్ చేయాలి అనుకుంటే విచ్ టెక్నాలజీస్ యూ హ్యావ్ టు లెర్న్? ఎనీ ఆన్సర్స్? ఆ బ్రౌజర్లో ఆ పేజ్ని డిజైన్ చేయాలంటే ఏ టెక్నాలజీ నేర్చుకోవాలి? విచ్ టెక్నాలజీ యూ హ్యావ్ టు లెర్న్? సో యూ హ్యావ్ టు లెర్న్ ద టెక్నాలజీ కాల్డ్ HTML. ఏ టెక్నాలజీ నేర్చుకోవాలి మనం? HTML నేర్చుకోవాలి. ఓకే, సో మీకు HTML ఒకటే రాస్తే మీకు అంతా బ్లాక్ అండ్ వైట్ వస్తుంది కాబట్టి కొంచెం దానికి కలర్స్, కొంచెం ఎఫెక్ట్స్, కొంచెం లుక్ చూడడానికి బాగుండాలంటే HTMLతో పాటు CSS కూడా మనం నేర్చుకోవాలి. HTML CSS కూడా నేర్చుకోవాలి. ఓకే, సో HTML CSS నేర్చుకున్న తర్వాత ఇప్పుడు నాకు ఏంటంటే నా HTML CSS యూస్ చేసి బ్రౌజర్లో ఒక అందమైన పేజ్ నేను డిజైన్ చేసి పెడతా. ఆ అందమైన పేజ్ డిజైన్ చేసిన తర్వాత ఇప్పుడు నేను బ్రౌజర్లో ఓపెన్ చేయగానే ప్లీజ్ ఎంటర్ నేమ్, ప్లీజ్ ఎంటర్ పాస్వర్డ్, ప్లీజ్ ఎంటర్ సంథింగ్ అని అడిగింది. ఇక్కడ ఎంటర్ చేసి నేను సబ్మిట్ చేస్తే ఆ రిక్వెస్ట్ ఎక్కడికి వస్తుంది? మనకి సర్వర్కి వస్తుంది. అంటే బ్రౌజర్ నుంచి సర్వర్కి వచ్చేదాన్ని మనం ఏమంటాం అంటే రిక్వెస్ట్ అంటాం. సో బ్రౌజర్ నుంచి సర్వర్కి ఏమొస్తుంది? రిక్వెస్ట్ వస్తుంది. ఆ రిక్వెస్ట్ లోపల నేను ఫిల్ చేసిన డీటెయిల్స్ ఉంటాయి. నా నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్ అయితే ఫిల్ చేసి సబ్మిట్ చేసి ఉంటాను కదా, అవన్నీ ఎందులో ఉంటాయి? రిక్వెస్ట్లో ఉంటాయి. సో అయితే ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే, మరి ఇక్కడికి వచ్చిన ఈ రిక్వెస్ట్ని హ్యాండిల్ చేయడం కోసం సర్వర్లో ఏదో ఒక పర్సన్ ఉండాలి. వీ నీడ్ ఏ పర్సన్ టు హ్యాండిల్ అవర్ రిక్వెస్ట్. ఆ సర్వర్లో ఉండే పర్సన్ ఏంటంటే సర్వ్లెట్. జావా వరకు తీసుకుంటే విచ్ పర్సన్? సర్వ్లెట్ అనే పర్సన్ సర్వర్లో ఉంటారు. ఓకే, సో సర్వ్లెట్. వాట్ ఈస్ సర్వ్లెట్? ద జావా ప్రోగ్రామ్ విచ్ ఈజ్ రన్నింగ్ ఇన్సైడ్ ద సర్వర్. సర్వర్లో మాత్రమే రన్ అయ్యే జావా ప్రోగ్రామ్ మనం ఏమంటామంటే సర్వ్లెట్ అంటాం. ఓకే, అయితే ఇక్కడ ఏమవుతుందంటే సర్వ్లెట్ మీన్స్ ఇట్ ఈస్ జావా ప్రోగ్రామ్. ఓకే, అయితే ఇప్పుడు నాకేంటి? బ్రౌజర్లో నేను డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేసినప్పుడు అవి రిక్వెస్ట్ ద్వారా ఎక్కడికి వస్తాయంటే సర్వ్లెట్ దగ్గరికి వస్తాయి. రిక్వెస్ట్ ద్వారా ఎక్కడికి వస్తాయి? రిక్వెస్ట్ ద్వారా సర్వ్లెట్ దగ్గరికి వస్తాయి. ఈ సర్వ్లెట్ దగ్గరికి వస్తే ఈ సర్వ్లెట్ వాటిని ప్రాసెస్ చేసి మళ్ళీ తను తిరిగి ఇచ్చేదాన్ని మనం ఏమంటామంటే రెస్పాన్స్ అంటాం. ఆ తిరిగి ఇచ్చేదాన్ని మనం ఏమంటాం? రెస్పాన్స్ అంటాం. అంటే బ్రౌజర్ నుంచి సర్వర్కి రిక్వెస్ట్ వెళ్తుంది, సర్వర్ నుంచి బ్రౌజర్కి రెస్పాన్స్ వస్తుంది. సో ఇప్పుడు ఈ సర్వర్లెట్ అంటే ఏంటి? జావా ప్రోగ్రామ్. ఓకే, అదేవిధంగా JDBC అంటే ఏంటి? జావా ప్రోగ్రామ్. ఇట్స్ ఆల్సో జావా ప్రోగ్రామ్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే JDBC అంటే నాకు 4 లైన్స్ లాజిక్. హౌ మెనీ లైన్స్? 4 లైన్స్. ఆ JDBC 4 లైన్స్ తీసుకొచ్చి ఈ సర్వ్లెట్ మిడిల్లో పెట్టేస్తా. జస్ట్ కాపీ చేసి సర్వ్లెట్ మిడిల్లో పెట్టేస్తా ఆ JDBC 4 లైన్స్ తీసుకొచ్చి. ఓకే, ఎందుకంటే రెండు కూడా జావానే కాబట్టి ఇప్పుడు వైల్ లూప్ ఎక్కడైనా రాసుకోవచ్చు కదా, నేను ఇఫ్ లూప్ ఎక్కడైనా రాసుకోవచ్చు, నా ఇష్టం అది. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇంటర్నల్గా జాగ్రత్త వినండి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఫస్ట్ బ్రౌజర్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ సర్వ్లెట్కి వస్తుంది. ఆ సర్వ్లెట్ ఆ రిక్వెస్ట్లో ఉన్న ఆ ఇన్పుట్స్ని తీసుకునిద్ది, ఆ నేమ్ని, ఈమెయిల్ని, ఫోన్ నెంబర్ని, వీటిని తీసుకొని JDBCకి ఇస్తుంది. JDBC తీసుకెళ్ళి వాటిని డేటాబేస్లో స్టోర్ చేస్తుంది. డేటాబేస్లో స్టోర్ చేసిన తర్వాత మళ్ళీ డేటాబేస్ నుంచి ఒక రిప్లైని తీసుకొచ్చి JDBCకి ఇస్తే ఆ JDBC తీసుకొచ్చిన డీటెయిల్స్ని మళ్ళీ తీసుకొచ్చి సర్వ్లెట్కి ఇస్తే ఆ సర్వ్లెట్ ఆ డీటెయిల్స్ అన్ని తీసుకొని దాన్ని ప్రాపర్గా అరేంజ్ చేసి ఒక HTML పేజ్ లాగా బ్రౌజర్కి పంపిస్తాయి.
దాన్ని మనం రెస్పాన్స్ అంటాం. సో నౌ సీ గాయ్స్, యూ ఆర్ గెటింగ్ టోటల్ కమ్యూనికేషన్. నౌ యూ కెన్ సీ యూ ఆర్ గెటింగ్ టోటల్ కమ్యూనికేషన్. ఓకే, సో అండర్స్టూడ్ గైస్, జస్ట్ రిప్లై సో ఫార్. యా, అండర్స్టూడ్ సో ఫార్. సో నౌ సీ యూ ఆర్ గెటింగ్ టోటల్ కమ్యూనికేషన్. ఎలా వస్తుంది? బ్రౌజర్లో ఫిల్ చేస్తే బ్రౌజర్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ని సర్వ్లెట్ తీసుకొని, సర్వ్లెట్ రిక్వెస్ట్లో ఉన్న ఇన్పుట్స్ అన్ని తీసుకుని ఎవరికి ఇస్తుంది? జేడీబీసీకి ఇస్తే జేడీబీసీ తీసుకెళ్ళి డేటాబేస్లో స్టోర్ చేస్తుంది. స్టోర్ చేసిన తర్వాత రెస్పాన్స్ తీసుకొచ్చి మళ్ళీ సర్వ్లెట్కి ఇస్తే సర్వ్లెట్ తీసుకెళ్ళి ఆ రెస్పాన్స్ని బ్రౌజర్లో డిస్ప్లే చేస్తుంది. బ్రౌజర్లో డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకే, సో నౌ వీఆర్ గెటింగ్ ద టోటల్ కమ్యూనికేషన్. ఇప్పుడు మనకి టోటల్ కమ్యూనికేషన్ వస్తుంది ఇప్పుడు. ఓకే, సో అయితే మనకి నెక్స్ట్ వచ్చిన టెక్నాలజీ ఏంటి? ఇక్కడ సర్వ్లెట్. ఏమొచ్చింది? నెక్స్ట్ ఏమొచ్చింది? ఇక్కడ సర్వ్లెట్ వచ్చింది. సర్వ్లెట్ వచ్చింది, జేడీబీసీ సర్వ్లెట్. సో మనకి ఏంటంటే అప్పుడు జావా అనేది కొంచెం .NET వచ్చినప్పుడు కొంచెం స్ట్రగుల్ అయ్యి మన జావా డెవలపర్స్ కూడా దానికి కొంచెం బూమ్ రావాలి అంటే జావాలో కూడా ఈజీనెస్ కావాలని చెప్పి సింప్లిసిటీ పర్పస్ కోసం అప్పట్లో వాళ్ళు ఇంట్రొడ్యూస్ జేఎస్పీ ఆల్సో. దాని గురించి డెప్త్ అవసరం లేదు మనకి. ఓకే, జేఎస్పీ ఆల్సో దే హ్యావ్ ఇంట్రొడ్యూసెస్. ఓకే, ఇప్పుడు జేడీబీసీ సర్వ్లెట్ జేఎస్పీ కంప్లీట్గా నేర్చుకొని HTML, CSS అండ్ SQL కనుక కంప్లీట్ నేర్చుకుంటే నౌ ఐ కెన్ డెవలప్ ఏ బేసిక్ వెబ్సైట్ ఎట్ దట్ టైం. ఓకే, ఎప్పట్లో 1996లో 1997లో జరిగే వెబ్సైట్స్ అన్నిటిలో కూడా ఇవే టెక్నాలజీస్ వాడేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ డామ్ మ్యానిపులేషన్స్ కోసం మన బ్రౌజర్లో ఏం ఎంటర్ చేయకుండా సబ్మిట్ చేస్తే పాపప్ వస్తుంది, ప్లీజ్ ఎంటర్ నేమ్, ప్లీజ్ ఎంటర్ ఈమెయిల్. ఇలాంటి మ్యానిపులేషన్స్ కోసం మనం HTML, CSSతో పాటు ఇంకోటి ఏం యూస్ చేస్తామంటే జావా స్క్రిప్ట్ కూడా యూస్ చేస్తాం. జావా స్క్రిప్ట్. సో ఇంకొకటి ఏంటంటే జావా వేరు, జావా స్క్రిప్ట్ వేరు. ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రవి అని మీ ఫ్రెండ్ ఉన్నాడు అనుకో. రవి అనే పేరు మీ ఫ్రెండ్ పెట్టుకున్నా అని చెప్పి ప్రపంచంలో ఎవరు పెట్టుకోకుండా ఉన్నాడు కదా. అంటే ఈ ఎంతమంది రవిలు ఉన్నా ఈ రవి వేరు, ఆ రవి వేరు. అలానే జావా వేరు, జావా స్క్రిప్ట్ వేరు. జావా అనేది సపరేట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, జావా స్క్రిప్ట్ ఈ సపరేట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. బోత్ ఆర్ నాట్ సేమ్. కాకపోతే పేరు పెట్టేటప్పుడు ఆ వర్డ్ కలిసేలా పెట్టారు కాబట్టి అదే మనకు అలా అనిపిస్తుంది అంతే. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు చూడండి, టోటల్ రియల్ టైం అంతా ఇక్కడ ఉంటుంది, స్ప్లిట్ అవుతుంది. టోటల్ రియల్ టైం మొత్తం ఇక్కడ స్ప్లిట్ అవుతుంది. ఎవరైతే ఎస్ఏపి మీద, ఒరాకిల్ మీద, ఓకే, సో అండ్ ఎస్ఏపి మీద, ఒరాకిల్ మీద డేటాబేస్ రిలేటెడ్ థింగ్స్ మీద వర్క్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఈ ప్లేస్లో ఉన్నట్టు మార్కెట్లో. దే ఆర్ ఇన్ దిస్ ప్లేస్. ఓకే, ఎవరైతే జావా మీద, .NET మీద, పైథాన్ మీద, వీటి మీద వర్క్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఈ ప్లేస్లో ఉన్నట్టు. ఈ ప్లేస్లో ఉన్నట్టు. ఎవరైతే వెబ్ డిజైనింగ్ సైడ్ HTML, CSS, జావా స్క్రిప్ట్, యాంగులర్ JS, రియాక్ట్ JS, Vue ఇలాంటి వాటి మీద వర్క్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఈ ప్లేస్లో ఉన్నట్టు. అయితే ఒకప్పుడు మార్కెట్ ఎలా ఉండేదంటే జావా ప్రోగ్రామ్ లోపల HTML టైప్ చేయాల్సి వచ్చేది సర్వ్లెట్ యూస్ చేసినప్పుడు. ఎప్పుడు? అప్పట్లో 1997, 1998లో. అంటే ఒకే డెవలపర్కి ఇంకోటి SQL క్వరీ కూడా జావా ప్రోగ్రామ్లోనే టైప్ చేయాల్సి వచ్చేది. అంటే అప్పట్లో ఒకే డెవలపర్కి జావా ప్రోగ్రామింగ్ రావాలి, ఎస్క్యూఎల్ రావాలి అండ్ HTML, CSS కూడా రావాలి. అప్పుడే అతను ప్రోగ్రామింగ్ చేయడం పాసిబుల్ అవుతుంది. ఇది అప్పట్లో. కానీ పోను మార్కెట్ ఏమైందంటే ఇండిపెండెన్సీ ఎక్కువ చేసింది. ఓకే, ఇండిపెండెన్సీ ఎందుకు ఎక్కువ చేసింది? మనకి ఎప్పుడు కూడా కంపెనీ అనేది ఒక పర్సన్ మీద డిపెండ్ అయ్యి కంపెనీ నడవదు. కంపెనీలో మనం 100 సంవత్సరాలు చేసినా సరే మనం వచ్చేసిన తర్వాత కంపెనీ కూడా మనం పట్టించుకోడు. మనం అక్కడ ఉన్న రోజులే మనం ఒక ఎంప్లాయ్ అంతే జస్ట్. సో యా guys. యా, సో మార్కెట్ అంతా ఇలా సపరేట్ అయిపోయింది. సో ఈ 3గా మార్కెట్ సపరేట్ అయింది అనమాట. ఇప్పుడు మన ప్రజెంట్ ఉన్న జాబ్స్ అన్నీ కూడా ఈ ముట్టులో ఏదో ఒక దాని మీద ఉంటాయి. ఓకే, ఇది వెబ్ రిలేటెడ్ జాబ్స్ అన్నీ కూడా ఈ ముట్టులో ఏదో ఒక దాని మీద ఉంటాయి అన్నమాట. ఈ ముట్టులో ఏదో ఒక దాని మీద కూడా ఈ జాబ్స్ అన్నీ ఉంటాయి. ఓకే, అయితే పోను ఏమవుతూ వచ్చిందంటే సపరేషన్ అవుతూ వచ్చాయి. ఎందుకు? ఈ మేనేజ్మెంట్ టూల్స్ మనం ఎక్కువ వాడతాం కదా. సో జీరా ఇలాంటివి ఎక్కువ వాడడం వల్ల అంటే మనం వాస్తవంగా చెప్పాలంటే ఒక కంపెనీలో వాడు 2 ఇయర్స్ రన్ చేసిన 2 ఇయర్స్ డెవలప్ చేసిన ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేయడం కోసం పట్టే టైం 2 మంత్స్ 3 మంత్స్ అంతే. దట్స్ ఇట్. బట్ వై హీ విల్ టేక్ దట్ మచ్ టైం 2 ఇయర్స్? ఎందుకంటే ఈ మేనేజ్మెంట్కి ఎక్కువ టైం పట్టిద్ది అనమాట.
ఎందుకంటే ఏ డెవలపర్ నా డెవలపర్ సపరేట్ చేసి ఎవరి వర్క్ వాడికి అసైన్ చేసి అందరి వర్క్లో మళ్ళీ కలిపి చెక్ చేసి ఇలా చాలా హెడ్ఏక్లు ఉంటాయి కాబట్టి సో అంతా కూడా ఎక్కువ టైం తీసుకునేది. సో ఇప్పుడు రియల్ టైంలో కూడా దే హ్యావ్ సపరేటెడ్ జావా డెవలపర్కి హెచ్టిఎంఎల్ రావాల్సిన అవసరం లేదు, నో ప్రాబ్లం. ఏం రాకపోయినా హెచ్టిఎంఎల్ ఒక్క వర్డ్ రాకపోయినా నో ప్రాబ్లం, జావా డెవలపర్ కెన్ వర్క్. అదేవిధంగా హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ డెవలపర్కి జావా ఒక్క లైన్ కూడా తెలియాల్సిన అవసరం లేదు, సింగిల్ లైన్ కూడా వారు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఏం రాకపోయినా సరే స్టిల్ ఈ కెన్ వర్క్ ఆన్ హిస్ డొమైన్. సో ఎస్కేఎల్ డెవలపర్ కూడా జావా నేర్చుకోవాల్సిన అవసరం లేదు, వాడి వర్క్ వాడు చేస్తే చాలు. బట్ ఓవరాల్గా అప్లికేషన్ అంటే ఏంటి మీనింగ్? అప్లికేషన్ అంటే ఇవన్నీ కలిపితేనే అప్లికేషన్. బట్ మనకు వచ్చే అవుట్పుట్ మాత్రం ఇవన్నీ కలిపితేనే వస్తుంది. బట్ డెవలపర్స్కి మాత్రం ఒకరి గురించి ఒకరు డిపెండ్ ఆన్ అవ్వాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. ఓకే, సో అయితే ఇవన్నీ వచ్చేసినాయి. నాకు ఈ టెక్నాలజీస్ నా దగ్గరికి వస్తే నేనేం చేస్తాను అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక వెబ్ అప్లికేషన్ నేను డెవలప్మెంట్ చేసుకుంటా. ఓకే, సో చేసుకొని హోస్టింగ్ చేసుకుంటా. ఇంతవరకు ఓకే, బాగానే ఉంది. ఇదంతా కూడా బేసిక్ ఓవర్వ్యూ. ఈ ఇప్పుడు మార్కెట్లో తీసుకుంటే ఎస్కేఎల్ అనేది ఒక పర్మనెంట్ థింగ్. ఎందుకంటే మ్యాక్సిమం అందరూ ఎస్కేఎల్ ఆర్డీబీఎంఎస్ యూస్ చేస్తారు కాబట్టి ఇది పర్మనెంట్గా బ్యాక్ ఎండ్ పోదు. అదేవిధంగా వెబ్ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి? హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్. నువ్వు జావాలో డెవలప్ చేస్తావా, డాట్నెట్లో చేస్తావా, పిహెచ్పి చేస్తావా, పైథాన్ చేస్తావా, లేకపోతే యాంగులర్ చేస్తావా, రియాక్ట్ చేస్తావా, సంబంధం లేదు. ఓవరాల్గా వెబ్ అంటే ఫైనల్గా ఆ పేజ్కి వచ్చేది మాత్రం హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను నా బ్రౌజర్లో ఐఎమ్ ఓపెనింగ్ ఐఆర్సిటీస్ని ఎలా ఓపెన్ చేసా, ఎలా డెవలప్ చేసుంటా? ఐఆర్సిటీస్ డెవలప్మెంట్ కోసం నేను ప్యూర్ జావా ప్రోగ్రామింగ్ యూస్ చేశాను. ఓకే, స్టడ్స్ యూస్ చేస్తాను దానికి. సో అదేవిధంగా బుక్ మై షో ఓపెన్ చేసాం, దానికి ఏం యూస్ చేస్తా? డాట్నెట్ యూస్ చేస్తాం. అదే ఫేస్బుక్ ఓపెన్ చేస్తా, దానికి ఏం యూస్ చేస్తా? పిహెచ్పి యూస్ చేస్తాం. అయితే ఎప్పుడైనా సరే బ్రౌజరు ఇది ఐఆర్సిటీస్ అనేది జావా వెబ్సైటు, నీ ల్యాప్టాప్లో కంపల్సరీ జావా ఉంటేనే ఓపెన్ అవుతుంది అని ఎప్పుడైనా చెప్తుందా? మనకి చెప్పదు. సో అదేవిధంగా ఈ ఫేస్బుక్ అనేది పిహెచ్పి వెబ్సైటు, నీ ల్యాప్టాప్లో పిహెచ్పి ఉంటేనే నేను ఓపెన్ అవుతా అని చెప్తుందా? మనకి చెప్పదు. సో అదేవిధంగా బుక్ మై షో ఓపెన్ చేసినప్పుడు ఇది డాట్నెట్ వెబ్సైటు, నీ దాంట్లో డాట్నెట్ ఉంటేనే ఓపెన్ అవుతా అని అంటుందా? అన్నది. అంటే మీనింగ్ ఏంటంటే నువ్వు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వెబ్సైట్ డెవలప్మెంట్ చేసినా సరే ఓకే, ఫైనల్గా అది వచ్చి కన్వర్ట్ అయ్యేది మాత్రం హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్ ఫార్మేట్లో. సో దానికి కూడా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మీ గర్ల్ ఫ్రెండ్కి ఒక లవ్ లెటర్ రాస్తున్నావు. సో ఒక లవ్ లెటర్ మీన్స్ ఒక పేపర్ మీద పెన్ తీసుకొని కొన్ని లెటర్స్ రాస్తాం. ఆ పేపరు లెటర్స్ చూస్తే ఎవరు చూసినా సరే అదొక ఎంటీ పేపర్, ఆ పేపర్ మీద నువ్వేదో సమ్ రాసినావనే ఉంటుంది. కానీ ఆ లవ్ లెటర్ కనుక మీ గర్ల్ ఫ్రెండ్ చదివితే షీ విల్ గెట్ ఎమోషన్స్, షీ విల్ గెట్ ఎక్స్ప్రెషన్స్. అంటే నువ్వు ఐ లవ్ యూ చెప్పినప్పుడు ఆమె కళ్ళల్లో ఒక ఆనందం వస్తుంది, ఐ హేట్ యూ చెప్పినప్పుడు ఆమె కళ్ళల్లో ఒక బాధ వస్తుంది. అంటే నువ్వు రాసిన ఆ ఇంగ్లీష్ లెటర్స్ అనేవి ఒక పర్సన్కి ఎమోషన్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఓకే, ఒక పర్సన్కి ఎమోషన్ క్రియేట్ చేస్తున్నాయి. అది ఏ లాంగ్వేజ్ అయినా కావచ్చు. ఏ లాంగ్వేజ్లో క్రియేట్, ఇప్పుడు నువ్వు తెలుగులో రాసినా ఇంగ్లీష్లో రాసినా ఎమోషన్ రైట్. ఐ లవ్ యూ అన్న ప్రేమిస్తున్నాను ఒకటే కదా మీనింగ్ అక్కడ. సో ఆమెకు కొన్ని ఎమోషన్స్ తీసుకొస్తున్నాయి ఫేస్లో. అలానే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ అనేది ఏంటి? ప్యూర్ ఇంగ్లీష్. హెచ్టిఎంఎల్ ఏంటి? హెచ్ ట్యాగ్, అది బాడీ ఓపెన్ చేసి బాడీ క్లోజ్ చేసి, వాట్ ఈస్ బాడీ? BODY బాడీ, ఇట్స్ ఇంగ్లీష్. సిఎస్ఎస్ కూడా ఇంగ్లీష్, జావా స్క్రిప్ట్ ఆల్సో ఇంగ్లీష్. ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ నువ్వు రాస్తే నువ్వు రాసిన ఇంగ్లీష్ లాంగ్వేజ్ని చదివి అర్థం చేసుకొని నీకు ఎక్స్ప్రెషన్ ఇచ్చేది ఎవరంటే బ్రౌజర్, నీ క్రూ. ఓకే, అంటే ఓవరాల్గా నీకు ఇంటర్నెట్ నుంచి వచ్చేది వెబ్సైట్ కాదు. ఇంటర్నెట్ నుంచి వచ్చేది ఏంటి? ప్యూర్ ఇంగ్లీష్లో ఏదో సంథింగ్ వస్తుంది. ఆ ఇంగ్లీష్ అంటే లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేజ్ ఓపెన్ చేస్తే ఏదో ఒక పేజ్ ఓపెన్ చేస్తాం, ఇది తీసుకో. సో ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి వీవ్ పేజ్ సోర్స్ కొట్టు. దిస్ ఈజ్ ప్యూర్ ఇంగ్లీష్. ఇదంతా ఏంటి? ఇంగ్లీష్. ఇదంతా ఇంగ్లీష్ లెటర్స్ ఇవన్నీ కూడా. సో ఈ ఇంగ్లీష్ని అర్థం చేసుకొని దీన్ని చదివి తను ఎక్స్ప్రెస్ చేసి ఇలా ఎక్స్ప్రెస్ చేస్తుంది. బట్ ఇక్కడ చూస్తే నాకు ఓన్లీ లెటర్స్ కనిపిస్తున్నాయి, ఇక్కడ చూస్తే నాకు ఏమి లుక్ కనిపిస్తుంది, లుక్ అండ్ ఫీల్ కనిపిస్తుంది. అంటే అక్కడ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అని చెప్పి నేను టైప్ చేస్తే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? ఒక టెక్స్ట్ బాక్స్ వస్తుంది. సో మీకు కావాలనుకుంటే వీళ్ళు ఏదైనా డబ్ల్యూ స్కూల్స్ ఓపెన్ చేయండి. ఓకే, ఏదో ఒకటి మీకు ఎగ్జాంపుల్ చూపించడం కోసం వీళ్ళు ఓపెన్ వన్. ఇప్పుడు చూడండి. సో నేనేం రాస్తా, బ్రౌజర్కి ఏం అర్థమవుతుంది? నేనేం రాస్తున్నా అంటే ఇప్పుడు జస్ట్ ఐఎమ్ రైటింగ్, ఇదంతా తీసేస్తా. జస్ట్ ఐఎమ్ రైటింగ్ ఇన్పుట్, ఇట్స్ ఎ ప్యూర్ ఇంగ్లీష్ ఐ రోట్. రన్ ఇట్.
బట్ బ్రౌజర్కి ఏమర్థమైంది, టెక్స్ట్ బాక్స్ అని అర్థమైంది. అంటే నేను ఏమైతే రాస్తానో దాన్ని చదివి అర్థం చేసుకొని ఎక్స్ప్రెస్ చేసే పర్సన్ ఎవరంటే బ్రౌజర్ ఇక్కడ. ఓకే, సో కాబట్టి నువ్వు జావాలో రాసావో, డాట్నెట్లో రాసి, పిహెచ్పీలో రాసి దానికి సంబంధం లేదు. దేంట్లో రాసినా సరే ఫైనల్గా తనకు అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటంటే బ్రౌజర్ కెనాట్ అండర్స్టాండ్ జావా, బ్రౌజర్ కెనాట్ అండర్స్టాండ్ డాట్నెట్, బ్రౌజర్ కెనాట్ అండర్స్టాండ్ పిహెచ్పీ ఆర్ పైథాన్ ఆర్ ఎనీ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎక్సెప్ట్ HTML, CSS, JavaScript. ఓకే, సో HTML, CSS, JavaScript కాకుండా బ్రౌజర్కి ఏ లాంగ్వేజ్ కూడా అర్థం కాదు, సో కాబట్టి నువ్వు జావా అప్లికేషన్ చేయి, డాట్నెట్ చేయి, పిహెచ్పీ చేయి, పైథాన్ చేయి, యాంగులర్ చేయి, రియాక్ట్ చేయి, ఏదైనా చేయి, ఫైనల్లీ ద అవుట్పుట్ షుడ్ కన్వర్ట్ యాజ్ HTML, CSS, JavaScript. ఇప్పుడు చూడు, మనకి ఇదే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తయారు చేస్తారు మనకు తెలియదు ఈ పేజ్, బట్ ఫైనల్గా మనం చూస్తే మాత్రం ఏమొస్తుంది, HTML, CSS, JavaScript వస్తుంది. సో మీకు ఆల్రెడీ బుక్ మై షో చెప్పా, బుక్ మై షో దేంతో చేశారని చెప్పా, డాట్నెట్తో చేశారని చెప్పా. సో ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా. సో ఇది ఓపెన్ చేసిన తర్వాత నీకు డాట్నెట్ ఎలా తెలుస్తుందంటే మీకు పేజ్కి ASPX అని వస్తుంది. అది ఓపెన్ చేస్తే ASPX వచ్చిందంటే మీనింగ్ ఏంటి, ఇది డాట్నెట్ వెబ్సైట్ అని చెప్పి. ఓకే, సో అయితే ఇప్పుడు నాకు ఇక్కడ ఏదో ఒక డాట్నెట్ వెబ్సైట్ ఓపెన్ అయింది. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఇన్స్పెక్ట్ చేసి వ్యూ పేజ్ సోర్స్ అని కొడుతున్నా. ఇక్కడ ఎక్కడ నాకు డాట్నెట్ లాంగ్వేజ్ కనిపిస్తుందా, ఇక్కడ దేర్ ఇస్ నో డాట్నెట్ హియర్. ఇక్కడ ఏముంటుంది, ఓన్లీ HTML, CSS, JavaScript, దట్స్ ఇట్. అవి కాకుండా వేరే లాంగ్వేజ్ ఏది ఇక్కడ ఉండదు. అంటే నువ్వు ఏ లాంగ్వేజ్లో వెబ్సైట్ డెవలప్ చేసినా ఫైనల్గా దట్ షుడ్ కన్వర్ట్ యాజ్ HTML and CSS and JavaScript. That HTML and CSS, JavaScript is a English letters. That English letters are going to understand by the browser itself. ఓకే, బ్రౌజర్కి మాత్రమే అవి అర్థమవుతాయి. అందుకని మనం అన్ని వెబ్సైట్స్ కూడా క్రోమ్లో బ్రౌజర్లో తప్పితే ఇంకెక్కడ ఓపెన్ చేయం, ఎందుకంటే అదే మాత్రమే అన్ని ఎక్స్ప్రెస్ చేయగలదు అనమాట. ఓకే, సో ఫార్ ఎనీ డౌట్స్ గాయస్? సో ఇంతవరకు అంత క్లియరా? జస్ట్ రిప్లై. సో క్లియర్ సో ఫార్? యా, ఓకే, యా, గుడ్ గాయస్. సో ఇప్పుడు మనము రియల్ స్టఫ్లోకి వెళ్దాం, మన దాంట్లోకి వస్తాం. మన దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఇప్పటివరకు ఒక ఐడియా కోసం చెప్పా, మనకి వాట్ ఈస్ ఫ్రంట్ ఎండ్, వాట్ ఈస్ బ్యాక్ ఎండ్ క్లారిటీ కోసం. ఇక్కడ ఫ్రంట్ ఎండ్ మీన్స్ HTML, CSS, JavaScript, బ్యాక్ ఎండ్ మీన్స్ JDBC, Servlet, JSP. ఓకే, ఈ మిడిల్లో దాన్ని బ్యాక్ ఎండ్ అంటాము, ఇది ముందుండే దాన్ని ఫ్రంట్ ఎండ్ అంటాం. ఓకే, సో అయితే మీకు నేను ఆల్రెడీ 3 words ఇంట్రడ్యూస్ చేశాను. కాన్సెప్ట్, సాఫ్ట్వేర్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్ టెక్నాలజీస్, 3 words ఆల్రెడీ నేను మీకు ఇంట్రడ్యూస్ చేశాను. నెక్స్ట్ నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్న వర్డ్ ఏంటంటే ఫ్రేమ్ వర్క్. ఫ్రేమ్ వర్క్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ఫ్రేమ్ వర్క్ అంటే చెప్తాను చూడు. వాట్ ఈస్ ఫ్రేమ్ వర్క్ ఫ్రేమ్ వర్క్ అంటే మీనింగ్ ఏంటంటే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మ్యాగీ ఫుడ్ ఐటమ్ తెలుసు. మ్యాగీ మనకి ఆ ప్రోడక్ట్ వచ్చింది రీసెంట్గా అయినప్పటికీ కూడా 10 years బ్యాక్ మ్యాగీ అనే ప్రోడక్ట్ ఉందా మార్కెట్లో? ఆ నెస్లీ కంపెనీ నుంచి మ్యాగీ అనే ప్రోడక్ట్ ఉందా? లేదు. 10 years బ్యాక్ అది లేదు. వాళ్ళు ఏదో టీ పౌడర్ చేసేవాళ్ళు అంతే, ఇవన్నీ లేవు అప్పట్లో. సో కానీ అప్పట్లో న్యూడిల్స్ అనే ఫుడ్ అయితే ఉంది. అంటే మ్యాగీ అంటే ఇట్స్ న్యూడిల్స్ ఓన్లీ. వాట్ ఇస్ మ్యాగీ? న్యూడిల్స్. ఆ న్యూడిల్స్ అనే ఫుడ్ అయితే అప్పట్లో ఉంది. మ్యాగీ కాకపోయినా న్యూడిల్స్ ఉంది. అంటే మరి అప్పటికి డిఫరెన్స్ ఏంటంటే, అప్పుడు ఒకవేళ కనుక నువ్వు ఆ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే నీ అంతటి నువ్వు ఒక పిండి తీసుకొని దాన్ని నానబెట్టి కలిపి ఒక నూడిల్స్ లాగా తయారు చేసి దాన్ని ఒక ప్రాసెస్ వైజ్ యూ హ్యావ్ టు కుక్ యువర్ సెల్ఫ్ ఎవ్రీథింగ్. మొత్తం కూడా నీ అంతటి నువ్వే కుక్ చేసుకోవాల్సిన అవసరం వచ్చేది అప్పట్లో. కానీ ఈరోజు అదే ఫుడ్ నువ్వు తినాలి అంటే జస్ట్ ఒక వాటర్ హీట్ చేసి ఐటమ్ తీసుకొచ్చి అందులో వేస్తే నాకు ఫుడ్ రెడీ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, అప్పుడు నువ్వు తిన్న ఫుడ్ ఇప్పుడు నువ్వు తిన్న ఫుడ్ రెండు కూడా సేమే, అంతే కదా? ఉప్పు కారం చేంజ్ అయిద్దా? చేంజ్ కాదు. ఉప్పు అదే, కారం అదే, మైదా పిండి అదే, ఇంకేం చేంజ్ అవుతుంది? ఐటమ్స్, ఇంగ్రీడియంట్స్ ఆర్ సేమ్, బట్ ద ఫుడ్ ఈజ్ సేమ్. బట్ వాట్ ఈస్ చేంజింగ్? ద ప్రాసెస్ ఈజ్ చేంజింగ్, ద మేకింగ్ ప్రాసెస్ ఈజ్ చేంజింగ్. అప్పట్లో నేను న్యూడిల్స్ నా అంతటి నేను చేసుకున్నప్పుడు నేను బాగా చేసి ఇంట్రెస్టింగ్గా చేసి జాగ్రత్తగా చేస్తే టేస్ట్ బాగుంటుంది, నేను తినగలుగుతా. ఒకవేళ ఎక్కడైనా తప్పు చేస్తే టేస్ట్ పాడైపోతుంది, నేను దాని టేస్ట్ కూడా చేయలేను మళ్ళీ. అదే ఈరోజు నువ్వు మ్యాగీ తీసుకొచ్చి వండుకుంటే నువ్వు ఒకసారి వండు, 100 సార్లు వండు, ఎన్నిసార్లు వండు, టేస్ట్ మారిద్దా? మారదు. ఎందుకు? ఇప్పుడు పర్టికులర్గా ఇంత కొలతకి ఇంత వెయ్యాలని చెప్పి ప్యాకెట్ మరి కట్ చేసి మరి నీకు ఇస్తాడు. కాబట్టి ఫుడ్ ఐటమ్ పాడయ్యే ఛాన్స్ లేదు. ఫుడ్ ఈజ్ సేమ్, అదే ఫుడ్, కాకపోతే అప్పటికిప్పటికి తేడా ఏంటి?
ఒకప్పుడు కుక్ మాత్రమే కుక్ అనేవాడు ప్రతిదీ చేసి కంప్లీట్ చేసి ఫుడ్ తయారు చేసేవాడు. ఇప్పుడు ఏంటంటే కుక్ ఆ బర్డెన్ అంతా తీసేసి ఎవడో ముందే తయారు చేసి పెట్టిన దాన్ని తీసుకొచ్చి పెట్టి రెడీమేడ్గా ఇస్తున్నాడు. ఏదైతే రెడీమేడ్గా తయారు చేసి పెట్టాడో దాన్ని మనం ఏమంటామంటే ఫ్రేమ్వర్క్ అంటాం. ఏదైతే మ్యాగీ ప్యాకెట్ ఉందో ఆ ప్యాకెట్ని మనం ఏమంటాం ఫ్రేమ్వర్క్ అంటాం. అంటే ముందే డెవలపర్ అంటే కుక్ చేయాల్సిన పని అంతా ముందే చేసి పెట్టి ఒక ఐటెం లాగా ఇస్తారు కదా, దాన్ని మనం ఏమంటాం ఫ్రేమ్వర్క్ అంటాం. అలానే ఒక డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే, ఒక డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి ఇస్తే ముందే కోడ్ అంతా రాసి పెట్టేసి, ముందే లాజిక్స్ అన్నీ రాసి పెట్టేసి, ఒక డెవలపర్ రాయాల్సిన లాజిక్స్ అన్ని రాసి పెట్టేసి, మేము ఆల్రెడీ రాసి పెట్టాము, జస్ట్ మేము రాసింది తీసుకొని దాన్ని వాడుకొని నీకు అప్లికేషన్ వచ్చేస్తుందని చెప్తాం. ఏదైతే ముందే రాసి పెట్టేసి మనకి ఇస్తున్నారో వాటిని మనం ఏమంటామంటే ఫ్రేమ్వర్క్స్ అంటాం. ఓకే, అలా ఫ్రేమ్వర్క్స్ అనేవి మన ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉంటాయి. జావా హ్యాస్ సమ్ ఫ్రేమ్వర్క్స్, .NET హ్యాస్ సమ్ ఫ్రేమ్వర్క్స్, PHP హ్యాస్ సమ్ ఫ్రేమ్వర్క్స్, Python హ్యాస్ సమ్ ఫ్రేమ్వర్క్స్. Okay, so JavaScript also has some frameworks, CSS also has some frameworks. ఇలా ప్రతి దానికి కొన్ని ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. సో జావాకి వచ్చిన ఫస్ట్ ఫ్రేమ్వర్క్ ఏంటంటే హైబర్నేట్. అంటే మీనింగ్ ఏంటి? ఇంకోటి ఏంటంటే నేను మ్యాగీ తిన్నా, ప్రిపేర్ చేసుకున్నా, నాకు ఇంగ్రీడియంట్స్ మారవు, గుర్తుపెట్టుకోండి. మైదా పిండి చేంజ్ కాదు కదా, మ్యాగీలో ఉండేది మైదా పిండే, నువ్వు చేసుకున్న దాంట్లో ఉండేది కూడా మైదా పిండే, ఉప్పు కారం మారదు, ఏది కూడా మారదు. అంటే ఇప్పుడు నేను రాసేది హైబర్నేట్ లాజిక్ అయినప్పటికీ కూడా ఓకే, దట్ హైబర్నేట్ ఈజ్ గోయింగ్ టు బిల్డ్ ఆన్ ద వాట్ JDBC. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే ఫ్రేమ్వర్క్ మీన్స్ ఇట్ ఈజ్ నాట్ ద న్యూ టెక్నాలజీ. ఫ్రేమ్వర్క్ అనేది ఏంటంటే ఒక కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు, ఒక కొత్త టెక్నాలజీ కాదు. ఫ్రేమ్వర్క్ ఈజ్ నాట్ ద న్యూ టెక్నాలజీ ఆర్ న్యూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వాట్ ఈస్ ఫ్రేమ్వర్క్? ఫ్రేమ్వర్క్ ఈజ్ గోయింగ్ టు బిల్డ్ ఆన్ ఎగ్జిస్టింగ్ టెక్నాలజీ. అంటే ఇక్కడ JDBC ఈజ్ ఎ టెక్నాలజీ, ఆ JDBC మీద బిల్డ్ అయిన దాన్ని మనం ఏమంటున్నాం అంటే ఫ్రేమ్వర్క్ అంటున్నాం. సో అంటే వితౌట్ JDBC ఈజ్ దేర్ హైబర్నేట్? నో. JDBC లేకపోతే హైబర్నేట్ ఉంటుందా? నో. అంటే నువ్వు రాసేది హైబర్నేట్ అయినా సరే, ఇంటర్నల్లీ దిస్ హైబర్నేట్ షుడ్ కన్వర్ట్ యాజ్ JDBC. నువ్వు రాసేది హైబర్నేట్ అయినా సరే, ఇంటర్నల్లీ దట్ హైబర్నేట్ లాజిక్ షుడ్ కన్వర్ట్ యాజ్ JDBC. ఇది కంపల్సరీ, దీనికి కన్వర్ట్ అయ్యి ఇది మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. జావాలో వెబ్ అంటే JDBC, సర్వ్లెట్, JSP, అవి కాకుండా ఇంకేం తెలియదు వెబ్. అదే మరి JDBC నువ్వు హైబర్నేట్ రాస్తావు, ఎలా కన్వర్ట్ అయింది? JDBC. సో హైబర్నేట్ తర్వాత మనకు మార్కెట్లోకి ఏమొచ్చాయంటే స్టడ్స్ అని, స్ప్రింగ్స్ అని వచ్చాయి. స్టడ్స్, స్ప్రింగ్స్, ప్రజెంట్ స్ప్రింగ్ బూట్ ఉంది, స్ప్రింగ్ బూట్ ఇట్స్ వెరీ ఫేమస్ ప్రజెంట్, స్ప్రింగ్ బూట్. సో ఇలా ఫ్రేమ్వర్క్స్ మార్కెట్లోకి వచ్చాయి. అనేవి మార్కెట్లోకి వచ్చాయి. జావాలో ఇలా వచ్చాయి ఫ్రేమ్వర్క్స్. ఈ స్టడ్స్ దేనికి అడ్వాన్స్? సర్వ్లెట్కి అడ్వాన్స్. ఈ సర్వ్లెట్కి అడ్వాన్స్ ఏంటి? స్టడ్స్. ఓకే, ఈ సర్వ్లెట్కి అడ్వాన్స్ ఇంకోటి ఏంటి? స్ప్రింగ్స్. ఇది ఇంకోటి, ఇవన్నీ కూడా ఈ సర్వ్లెట్కి అడ్వాన్స్ అనమాట. అంటే ఫ్రేమ్వర్క్స్. నువ్వు రాసేది స్టడ్స్ అయినా సరే, ఇంటర్నల్లీ ద స్టడ్స్ షుడ్ కన్వర్ట్ యాజ్ వాట్? సర్వ్లెట్. నువ్వు రాసే స్ప్రింగ్స్ అయినా సరే, ఇంటర్నల్లీ స్ప్రింగ్ ప్రోగ్రామ్ షుడ్ కన్వర్ట్ యాజ్ వాట్? సర్వ్లెట్. నువ్వు రాసే స్ప్రింగ్ బూట్ అయినా సరే, ఇంటర్నల్లీ దట్ బూట్ ప్రోగ్రామ్ షుడ్ కన్వర్ట్ యాజ్ వాట్? సర్వ్లెట్. ఓకే, సో అంటే నేను ఏం చెప్తున్నట్టు ఓవరాల్గా ఫ్రేమ్వర్క్ ఈజ్ నాట్ ద న్యూ టెక్నాలజీ, ఫ్రేమ్వర్క్ ఈజ్ గోయింగ్ టు బిల్డ్ ఆన్ ఎగ్జిస్టింగ్ టెక్నాలజీ. ఆల్రెడీ ఉన్న టెక్నాలజీని యూజ్ చేసి తయారు చేసేదాన్నే మనం ఫ్రేమ్వర్క్ అంటాం. ఓకే, సో యూజ్ తయారు చేసేదాన్ని మనం ఏమంటాం? ఫ్రేమ్వర్క్ అంటాం. సో అలా జావాలో ఇలా ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. అదేవిధంగా మనకి HTML, CSS, జావాస్క్రిప్ట్లో కూడా కొన్ని ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. ఓకే, HTML, CSS, జావాస్క్రిప్ట్లో కూడా కొన్ని ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. ఓకే, సో అయితే ఈ ఫ్రేమ్వర్క్స్ గురించి మనం మాట్లాడేటప్పుడు HTML, CSS, జావాస్క్రిప్ట్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. దాని హిస్టరీ గురించి కొంచెం మాట్లాడుకుందాం. సో మనకి 2010 బిఫోర్ ఒక కంపెనీలో బేసిక్గా ఒక కంపెనీ ఒక ప్రాజెక్ట్ హ్యాండిల్ చేస్తుందంటే వాడి దగ్గర అందరు డెవలపర్స్ ఉండాలి. ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఆడ దగ్గర ఉండాలి, బ్యాక్ ఎండ్ డెవలపర్స్ ఆడ దగ్గర ఉండాలి, SQL డెవలపర్స్ ఆడ దగ్గర అందరూ ఉంటేనే ఒక ప్రాజెక్ట్ అనేది చేయడం పాసిబుల్ అవుతుంది. అయితే ఒక కంపెనీలో ఈ 3 డెవలపర్స్ వర్క్ చేస్తున్నప్పుడు ఒక 5 years ఎక్స్పీరియన్స్ కనుక JDBC, సర్వ్లెట్, JSP చేసేవాడికి కనుక ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే, అంటే జావా డెవలపర్స్ కనుక ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే విల్ గెట్ ద శాలరీ లైక్ 1 lakh. ఒక 1 lakh శాలరీ అతను ఎర్న్ చేస్తాడు. అదే 5 years ఎక్స్పీరియన్స్ SQL డెవలపర్ కనుక ఉండుంటే అప్పట్లో విల్ గెట్ ద శాలరీ లైక్ 70,000, 80,000 శాలరీ అనేది ఎర్న్ చేసి ఉంటే ఇంచుమించు ఈక్వల్గానే ఉంటాడు. సో అదే ఒక UI డెవలపర్ కనుక 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే అతనికి స్టిల్ శాలరీ 15,000, 20,000, 25,000 నుంచి శాలరీ అప్పట్లో ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే UI డెవలపర్ అంటే అంత చీప్ అప్పుడు.
యూఐ ఏంట్రా 10th క్లాస్ ఆడు కూడా చేస్తాడు హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్, దాంట్లో పెద్ద డీల్ కాదు, సో నువ్వు అసలు డెవలపరే కాదన్నట్టు చూసేవాళ్ళు. ఎవరిని? యూఐ డెవలపర్ని అంత అంత తక్కువ చేసి చూసేవాళ్ళు, ఎందుకంటే శాలరీస్ కూడా తక్కువ ఇచ్చేవాళ్ళు అప్పట్లో యూఐ డెవలపర్కి. ఓకే, సో మార్కెట్ ఇలా నడుస్తూ ఉన్నప్పుడు మనకి జావా స్క్రిప్ట్లో కూడా కొన్ని ఫ్రేమ్వర్క్స్ వచ్చాయి. అయితే జావా స్క్రిప్ట్లో మనకు వచ్చిన ఫస్ట్ ఫ్రేమ్వర్క్ ఏంటంటే వి గాట్ ద ఫ్రేమ్వర్క్ లైక్, సో జావా స్క్రిప్ట్లో మనకి ఫ్రేమ్వర్క్ చాలా ఉన్నాయి ఒక 300 ఏమో ఉంటాయి, 300 అబౌవ్ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి జావా స్క్రిప్ట్లో. బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్కస్ ఆల్, బట్ ఫేమస్ అయినవి ఎక్కువ మంది యూస్ చేసే మాత్రం నేను డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఎక్కువ మంది యూస్ చేసే మాత్రం నేను డిస్కస్ చేస్తాను. జావా స్క్రిప్ట్లో మనకు ఫస్ట్ వచ్చి నోటెడ్ ఫస్ట్ ఫ్రేమ్వర్క్ ఏంటంటే jQuery. ఓకే, jQuery, jQuery. సో jQuery ఫస్ట్ మనకు మార్కెట్లోకి వచ్చిన జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్. అది 2006లో వచ్చింది మార్కెట్లోకి, 2006లో వచ్చింది. ఓకే, సో jQuery వచ్చిన తర్వాత ఏమైందంటే మనకి ఆ వర్క్ అనేది కొంచెం సింపుల్ అయింది. ఇంతకుముందు జావా స్క్రిప్ట్ యూస్ చేసి నేను హైడ్ అండ్ షో రాయాలంటే ఇట్ టేక్స్ 6 lines. ఫస్ట్ ఒక ఎలిమెంట్ తీసుకొని దాన్ని హైడ్ చేసి మళ్ళీ ఇంకొక దాన్ని షో చేసి టేక్ 1 line 6 lines. అదే ఇప్పుడు jQuery కనుక నేను తీసుకొచ్చి నా ప్రాజెక్ట్లో పెట్టుకొని నేను కనుక లాజిక్ రాస్తే ఇట్ టేక్స్ ఓన్లీ 1 line, 2కి ఒక లైన్ రాస్తే నాకు సరిపోతుంది, నాకు హైడ్ అండ్ షో ఆప్షన్ వచ్చేస్తుంది. ఓకే, సో అయితే ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే jQuery ఈజ్ నాట్ ద న్యూ టెక్నాలజీ, జావా స్క్రిప్ట్ యూస్ చేసి తయారు చేయబడింది మాత్రమే jQuery. ఓకే, సో అయితే నేను రాసేది jQuery అయినప్పటికీ కూడా ఇంటర్నల్లీ jQuery షుడ్ కన్వర్ట్ యాజ్ జావా స్క్రిప్ట్. అంటే ఇక్కడ నేను 6 lines రాయనప్పటికీ jQueryలో ఏం చెప్పా, ఒక లైన్ రాస్తే సరిపోదు, 6 lines రాయాల్సిన అవసరం లేదని చెప్తున్నా. నువ్వు 6 lines రాయనప్పటికీ కూడా ఇంటర్నల్గా 6 lines ఆడ ముందే రాసి పెట్టి ఉంటాడు, అప్పుడే నీకు అవుట్పుట్ వస్తుంది. అంటే జావా స్క్రిప్ట్ని పక్కన పెట్టేసి jQuery యూస్ చేయట్లేదు, మనం జావా స్క్రిప్ట్ని పక్కన పెట్టేసి jQuery యూస్ చేయట్లేదు. ఓకే, సో అయితే jQuery అనేది జావా స్క్రిప్ట్తో తయారు చేసిన ఫ్రేమ్వర్క్ కాబట్టి నువ్వు రాసే జావా స్క్రిప్ట్ అయినా సరే ఇంటర్నల్లీ షుడ్ కన్వర్ట్ యాజ్ వాట్, jQuery షుడ్ కన్వర్ట్ యాజ్ వాట్, జావా స్క్రిప్ట్. ఓకే, సో అయితే ఇప్పుడు కూడా అంత చేంజెస్ లేవు, అంత వేరియేషన్ రాలేదు, ఇప్పుడు కూడా పెద్ద డిఫరెన్స్ రాలేదు. ఓకే, సో సేమ్ అవే శాలరీస్ అలానే రిపీట్ అవుతూ వచ్చాయి. సో అయితే మనకి ఇలా ఉన్నప్పుడు మనకి ఏంటంటే మార్కెట్లోకి సో 2010లో ఐ థింక్ 2010 ఆర్ 2010లో మనకి మార్కెట్లోకి యాంగ్లర్ అనేది మార్కెట్లోకి ఎంటర్ అయింది. ఫస్ట్ ఇదే వచ్చింది, తర్వాత రియాక్ట్ అవన్నీ 2012 ఆ టైంలో వచ్చినాయి. ఫస్ట్ వచ్చింది అయితే యాంగ్లర్ వచ్చింది. యాంగ్లర్ జేఎస్ అనే ఫ్రేమ్వర్క్ వచ్చింది. ఇట్స్ ఆల్సో ఫ్రేమ్వర్క్, విచ్ ఫ్రేమ్వర్క్, జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్. ఓకే, సో యాంగ్లర్ జేఎస్ ఈజ్ ఆల్సో ద జావా స్క్రిప్ట్ framework. Angular JS is also the what? JavaScript framework. నువ్వు రాసేది Angular JS అయినా సరే ఇంటర్నల్లీ దట్ షుడ్ కన్వర్ట్ యాజ్ వాట్, JavaScript. వితౌట్ JavaScript there is no jQuery, వితౌట్ JavaScript there is no Angular JS. ఓకే, అయితే ఈ Angular JS మనకి ఏమొచ్చాయంటే అప్పట్లో వెర్షన్స్ ఏమొచ్చినాయంటే సో 1.0 వెర్షన్ వచ్చింది Angular JSలో. యూ గాట్ ద వెర్షన్స్ లైక్ 1.0. ఓకే, సో 1.2 వెర్షన్ వచ్చింది, 1.2. ఓకే, సో దీనికి 1.5 ఇలా వెర్షన్స్ రిలీజ్ అయ్యాయి. ఓకే, అయితే యాంగులర్ JS ఇలా వస్తూ ఉన్నప్పుడు ఇది ఎప్పుడు రిలీజ్ అయిందంటే 2010, ఐ థింక్ 2010లో రిలీజ్ అయింది. ఎగ్జాక్ట్ ఇయర్ అనుకుంటా 2010 రిలీజ్ అయింది. ఓకే, సో ఇవి రిలీజ్ అయిన తర్వాత బాగా ఫేమస్ అయింది, యాంగులర్ JS అనేది బాగా ఫేమస్ అయ్యి ఎవరైతే 25,000 శాలరీలో ఆగిపోయి ఉన్నారో ఆ డెవలపర్స్ యొక్క ఫేట్ అంతా కూడా ఒక్కసారి మారిపోయి దే గాట్ ద శాలరీస్ లైక్ దట్. ఎవరైతే ఇంత లోలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా కంప్లీట్ అప్లోకి వెళ్ళిపోయారు యాంగులర్ JS వల్ల. ఎందుకోసం అంత డ్రాస్టిక్ చేంజ్? ఇప్పుడు ఒక రియల్ టైమ్ వరల్డ్లో ఒక డెవలపర్కి ఎందుకు అంత డిమాండ్ వచ్చింది, ఎందుకు అంత హైప్కి వెళ్ళిపోయాడు? రీజన్ ఏంటంటే Angular JS introduces the single page applications. Angular JS ఏం చేసిందంటే సింగిల్ పేజ్ అప్లికేషన్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అంటే మీనింగ్ ఏంటంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ద జీమెయిల్. ఇప్పుడు మీరు జీమెయిల్ తీసుకుంటే ఇది మొత్తం యాంగులర్ 9.0 జీమెయిల్ అంతా ఇది. ఇప్పుడు మీరు జీమెయిల్ తీసుకుంటే ఇన్బాక్స్ సేమ్ పేజ్, సెంట్ ఐటమ్స్ సేమ్ పేజ్, డ్రాఫ్ట్స్ సేమ్ పేజ్, కంపోజ్ సేమ్ పేజ్, సో అటాచ్ సంథింగ్ సేమ్ పేజ్ పాపప్ వస్తుంది. సో అదేవిధంగా అప్లోడ్ సంథింగ్ సేమ్ పేజ్ పాపప్ వస్తుంది. నువ్వు ఏమైనా చేయి, చాట్ చేయి, ఏమైనా చేయి, ఈ పేజ్ దాటి ఇంకొక పేజ్కి వెళ్ళదు. ఇక్కడ క్యాలెండర్ సేమ్ పేజ్,
సో ఇక్కడ ఏదో నోట్స్ సేమ్ పేజ్, ఇక్కడ ఇంకోదో సేమ్ పేజ్. సో నువ్వు ఎంత పెద్ద వెబ్సైట్, ఇంత పెద్ద సర్వీస్ అనేది ఒక పేజ్లో కంప్లీట్ అవుతుంది చూడండి ఒకసారి. ద టోటల్ జీమెయిల్ వెబ్సైట్ యూ ఆర్ గోయింగ్ టు యాక్సెస్ ఇన్ వన్ పేజ్. నేను అవుట్ బాక్స్ కొడితే, డ్రాఫ్ట్స్ కొడితే నాకు ఓన్లీ ఈ పార్ట్ ఒకటే మారుతుంది చూడండి. ఇట్స్ నాట్ గోయింగ్ టు చేంజ్ ది టాప్ అండ్ సైడ్. టాప్ మారట్లే, సైడ్ మారట్లే, ఈ సైడ్ మారట్లే, ఓన్లీ మిడిల్ పార్ట్ ఒకటే మారుతుంది. సో అదే నేను కంపోజ్ కొడితే ఎక్కడ ఏం మారట్లేదు, జస్ట్ పాపప్ అది యాడ్ అవుతుంది, క్లోజ్ చేస్తే పాపప్ క్లోజ్ అవుతుంది, దట్స్ ఇట్ అంతే, ఎక్కడేం చేంజ్ అవ్వట్లేదు. సో ఇలాంటి అప్లికేషన్స్ మనం ఏమంటామంటే సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అంటాం. ఇలాంటి అప్లికేషన్స్ ఏమంటాం మనం? సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అంటాం. ఎప్పుడైతే ఈ సింగిల్ పేజ్ అప్లికేషన్ అనే కాన్సెప్ట్ మార్కెట్లోకి ఎంటర్ అయిందో అప్పుడు రియల్ టైమ్ వరల్డ్ అంతా కూడా డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది. ఎందుకు డ్రాస్టిక్ చేంజ్ వచ్చిందంటే దిస్ సింగిల్ పేజ్ అప్లికేషన్స్ విల్ ప్రొవైడ్ ద స్పీడ్ 10 times 20 times దెన్ ద నార్మల్. అంటే నార్మల్ స్పీడ్ కన్నా 10 రెట్లు ఎక్కువ స్పీడ్ని అప్లికేషన్స్ ప్రొవైడ్ చేయగలవు. అంటే నార్మల్గా స్పీడ్ పెంచాలంటే నువ్వేం చేయాలి? ఎక్కువ రీసోర్స్ పే చేయాలి. అంటే ఆ సర్వర్కి కానీ నోట్స్కి కానీ ఎక్కువ అమౌంట్ పే చేస్తే నీకు ఎక్కువ స్పీడ్ వస్తుంది. ఓకే. సో కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడడం వల్లే నీ వెబ్సైట్ అనేది 10 రెట్లు ఎక్కువ స్పీడ్తో రన్ అవుతుంది. ఓకే. దానివల్ల ఏమైందంటే ప్రపంచంలో ఉన్న బిగ్ వెబ్సైట్స్ అన్నీ కూడా ఒక్కసారిగా రీడెవలప్మెంట్ స్టార్ట్ చేశారు. ఇదేదో బాగుంది, ఇంత స్పీడ్ వస్తున్నాయి, ఇంత స్పీడ్ నాకు కావాలి, నాకు స్పీడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు అమెజాన్ తీసుకోండి, ఫ్లిప్కార్ట్ తీసుకోండి, వాడు ఇంపార్టెన్స్ ఏంటి? స్పీడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకని? నువ్వు అమెజాన్ ఓపెన్ చేస్తావు, నీకు ఐటమ్ స్లో వస్తుంది, వెంటనే ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసుకొని వేసుకుంటావు, వాడికి లాసే కదా. అలాంటి కేసెస్లో ఏమవుతుంది? అలాంటి కేసెస్లో ఏమవుతుంది? స్పీడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో ఆ స్పీడ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో యాంగులర్ జేఎస్ వాడడం వల్ల ఏమంటే ఒక్కసారి 10 times స్పీడ్ పెరుగుతుంది కాబట్టి అందరూ కూడా యాంగులర్ జేఎస్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అదొక బెనిఫిట్. ఇంకొక బెనిఫిట్ ఏమొస్తుందంటే ఇంతకుముందు జీమెయిల్ అంటే నాకేంటంటే ఇన్బాక్స్ కొడితే మొత్తం ఇలా రొటేట్ అయ్యి ఇన్బాక్స్ వచ్చేది. అవుట్ బాక్స్ కొడితే మళ్ళీ మొత్తం పేజ్ మళ్ళీ లోడ్ అయ్యేది, అవుట్ బాక్స్ వస్తుంది. సెంట్ ఐటమ్స్ ఏది క్లిక్ చేసినా సరే టోటల్ పేజ్ షుడ్ లోడ్ అగైన్. ఒక చిన్న ఆప్షన్ క్లిక్ చేసినా సరే మొత్తం పేజ్ మళ్ళీ లోడ్ అయ్యేది. మొత్తం పేజ్ అంతా కూడా మళ్ళీ లోడ్ అయ్యేది అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది? మొత్తం పేజ్ లోడ్ అవ్వాల్సిన అవసరం వస్తుందా? నీకు ఏది కావాలో అది ఒకటే లోడ్ అయితే చాలు, మిగతా పేజ్ యాస్టీజ్ ఇలానే ఉంటుంది కాబట్టి ఆ ట్రాఫిక్ తగ్గుతుంది కాబట్టి ఆ ట్రాఫిక్ తగ్గడం వల్ల స్పీడ్ అనేది 10 times ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే. సో అలా కాకుండా నువ్వు సింగిల్ పేజ్ అప్లికేషన్ చేయకపోతే ఏమవుతుంది? నేను ఏది నొక్కినా మళ్ళీ ఈ హెడర్ లోడ్ అవ్వాలి. బట్ ఇప్పుడు అవసరమా? ఇప్పుడు అవసరం లేదనమాట. సో దీనివల్ల ఏంటంటే ఒక్కసారిగా చేంజ్ వచ్చి ఒక్కసారిగా వీళ్ళ శాలరీస్ అన్నీ కూడా హైకి వెళ్ళిపోయాయి అనమాట. ఒక్కసారికి వల్ల ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఈ జావా డెవలపర్స్, ఎస్క్యూఎల్ డెవలపర్స్ కూడా క్రాస్ చేసి కూడా పైకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఆ శాలరీస్లో, ఆ ఎక్స్పీరియన్స్లో. ఓకే. సో మనకి యాంగులర్ జేఎస్ వచ్చింది 1.0 వెర్షన్. మళ్ళీ 2.0 వెర్షన్ రిలీజ్ చేసేటప్పుడు వాడు దీనికి నేమ్ చేంజ్ చేశాడు. ఈ గూగుల్ వాడు రిలీజ్ చేశాడు. గూగుల్ కంపెనీ వాజ్ రిలీజ్ దిస్. గూగుల్ కంపెనీ ఇది. దే రిలీజ్డ్ ద యాంగులర్ 2.0. ఈ జేఎస్ అనే వర్డ్ తీస్తారు. ఇంతకుముందు యాంగులర్ జేఎస్ అని పెట్టాడు. ఆ 2.0 వెర్షన్లో ఏం చేశాడంటే జేఎస్ అనే వర్డ్ తీసేశాడు. ఎందుకు తీసేశాడంటే యాంగులర్ 2.0 నుంచి వాడు జావా స్క్రిప్ట్ బదులు టైప్ స్క్రిప్ట్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాడు. దాంట్లో ఏం యూజ్ చేయడం స్టార్ట్ చేశాడు? టైప్ స్క్రిప్ట్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాడు. సో ఇంకొకటి, నువ్వు యూజ్ చేసింది టైప్ స్క్రిప్ట్ అయినప్పటికీ కూడా ఇంటర్నల్లీ దట్ టైప్ స్క్రిప్ట్ షుడ్ కన్వర్ట్ యాజ్ జావా స్క్రిప్ట్ ఇట్ సెల్ఫ్. వితౌట్ జావా స్క్రిప్ట్ జావా స్క్రిప్ట్ని టైప్ స్క్రిప్ట్ నువ్వు రాస్తే కన్వర్ట్ అయితే మాత్రం ఎలా కన్వర్ట్ అయింది? టైప్ స్క్రిప్ట్ నువ్వు రాస్తే కన్వర్ట్ అయితే మాత్రం టైప్ స్క్రిప్ట్లోకి కన్వర్ట్ అవుతుంది. ఓకే. సో ఇది ఎప్పుడంటే 2016లో రిలీజ్ అయింది. యాంగులర్ 2.0 ఈజ్ రిలీజ్డ్ 2016. సో 2016 తర్వాత ఫర్ ఎవ్రీ 6 months ఒక వెర్షన్ అప్డేట్ చేస్తూ వచ్చాడు. ఆఫ్టర్ 6 months 4.0, 3.0 రాలేదు కొన్ని రీజన్స్ వల్ల. ఓకే. డైరెక్ట్గా 2.0 తర్వాత 4.0 వచ్చింది, 3.0 రాలే. తర్వాత 5.0, తర్వాత 6.0, తర్వాత 7.0, తర్వాత 8.0. ప్రజెంట్ నడుస్తున్న వెర్షన్ ఏంటంటే 9.0. ఫర్ ఎవ్రీ 6 months కొత్త వెర్షన్ వస్తుంది. ప్రతి 6 months కూడా వెర్షన్ చేంజ్ అవుతుంది. సో ప్రజెంట్ నడుస్తున్న వెర్షన్ ఏంటి? 9.0. ఇప్పుడు రన్ అవుతున్న వెర్షన్ ఇది. నెక్స్ట్ మళ్ళీ అక్టోబర్ నవంబర్కి వచ్చేసరికి మళ్ళీ 10.0 నెక్స్ట్ వెర్షన్ వచ్చేస్తుంది. యాంగులర్ అది వెర్షన్ ఏం పెడతారో తెలియదు. యాంగులర్ 10 అని పెట్టచ్చు మేబీ. సో 10.0 నెక్స్ట్ వచ్చేస్తుంది అనమాట. సో ఇలా వెర్షన్స్ అనేవి మారుతూ ప్రతి 6 months కూడా మారుతూ వచ్చాయి. ఓకే. సో వీటిల్లో కూడా ఏంటంటే సో చాలా రెస్పాన్స్ ఉంది. ఈ యాంగులర్ 9.0 కూడా ఇట్స్ హ్యాస్ ద హ్యూజ్ రెస్పాన్స్. మన మార్కెట్లో కూడా చాలామంది యూస్ చేస్తున్నారు ఈ టెక్నాలజీని. ఎందుకోసం అంటే ప్రజెంట్ రియల్ టైంలో ఒక వెబ్సైట్ ఎవరైనా హ్యాండిల్ చేస్తున్నారంటే బ్లైండ్గా అందరు తీసుకున్న ఆప్షన్ ఏంటంటే ఫ్రంట్ ఎండ్ యాంగులర్ తీసుకుంటున్నారు, బ్యాక్ ఎండ్ జావా తీసుకుంటున్నారు.
సెక్యూరిటీ రిలేటెడ్ ఏమైనా ఉంటే బ్యాక్ ఎండ్ కంపల్సరీ జావా ప్రోగ్రామింగే పోతున్నాడు. జావాలో కూడా ఏంటి స్ప్రింగ్ ఈజ్ వెరీ ఫేమస్. సో రైట్ నౌ నేను చేసిన ప్రాజెక్ట్ కూడా బ్యాక్ ఎండ్ ఈజ్ ద స్ప్రింగ్, ఫ్రంట్ ఎండ్ ఈజ్ ద యాంగులర్. ఓకే, బ్యాక్ ఎండ్ అంతా స్ప్రింగ్లో పోతుంది, ఫ్రంట్ ఎండ్ అంతా కూడా యాంగులర్లో వచ్చేస్తుంది అనమాట. దిస్ ఈజ్ దట్ మచ్ ఫేమస్. ఓకే, ప్రజెంట్ యాంగులర్ మీద అంత స్కోప్ ఉంది. అయితే యాంగులర్ నుంచి మనం ఏం చేయొచ్చు అంటే సింగిల్ ఫేజ్ అప్లికేషన్స్ మనం డెవలప్మెంట్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే, తర్వాత ఇవి ఇలా ఉంటే మనకు మార్కెట్లోకి వేరే కంపెనీస్ వేరే ప్రోడక్ట్స్ కూడా ఇచ్చాయి. ఇప్పుడు గూగుల్ వాడి గురించి మాట్లాడాడు. గూగుల్ వాడు ఏమి ఇచ్చాడు, యాంగులర్ అనేది రిలీజ్ చేస్తూ వచ్చాడు. అదేవిధంగా ఫేస్బుక్ రిలీజ్డ్ యాంగులర్కి పోటీగా 2012లో ఫేస్బుక్ వాడు కూడా రియాక్ట్ జేఎస్ అని ఒకటి రిలీజ్ చేశాడు. అయితే యాంగులర్ జేఎస్కి రియాక్ట్ జేఎస్కి డిఫరెన్స్ ఏంటంటే యాంగులర్ జేఎస్ ఇట్స్ ప్యూర్ సింగిల్ పేజ్ అప్లికేషన్స్, అయితే రియాక్ట్ జేఎస్ ఈజ్ లైక్ ఫేస్బుక్ కైండ్ ఆఫ్ థింగ్. ఫేస్బుక్ ఉంది కదా, ఫేస్బుక్ అంతా కూడా రియాక్ట్ జేఎస్ అంటే ఆ పేజెస్ మూవ్ అవుతూ కొద్దిగా కింద లోడింగ్ ఆటోమేటిక్ లోడ్ అవ్వడం. సో ఇలాంటి ఫ్లెక్సిబిలిటీ కోసం అంటే ఫేస్బుక్ ఈజ్ నాట్ ద సింగిల్ పేజ్ అప్లికేషన్. కాంట్ ఓపెన్ చేయండి. ఫేస్బుక్ ఈజ్ నాట్ ద సింగిల్ పేజ్ అప్లికేషన్. నువ్వు ఫేస్బుక్లో ఏ పేజ్ ఓపెన్ చేసినా సరే కొత్త పేజ్ వస్తుంది మళ్ళీ. ఓకే, సో లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ క్లికింగ్ ఆన్ హోమ్. నౌ సి టోటల్ పేజ్ విల్ చేంజ్. టు క్లిక్ ఆన్ హోమ్ ద టోటల్ పేజ్ ఇస్ చేంజ్. ఇట్ విల్ లోడ్ అగైన్. ద టోటల్ పేజ్ మళ్ళీ లోడ్ అయ్యి చూడండి, మొత్తం పేజ్ మళ్ళీ లోడ్ అయింది. హెడర్ దగ్గర నుంచి టోటల్ అగైన్ లోడ్ అయింది. సో ఇలాంటి వాటి కోసం ఇలాంటివి ఏమైనా మనం చేసుకోవాలనుకుంటే సో వీటి కోసం మనం యూస్ చేసేది రియాక్ట్ జేఎస్. ఫేస్బుక్కి రియాక్ట్ జేఎస్ యూస్ చేస్తారు. ఆ కంపెనీనే రిలీజ్ చేసిన దాన్ని. ఈ రియాక్ట్ జేఎస్ కూడా ఫేమస్ ప్రజెంట్. ఈ రియాక్ట్ జేఎస్తో పాటు ఇంకొకటి దీనికి పోటీగా ఉన్నది ఏంటంటే రీసెంట్గా వచ్చింది, అది వీవ్ జేఎస్ అని ఒకటి వచ్చింది. ఇది కూడా ప్రజెంట్ పోటీగా ఉంది. సో ఇప్పుడు పోటీ ఉంది ఏంటంటే యాంగులర్కి, రియాక్ట్కి, వీవ్కి, ఈ మూటికి ఇప్పుడు పోటీ నడుస్తుంది. ఈ మూటిని కంపేర్ చేసుకుంటే యాంగులర్ ఈజ్ ద స్ట్రాంగ్ అండ్ రూబస్ట్ ఫ్రేమ్వర్క్. అది ఒక పెద్ద మంచి ఫ్రేమ్వర్క్ అనేది. యాంగులర్ అనేది ఒక రూబస్ట్ ఫ్రేమ్వర్క్. వీవ్ జేఎస్ అంటే ఇట్స్ వెరీ లైట్ వెయిట్ ఫ్రేమ్వర్క్. యాంగులర్ టీంలో ఒక పర్సన్ డెవలప్ చేశాడు దాన్ని. యాంగులర్ టీంలో వాడే ఒకటి చేశాడు. అది ఇట్స్ వెరీ లైట్ వెయిట్ కాబట్టి చిన్న వెబ్సైట్స్ వరకు అది యూజ్ అవుతుంది. బిగ్ వెబ్సైట్స్కి అది హెల్ప్ కాదు. వీవ్ జేఎస్ ఈజ్ రాంగ్ ఆప్షన్. ఓకే, సో ఇంకోటి ఏంటంటే రియాక్ట్ జేఎస్ ఎక్కువ ఫేమస్ అయిందా, యాంగులర్ జేఎస్ ఎక్కువ ఫేమస్ అయిందా అనేది మనం డిస్కస్ చేయాలి. బట్ యాజ్ ఫర్ ఇండియాలో మీరు తీసుకుంటే త్రూఅవుట్ వరల్డ్ కాకుండా ఇండియా వైజ్ జాబ్స్ ఇవన్నీ మీరు తీసుకుంటే యాంగులర్ ఈజ్ ద వెరీ ఫేమస్. ఓకే, రియాక్ట్ అనేది చాలా తక్కువ మంది యూస్ చేస్తున్నారు. యాంగులర్ అనేది ఎక్కువ మంది యూస్ చేస్తున్నారు. ఇండియాలో వచ్చేసరికి ఎక్కువ మంది యూస్ చేస్తున్నారు. బట్ ఈజీనెస్తో పోల్చుకుంటే యాంగులర్తో పోల్చుకుంటే రియాక్ట్ అనేది సింపుల్ ఉంటుంది, ఈజీగా ఉంటుంది. బట్ యాంగులర్ అనేది దాంతో కంపేర్ చేసుకుంటే టఫ్ ఉంటుంది అన్నట్టు. బట్ మనం నేర్చుకునేటప్పుడు అంత టఫ్ కాదు, బట్ వీ హ్యావ్ టు ప్రాక్టీస్ మోర్. ఓకే, సో ఇలా రియాక్ట్ జేఎస్ అని చెప్పి ఫేస్బుక్ వాడికి వచ్చింది. ఈ యాంగులర్ టీంలోనే ఒకటి రిలీజ్ చేశాడు, వీవ్ జేఎస్ అని రిలీజ్ చేశాడు అనమాట. ఓకే, సో అయితే ఇలా మార్కెట్లోకి ఇవి వస్తూ వచ్చాయి, జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్స్ వస్తూ వచ్చాయి అనమాట. ఓకే, అదేవిధంగా సిఎస్ఎస్కి కూడా కొన్ని ఫ్రేమ్వర్క్స్ వచ్చాయి. సిఎస్ఎస్కి వచ్చిన ఫ్రేమ్వర్క్స్ ఏంటంటే లైక్ బూట్ స్ట్రాప్ అని. ఫర్ సిఎస్ఎస్ యూ గాట్ ద ఫ్రేమ్వర్క్స్ లైక్ బూట్ స్ట్రాప్, ఓకే, అండ్ యాంగులర్ మెటీరియల్. సో బూట్స్ట్రాప్ కనుక యూస్ చేస్తే నీకు అన్ని రెస్పాన్సివ్ పేజెస్ వస్తాయి. ట్విట్టర్ కంపెనీ వాడు రిలీజ్ చేశాడు. ఓకేనా, సో ట్విట్టర్ కంపెనీ రిలీజ్ చేసిన ద ఫ్రేమ్వర్క్ బూట్స్ట్రాప్. అండ్ యాంగులర్ మెటీరియల్ గూగుల్ వాడు రిలీజ్ చేశాడు, ఇది యాంగులర్ మెటీరియల్. ఓకే, ఇంకా డబ్ల్యూ3 స్కూల్స్ వాడు కూడా ఓన్గా రిలీజ్ చేశాడు. డబ్ల్యూ3 స్కూల్ సిఎస్ఎస్ అని ఉంటుంది, అది కూడా ఫ్రేమ్వర్క్. ఇలా మనకి నెంబర్ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్ సిఎస్ఎస్ ప్లస్ జావాస్క్రిప్ట్ యూస్ చేసి తయారు చేసిన ఫ్రేమ్వర్క్స్ నెంబర్ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. ఓకే, సో దీనికి ఏంటంటే దే హ్యావ్ యూజ్డ్ బోత్ సిఎస్ఎస్ అండ్ జావాస్క్రిప్ట్. ఈ రెండు యూజ్ చేసి దే డిడ్ దిస్ వన్ ఇచ్చేసారు వాళ్ళు. అదేవిధంగా ప్యూర్ సిఎస్ఎస్ కూడా కొన్ని ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి, ప్యూర్ సిఎస్ఎస్ కూడా. సో కాంబినేషన్ లేకుండా అవి ఏంటంటే లెస్ అని, ఓకే, సాస్ అని, ఇలా కొన్ని ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. ఓకే, సో హెచ్టిఎంఎల్కి ఏం ఫ్రేమ్వర్క్స్ లేవు. ప్యూర్ హెచ్టిఎంఎల్ వాడతాం ఎక్కడైనా సరే. సో సిఎస్ఎస్కి వచ్చేసరికి లెస్, సాస్ ఇలా వచ్చాయి. సిఎస్ఎస్ ప్లస్ జావాస్క్రిప్ట్ కలిపి అయితే బూట్స్ట్రాప్, యాంగులర్ మెటీరియల్, డబ్ల్యూ స్కూల్స్ వచ్చినాయి. అదే ఓన్లీ జావాస్క్రిప్ట్ అయితే జేక్వరీ, యాంగులర్ జేఎస్, యాంగులర్ 2.0, రియాక్ట్ జేఎస్, వీవ్ జేఎస్ ఇలా ఫ్రేమ్వర్క్స్ వచ్చాయి. ఇలా ఫ్రేమ్వర్క్స్ అనేవి మార్కెట్లోకి వచ్చాయి. అయితే ఇప్పుడు నేను ఇంకొకటి వెబ్ డిజైనింగ్ స్కోప్ చెప్తున్నా. ఇప్పుడు వరకు ఏంటంటే మీకు యాంగులర్ గురించి చెప్పా. నెక్స్ట్ నేను ఏం చెప్తున్నా అంటే మీకున్న డౌట్ ఏంటంటే మరి నేను వెబ్ డిజైనింగ్ నేర్చుకుంటే ఎందుకు నేర్చుకోవాలి, వెబ్ డిజైనింగ్ నేర్చుకుంటే నాకు కెరీర్ ఎలా ఉంటుంది, దానివల్ల బెనిఫిట్స్ ఏంటో మనకు తెలియాలనుకుంటే అసలు వెబ్ డిజైన్ యొక్క
పాపులారిటీ చూద్దాం. రైట్ నౌ వాట్ ఈస్ వెబ్ డిజైనింగ్, మార్కెట్లో వెబ్ డిజైన్ యొక్క స్కోప్ ఏంటో చూద్దాం రైట్ నౌ. సో ఇప్పుడు చూడండి, మనకు ఓవరాల్గా మనం డిస్కస్ చేసినప్పుడు, స్టార్టింగ్లో మనం డిస్కస్ చేసినప్పుడు హౌ మెనీ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ వీ హ్యావ్ అప్లికేషన్స్ లైక్ వెబ్ అప్లికేషన్స్, డెస్క్టాప్ అప్లికేషన్స్, మొబైల్ అప్లికేషన్స్. ఓకే, మనం ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయని చెప్పాను మార్కెట్లో? వెబ్, డెస్క్టాప్, మొబైల్ అప్లికేషన్స్ ఉంటాయని చెప్పాను. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఐమ్ టేకింగ్ ద టేబుల్. ఓకే, yeah. So we have things like desktop applications, we have web application and mobile applications. Web applications and mobile applications. Mobile applications. ఓకే, సో అయితే ఇప్పుడు వెబ్ డిజైనింగ్ స్కోప్ ఎలా ఉందంటే, బై యూజింగ్ వెబ్ టెక్నాలజీస్ యూ కెన్ డెవలప్ డెస్క్టాప్ అప్లికేషన్స్, యూ కెన్ డెవలప్ వెబ్ అప్లికేషన్స్, యూ కెన్ డెవలప్ మొబైల్ అప్లికేషన్స్ ఆల్సో. ఓకే, సో లైక్ నేను అన్ని రాయను, కొన్ని రాస్తాను అమ్మా. సో బికాజ్ చాలా ఉంటాయి డెస్క్టాప్ అప్లికేషన్స్కి ఫ్రేమ్వర్క్స్, జావా స్క్రిప్ట్లో చాలా చాలా ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి, బట్ అన్ని రాయను, రఫ్గా కొన్ని రాస్తా. వీ హ్యావ్ లైక్ ఎలక్ట్రాన్ జేఎస్. ఇప్పుడు లేదా ఎలక్ట్రాన్ జేఎస్, ఓకే, యూ కెన్ డెవలప్ డెస్క్టాప్ అప్లికేషన్స్. బట్ ఇంతకుముందు డెస్క్టాప్ అప్లికేషన్స్ కావాలంటే నీకు జావా స్క్రిప్ట్తో చేయలేవు. దేంతో చేయగలవు? ఇంతకుముందు డెస్క్టాప్ అప్లికేషన్స్ కావాలంటే మనకి జావాలో స్ప్రింగ్స్ అని ఉంటుంది, జావాలో స్ప్రింగ్స్ అని, ఆప్లెట్స్ అని, స్ట్రింగ్స్, ఆప్లెట్స్ అండ్ డాట్ నెట్లో వచ్చేసరికి విండోస్ ఫార్మ్స్. సో ఇలా ఉంటాయి. ఇవి నేర్చుకుంటేనే డెస్క్టాప్ అప్లికేషన్ చేయడం పాసిబుల్ లేదు ఇంతకుముందు. బట్ ఇప్పుడు నువ్వు వెబ్ డిజైనింగ్ నేర్చుకుంటే యూ కెన్ డెవలప్ ద డెస్క్టాప్ అప్లికేషన్. విచ్ వన్? ఎలక్ట్రాన్ చేసి నేర్చుకుంటే యూ కెన్ డెవలప్ డెస్క్టాప్ అప్లికేషన్. ఇలా చాలా ఉంటాయి. ఎలక్ట్రాన్ చేసి ఒకటే కాదు, మనకి ఇంకా చాలా ఉంటాయి ఫ్రేమ్వర్క్స్ డెస్క్టాప్ అప్లికేషన్స్ కోసం. అదే వెబ్ అప్లికేషన్ చేయాలంటే యూ హ్యావ్ ద ఫ్రేమ్వర్క్స్ లైక్ యాంగులర్. ఓకే, సో రియాక్ట్ జేఎస్. ఓకే, సో రియాక్ట్ జేఎస్, అదేవిధంగా వీవ్ జేఎస్. ఓకే, సో ఇంకా చాలా ఉంటాయి, ఇవే కాదు మార్కెట్లో ఇంకా చాలా ఉంటాయి. చెప్పాక 300+ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి, బట్ నేను మన ఫేమస్ అని రాస్తాను ఇక్కడ. అదే మొబైల్ అప్లికేషన్ చేయాలనుకుంటే వీ హ్యావ్ ద ఫ్రేమ్వర్క్స్ లైక్ అయానిక్. ఓకే, సో యాంగులర్కి ఎక్స్టెన్షన్ యూస్ చేయొచ్చు అయానిక్. ఇంకోటి రియాక్ట్ మొబైల్ ఉంటుంది, రియాక్ట్ మొబైల్ అండ్ ఫ్రేమ్వర్క్ ఉంటుంది. సో మొబైల్ అప్లికేషన్ యూ కెన్ డూ రియాక్ట్ మొబైల్. ఓకే, సో ఇంకా సంథింగ్ లైక్ ఫోన్ సంథింగ్ ఏదో వస్తుంది, అదొక ఫ్రేమ్వర్క్ ఉంటుంది. ఓకే, సో ఫోన్ అనే వస్తుంది, అదొక ఫ్రేమ్వర్క్ ఉంటుంది. సో ఇలా సంథింగ్ లైక్ యూ హ్యావ్ మెనీ ఫ్రేమ్వర్క్స్ ఎక్సెట్రా. ఓకే, అంటే ఇప్పుడు ఏమర్థమవుతుందంటే మనకు రియల్ టైమ్ వరల్డ్లో ఉంది 3 అప్లికేషన్స్. ఆ 3 అప్లికేషన్స్ కూడా వెబ్ డిజైనింగ్తో చేయొచ్చు. ఓకే, సో బై యూజింగ్ ఎలక్ట్రాన్ జేఎస్ యూ కెన్ డెవలప్ ద డెస్క్టాప్ అప్లికేషన్. బై యూజింగ్ యాంగులర్ అండ్ రియాక్ట్ అండ్ వీ కెన్ డెవలప్ వెబ్ అప్లికేషన్. బై యూజింగ్ అయానిక్ అండ్ రియాక్ట్ మొబైల్ యూ కెన్ యూజ్ మొబైల్ అప్లికేషన్స్. అంటే ఇప్పుడు ప్రజెంట్ నీకు ట్రెండింగ్లో ఉన్న అన్ని అప్లికేషన్స్ కూడా నువ్వు ప్యూర్ వెబ్ టెక్నాలజీస్తో తయారు చేయొచ్చు. అంటే నువ్వు డెస్క్టాప్ అప్లికేషన్స్లో కూడా HTML CSS రాయొచ్చు. సో మొబైల్ అప్లికేషన్స్లో కూడా HTML CSS రాయొచ్చు. దాంతో కూడా ఇంకొక ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే, నువ్వు వెబ్ టెక్నాలజీస్ యూస్ చేసి ఏదైతే చేసి ఉంటావో మొబైల్ అప్లికేషన్, దట్ అప్లికేషన్ ఈజ్ ద హైబ్రిడ్ అప్లికేషన్. మీన్స్ వన్ అప్లికేషన్ ఈజ్ గోయింగ్ టు రన్ ద యాపిల్ మొబైల్ అండ్ ద ఆండ్రాయిడ్ మొబైల్. అంటే అదే అప్లికేషన్ నువ్వు iOSలో రన్ చేయొచ్చు, ఆండ్రాయిడ్లో రన్ చేయొచ్చు, విండోస్ మొబైల్లో కూడా రన్ చేయొచ్చు. అలా కాకుండా నువ్వు ప్యూర్ జావా యూస్ చేసి వేస్తే నీకు ఆండ్రాయిడ్లో చేసిన అప్లికేషన్ ఆండ్రాయిడ్లోనే రన్ అవుతుంది, అదే iOSలో చేసిన అప్లికేషన్ iOSలో రన్ అవుతుంది. దీంట్లో రన్ అయింది దాంట్లో రన్ కాదు కదా. సో బట్ ఈవి టెక్నాలజీస్ కనుక మనం యూస్ చేస్తే
ఒకటే వెబ్సైట్ వెబ్సైట్గా వర్క్ అవుతుంది, అదే యాప్గా వర్క్ అవుతుంది, అదే ఆండ్రాయిడ్ యాప్గా వర్క్ అవుతుంది, అదే విండోస్ యాప్గా కూడా వర్క్ అవుతుంది అనమాట. ఆ ఫ్లెక్సిబిలిటీ ఈ హైబ్రిడ్ యాప్స్కి ఉంటుందన్నమాట. అంత అంత ఫేమస్ అన్నట్టు. ప్రజెంట్ రియల్ టైంలో అందరూ కూడా వీటితోనే చేయించుకుంటున్నారు. ఓకే, అయానిక్ అండ్ యాంగులర్ కాంబినేషన్లోనే ఒకేసారి వెబ్ అప్లికేషన్ వచ్చేలాగా, ఒకేసారి వెబ్సైట్ వచ్చేలాగా చేయించుకుంటున్నారు అనమాట. ఓకే, సో అయితే బ్యాక్ ఎండ్ వచ్చేసరికి మనకి స్ప్రింగ్ యూస్ చేస్తున్నారు. ఓకే, సో కానీ నీకు కావాలి అనుకుంటే బై యూజింగ్ వెబ్ టెక్నాలజీస్ యూ కెన్ డెవలప్ ద టోటల్ అప్లికేషన్. టోటల్ అప్లికేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఇవన్నీ ఉండాలి. ఫ్రంట్ ఎండ్ ఉండాలి, బ్యాక్ ఎండ్ ఉండాలి, అప్పుడే అది టోటల్గా అప్లికేషన్ అవుతుంది. అయితే ఈ బ్యాక్ ఎండ్తో సంబంధం లేకుండా, ఈ జావా కానీ .NET కానీ PHP కానీ ఏదీ లేకుండా ఐ కెన్ డెవలప్ ప్యూర్ టోటల్ వెబ్సైట్ బై యూజింగ్ వెబ్ టెక్నాలజీస్. దానికి మనకి మార్కెట్లోకి వచ్చి బాగా ఫేమస్ అయింది ఏంటంటే మెయిన్ స్టాక్ అంటాం. దాన్ని ఏమంటాం మనం? మెయిన్ స్టాక్. MEAN మెయిన్ స్టాక్ అంటాం. సో మెయిన్ స్టాక్ మీన్స్ ఫస్ట్ డేటాబేస్ MongoDB. MongoDB is the database. MongoDB. E means Express.js. EXPRESS. Express.js. Express.js. And A means Angular.js or Angular. ఓకే, N మీన్స్ Node.js ఆర్ Node.js అనే సర్వర్ అది. ఓకే, మన ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి కావాల్సింది ఏంటి? డేటాబేస్ కావాలి. ఈ సర్వర్ మనకు కావాల్సింది చూద్దాం. మీకు సార్ డయాగ్రామ్లో చూడండి. ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి మనకు కావాల్సింది ఏంటి? వీ నీడ్ HTML CSS హియర్. వీ నీడ్ సంబడి టు హ్యాండిల్ ద రిక్వెస్ట్ హియర్. వీ నీడ్ సమ్ డేటాబేస్. ఇదే కదా మనకు కావాలి. వాటి గురించి మన టెక్నాలజీస్ కూడా మనం రాసాం. వాటికి కావాల్సిన టెక్నాలజీస్ కూడా మనం ఇక్కడ రాసాం చూడండి. అంటే నాకు దిస్ ఈజ్ ఫ్రంట్ ఎండ్, దిస్ ఈజ్ బ్యాక్ ఎండ్, దిస్ ఈజ్ ప్యూర్ ఫ్రంట్ ఎండ్, దిస్ ఈజ్ ప్యూర్ బ్యాక్ ఎండ్, దిస్ ఈజ్ SQL. ఓకే, ఈ మూడు కూడా ఇవన్నీ కూడా ఇక్కడ కవర్ అవుతున్నాయి చూడండి. ప్యూర్ జావా స్క్రిప్ట్తో ఐఎమ్ గెటింగ్ ఆల్ హియర్. డేటాబేస్ MongoDB, సర్వ్లెట్ బదులు Express.js. జావా అని రాసే కదా ఇక్కడ, జావా సర్వ్లెట్ JS. వీటి బదులు ఐ కెన్ యూజ్ వాట్? Express.js. అంటే డేటాబేస్తో డైరెక్ట్ కమ్యూనికేట్ అయిపోద్ది. అదేవిధంగా ప్యూర్ ఫ్రంట్ ఎండ్ పర్పస్ వాట్ ఐమ్ గోయింగ్ టు యూజ్? Angular.js. వీటన్నిటిని రన్ చేయడం కోసం సర్వర్ కావాలి కదా నీకు, Tomcat. దాని బదులు ఏంటి ఇక్కడ? Node.js. అంటే ప్యూర్ జావా స్క్రిప్ట్ ఒకటే నేర్చుకుంటే నువ్వు ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ మొత్తం కూడా జావా స్క్రిప్ట్ యూస్ డెవలప్ చేయొచ్చు. నువ్వు ఏ జావా డెవలపర్ మీద కానీ .NET డెవలపర్ మీద ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా బై యూజింగ్ వెబ్ టెక్నాలజీ యూ కెన్ డెవలప్ ప్యూర్ అప్లికేషన్. టోటల్ అప్లికేషన్ మొత్తాన్ని నువ్వు డెవలప్ చేయొచ్చు బై యూజింగ్ వెబ్ టెక్నాలజీస్. ఓకే, సో మెయిన్ స్టాక్తో పాటు మనకి ఇంకా మార్కెట్లోకి ఏమొచ్చాయంటే MERN కూడా వచ్చింది. MERN వచ్చేసరికి MongoDB ఈజ్ కామన్. సో MongoDB is common. Express.js is also the common. So R means React.js వస్తుంది. ఓకే, సో కింద Node.js కామన్ వస్తుంది. Node.js is the common. ఓకే, దాన్ని ఏమంటే మెర్న్ అంటాం. మెర్న్ ఈ ఫార్మెట్లో కూడా అప్లికేషన్ డెవలప్ చేయొచ్చు. అంటే ఈ 4 యూస్ చేస్తే టోటల్ అప్లికేషన్ అయిపోద్ది. ఈ 4 యూస్ చేసినా టోటల్ అప్లికేషన్ అయిపోద్ది. అదేవిధంగా మార్కెట్లో ఇంకొక అప్లికేషన్ ఏముందంటే Vue.js మీద కూడా ఉన్నాయి. Vue.js దాన్ని ఏమంటాం అంటే MEVN అంటాం. సో ఇక React.js బదులు ఏమొస్తుంది? Vue.js వస్తుంది. Vue.js కనుక నేర్చుకుంటే మనం టోటల్ అప్లికేషన్ తయారు చేయొచ్చు. అంటే ఒక బ్యాక్ ఎండ్ వాడితో సంబంధం లేకుండా ఓన్లీ ఫ్రంట్ ఎండ్ పర్సన్ కెన్ డూ ఎనీథింగ్. ఫ్రంట్ ఎండ్ పర్సన్ కెన్ డెవలప్ ద వెబ్ అప్లికేషన్ టోటల్లీ. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కెన్ డెవలప్ ద మొబైల్ అప్లికేషన్, కెన్ డెవలప్ ద డెస్క్టాప్ అప్లికేషన్ ఆల్సో. అండ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కెన్ డెవలప్ ద total full stack application also without any help of the backend person. ఓకే, సో ఇన్ని ఫ్లెక్సిబిలిటీస్, ఇంత అడ్వాన్స్డ్ థింగ్ అనేది మనకి మార్కెట్లోకి ఈ వెబ్ డిజైనింగ్లో మార్కెట్లోకి వచ్చింది. ఏ లాంగ్వేజ్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాసి వెబ్సైట్ డెవలప్ చేసినా సరే వితౌట్ HTML CSS ఇట్స్ నాట్ పాసిబుల్ టు డెవలప్ ద వెబ్ అప్లికేషన్. అసలు HTML CSS జావాస్క్రిప్ట్ లేకపోతే వెబ్ లేనట్టే. ఆ 3 లేకుండా వెబ్ అనేది ఉండదు. కాబట్టి నువ్వు జావాలో బ్యాక్ ఎండ్ మేబీ మారొచ్చు. జావా వద్దనుకుని .NET పెట్టుకోవచ్చు, కానీ ఫ్రంట్ ఎండ్ యూ కాంట్ చేంజ్ దెమ్. HTML తీసి ఇంకేం పెట్టలేవు కదా. సో బట్ బ్యాక్ ఎండ్ కావాలనుకుంటే జావా బదులు .NET పెట్టుకోవచ్చు, .NET బదులు PHP ఇంకోటి పెట్టుకోవచ్చు. బట్ ఫ్రంట్ ఎండ్ మాత్రం HTML CSS జావాస్క్రిప్ట్ లేకుండా యూ కాంట్ మూవ్. నువ్వు ఏది కూడా చేయలేవు. కాబట్టి సో ప్రతి దానికి కామన్. అదేవిధంగా
ప్రతి అప్లికేషన్ దీంట్లో చేసుకోవచ్చు, అదేవిధంగా ఫుల్ అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే రియల్ టైంలో ఇలా చేస్తే ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ అంటే జావా స్క్రిప్ట్ ఏంటంటే ఇట్స్ గోయింగ్ టు లోడ్ ఆన్ ద బ్రౌజర్లో లోడ్ అవుతుంది కాబట్టి సో హ్యాకింగ్కి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి రిస్క్ చేయరు, వాడతారు మెయిన్ స్టాక్ యూస్ చేసి అప్లికేషన్ మొత్తం చేయొచ్చు. బట్ దీనివల్ల ఏంటంటే కొంత రిస్క్ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా తక్కువ మంది చేస్తారు ఇట్లా. బట్ ఎక్కువ మెజారిటీ పీపుల్ అయితే ఫ్రంట్ ఎండ్ వచ్చేసరికి ప్యూర్ యాంగ్లర్ కానీ రియాక్ట్ కానీ తీసుకుంటారు, బ్యాక్ ఎండ్ వచ్చేసరికి ప్యూర్ స్ప్రింగ్కి వెళ్ళిపోతారు, జావాకి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇట్స్ ప్రొవైడ్ హై సెక్యూరిటీ కాబట్టి. సో సెక్యూరిటీ రిలేటెడ్ కొన్ని రిస్కులు చేయకూడదు కాబట్టి అందరూ వాడరు. బట్ నువ్వు వాడాలనుకుంటే మాత్రం వీ హ్యావ్ ఆల్ ఆప్షన్స్ హియర్. ఇక్కడే నువ్వు మొత్తం చేసేసుకోవచ్చు, బ్యాక్ ఎండ్తో సంబంధం లేకుండా మొత్తం ఇక్కడే చేసేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ వెబ్ డిజైనింగ్. సో మీకు కావాలంటే ఆ కాంబినేషన్ పిక్చర్స్ కూడా కొన్ని చూపిస్తాను. ఐ థింక్ ఐ హ్యావ్ దెమ్. ఓకే, దిస్ ఈజ్ మీన్, MEAN, మీన్, ద ఫోటో. Yeah, MongoDB database, Express.js backend C, backend framework, and AngularJS front-end framework, and this is a server. This is a server you have. This is the main. This is MERN. So ఇది ఒకటి మిడిల్ ఒకటే మారుతుంది. సో MongoDB, Express.js, ఇక్కడ నీకు React.js వస్తుంది. దిస్ ఈజ్ Node.js as it is సర్వర్. సో అదేవిధంగా MERN. సో MongoDB కామన్, Express.js కామన్, మిడిల్ ఏమొస్తుంది నీకు Weave.js వస్తుంది. సో లాస్ట్లో Node.js ఈజ్ ఆల్సో కామన్, టోటల్ అప్లికేషన్ డెవలప్ చేసుకోవడం కోసం అనమాట. సో కానీ రియల్ టైంలో ఏంటంటే ఇలా ఈ ఫార్మేట్ అప్లికేషన్ డెవలప్ చేయడం రిస్క్ అవుతుందని చెప్పి కొంతమంది ఆ మూమెంట్ వైపు కొంతమందే పోతారు, ఎక్కువ మంది ఆ మూమెంట్ వైపు పోరు. రీజన్ ఏంటంటే సో ఫ్రంట్ ఎండ్ అంతా కూడా నీకు బ్రౌజర్ HTML చేసి జావాస్క్రిప్ట్ మొత్తం కూడా నీకు బ్రౌజర్ లోడ్ అవుతుంది. ఇక్కడ లోడ్ అవుతుంది కాబట్టి హ్యాకింగ్ ఛాన్సెస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి రిస్క్ ఎవరు చేయమాట, కంపల్సరీ బ్యాక్ ఎండ్ అనేది పెట్టుకుంటారు. బ్యాక్ ఎండ్ జావాను .NET ఏదో ఒకటి పెట్టుకుంటారు అనమాట బ్యాక్ ఎండ్ వచ్చేసరికి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ థింగ్. ఓకే, సో అయితే ఇప్పుడు వచ్చేసరికి నేను డిస్కస్ చేయబోయేది ఏంటంటే మన కోర్స్ గురించి డిస్కస్ చేస్తున్నా. ఇప్పుడు అన్నీ నేర్చుకోవాలంటే పాసిబుల్ కాదు. ఇట్స్ నాట్ పాసిబుల్ టు లెర్న్ ఎవ్రీథింగ్. ఇప్పుడు నేను డిస్కస్ చేసిన మొత్తం నేర్చుకుంటే పాసిబుల్ కాదు కదా. మరి ఏం నేర్చుకుంటే సేఫ్ అవుతాం అంటే ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను AngularJS నేర్చుకోవాలనుకుంటే 2010 నుంచి కనుక నువ్వు ఎక్స్పీరియన్స్ పెట్టాలనుకుంటే ఇఫ్ యూ వాంట్ పుట్ ద ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ద 2010 ఇట్ సెల్ఫ్ you have to put the AngularJS also in your resume. But if you want to put the experience 3+ or 4+, 3+ and 4+ అంటే మీనింగ్ ఏంటి? ఇది 2016 నుంచి కనుక ఎక్స్పీరియన్స్ పెట్టాలనుకుంటే యాంగులర్ ఈజ్ ఎనఫ్. యాంగులర్ ఒకటే నేర్చుకుంటే చాలు. ఎందుకంటే ఇది 2016 రిలీజ్ అయింది కాబట్టి నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏం చెప్పుకోవచ్చు, ఐ డోంట్ నో AngularJS, ఐ నో ఓన్లీ యాంగులర్ బికాస్ ఐ స్టార్టెడ్ మై కెరీర్ అట్ 2016. నేను స్టార్ట్ చేసినప్పుడే ఫస్ట్ నా ప్రాజెక్ట్లోనే యాంగులర్ ఉంది, డైరెక్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేశాను. సో AngularJS నేను నేర్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పొచ్చు. సో అయితే AngularJS ఈజ్ సపరేట్ ఫ్రేమ్వర్క్. దీని కథ వేరు, దీని తతంగం వేరు, ఇది పాతది. దీని తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చింది కూడా మళ్ళీ అది ఫ్రెష్ థింగ్. మరి AngularJS నేర్చుకుంటే Angular 2 వచ్చినట్టు కంటే కాదు. AngularJS నేర్చుకుంటే AngularJS వచ్చినట్టు, Angular 2.0 వచ్చినట్టు కాదు. Angular 2.0 నేర్చుకుంటే AngularJS వచ్చినట్టు అంటే కాదు. Angular 2.0 నేర్చుకుంటే Angular 2.0, Angular 4.0 వచ్చినట్టు, 5.0 వచ్చినట్టు, 6.0 వచ్చినట్టు, 7, 8, 9 ఇవన్నీ వచ్చినట్టు అవుతాయి తప్పితే AngularJS వచ్చినట్టు కాదు. అంటే ఇది వేరు, ఇది వేరు అని మీనింగ్ అనమాట. ఇది డిఫరెంట్, అది డిఫరెంట్. కాబట్టి పేరు ఒకటైతే కామన్ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో వాడేది ప్యూర్ జావాస్క్రిప్ట్, దీంట్లో వాడేది ప్యూర్ టైప్ స్క్రిప్ట్ వస్తుంది అనమాట. బట్ నువ్వు 2.0 నేర్చుకుని 9.0 నేర్చుకున్నట్టు. ఎందుకంటే వెర్షన్కి చిన్న చేంజెస్ ఉంటాయి తప్పితే ఇందులో పెద్ద డిఫరెన్సెస్ ఏమి ఉండవు అనమాట. ఒక వెర్షన్ నేర్చుకుంటే మిగతా వెర్షన్స్ కూడా వచ్చినట్టు లెక్క అనమాట. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ యాంగులర్. అయితే మీకు ఓన్లీ యాంగులర్ ఒకటి నేను టీచ్ చేయలేను కాబట్టి, యాంగులర్ ఒక దాని మీద మీకు టోటల్ కోర్స్ తీసుకోపోలేను కాబట్టి మీకు వచ్చే సిలబస్ ఏమొస్తుందంటే HTML, CSS, ఓకే, HTML, CSS, తర్వాత జావాస్క్రిప్ట్, తర్వాత టైప్ స్క్రిప్ట్, సో తర్వాత SAS, తర్వాత యాంగులర్. దిస్ టోటల్ సిలబస్, దిస్ యాంగులర్ అండ్ SASతో పాటు బూట్ స్ట్రాప్. ఓకే, సో దీస్ ఆర్ ద థింగ్స్ యూఆర్ గోయింగ్ టు కవర్. ఇప్పుడు ప్రజెంట్ మీరు నేర్చుకున్న కోర్స్ యొక్క సిలబస్ ఇది. ప్రజెంట్ మీరు ఏదైతే డెమో వింటున్నారో ఆ డెమో యొక్క కోర్సు సిలబస్ ఇది. ఈ సిలబస్ మనం కవర్ చేస్తాం.
ఓకే. అయితే సిలబస్ ఆర్డర్ అయితే ఇది కాదు. ఆర్డర్ వచ్చేసరికి మీకు ఇలా వస్తుంది. ఆర్డర్ వచ్చేసరికి మీకు ఇలా వస్తుంది. ఇక్కడ రాస్తాం. అంటే మనం ఏ ఆర్డర్‌లో కోర్స్ నేర్చుకుంటామంటే, సో ఫస్ట్ హెచ్‌టీఎంఎల్ యూ ఆర్ గోయింగ్ టు కంప్లీట్. ఓకే. ఆఫ్టర్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు డిస్కస్. ఎందుకంటే మనం మెయిన్ ఫోకస్ యాంగులర్ కాబట్టి ఆఫ్టర్ హెచ్‌టీఎంఎల్ జావాస్క్రిప్ట్ డిస్కస్ చేస్తాం. సో జావాస్క్రిప్ట్ డిస్కస్ చేస్తాం. జావాస్క్రిప్ట్ తర్వాత టైప్‌స్క్రిప్ట్ డిస్కస్ చేస్తాం. టైప్ స్క్రిప్ట్ తర్వాత యాంగులర్ డిస్కస్ చేస్తాం. యాంగులర్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి యాంగులర్ 9.0 డిస్కస్ చేస్తాం. యాంగులర్ 9.0 కంప్లీట్ అయిన తర్వాత దెన్ విల్ డిస్కస్ సిఎస్ఎస్ ఇన్ డెప్త్ ఉంటుంది. సిఎస్ఎస్ నీకు యానిమేషన్స్ అన్నీ వస్తాయి, మీడియా క్వరీస్ అన్నీ వస్తాయి. సో సిఎస్ఎస్ అయిన తర్వాత బూట్స్ట్రాప్ అయిన తర్వాత నీకు సాస్. దిస్ ఆర్డర్, ఈ ఆర్డర్లో వస్తుంది. హెచ్టీఎంఎల్, జావాస్క్రిప్ట్, టైప్స్క్రిప్ట్, తర్వాత యాంగులర్ విల్ టేక్ మోర్ టైం. ఓకే. ఆఫ్టర్ యాంగులర్, సిఎస్ఎస్ అండ్ బూట్స్ట్రాప్, సాస్. ఇవి నీకు 15 డేస్లో అయిపోతాయి, 2 వీక్స్లో అయిపోతాయి. సో ఇవి వచ్చేసరికి నీకు 10 డేస్ పడతాయి. ఈ 3 కూడా 10 డేస్ పడతాయి. యాంగులర్ వచ్చేసరికి రిమైనింగ్ టైం పట్టింది ఒక 200, ప్యూర్గా ఒక 1.5 మంత్ పట్టింది. 1 మంత్ అండ్ 1.75 మంత్ పట్టింది. అంటే 1.5 మంత్ పైనే పట్టింది యాంగులర్ ఒకటే వచ్చి. ఓకే. బట్ ఇవన్నీ కాంబినేషన్ ఉంటాయి, ఏది కూడా అలా ఉండదు. హెచ్టీఎంఎల్ నేర్చుకుంటే దాని ఎక్స్టెన్షన్ జావాస్క్రిప్ట్ ఇవన్నీ కలిపే వస్తాయి. ఇవన్నీ కూడా కలిపి ఒక యాంగులర్ అప్లికేషన్ నేర్చుకుంటాం అనమాట. దిస్ ఈజ్ అ ఆర్డర్, సిలబస్ ఆర్డర్. దిస్ ఇస్ సిలబస్ ఆర్డర్ యూఆర్ గోయింగ్ టు డిస్కస్. ఈ సిలబస్ ఆర్డర్ ఇది. ఓకే. సో అయితే నెక్స్ట్ నీ క్వశ్చన్ ఏంటంటే, ఇది నేర్చుకుంటే నాకు యూజ్ ఉందా లేదా? దట్ ఈస్ యువర్ క్వశ్చన్. నెక్స్ట్ నీ క్వశ్చన్ ఏంటంటే, ఇది నేర్చుకుంటే యూజ్ ఉందా లేదా నీ క్వశ్చన్. సో దీనికి సింపుల్ ఏం లేదు, నేను కొత్తగా మీకు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ గో టు నౌకరీ డైరెక్ట్లీ. నౌకరీ వెబ్సైట్ ఓపెన్ చేయండి. మీకు తెలుసు కదా, మీకు జాబ్స్ కావాలంటే ఎక్కడ అప్లై చేస్తారు? నౌకరీలోనే కదా జాబ్స్ అన్ని మీరు అప్లై చేస్తారు. గో టు నౌకరీ ఆర్ మానిస్టర్, ఎనీ వెబ్సైట్ యూ కెన్ గో డైరెక్ట్లీ. Okay, so go to home page. You can just take the location, which location you want to work. Just take the location. I'm just taking the location of the Hyderabad and Secunderabad. Okay, and type your technology. Type your technology Angular. Then click enter. Now you can see here the openings what you have in the Hyderabad on the Angular. Okay, we have number of openings, 2227 openings are there. Okay, so 11 days ago they posted this one. So which one? Senior UI developer with Angular, means HTML CSS developer Angular తో పాటు. Okay, so all are Angular, Bootstrap C, Angular plus Bootstrap plus mobile. So mobile means Ionic వస్తుంది, Ionic లేదు మనకి సిలబస్లో. ఓకే, సో సీనియర్ Angular developer. సో ఫర్ జావా ఫుల్ స్టాక్ డెవలపర్ మీన్స్ దే షుడ్ నీడ్ ద స్ప్రింగ్ బూట్ ప్లస్ సి. నేను చెప్పే కదా, ప్రజెంట్ రియల్ టైంలో ఒక అప్లికేషన్ చేస్తున్నంటే ఫ్రంట్ అండ్ యాంగులర్, బ్యాక్ అండ్ ఏమొస్తుంది? స్ప్రింగ్ బూట్. సి దే నీడ్ దిస్ డెవలపర్, యాంగులర్ ప్లస్ స్ప్రింగ్ బూట్ డెవలపర్. ఓకే, సో యా, సో ఇంకా సో ఫుల్ స్టాక్ డెవలపర్. ఓకే, సో మీన్స్ కోర్ జావా అండ్ యాంగులర్ చేసి ఇది కాదు. సిసి యాంగులర్ 467 యాంగులర్ ఫ్రేమ్వర్క్ వచ్చిన వాళ్ళు కావాలి. సో యాంగులర్ ఎవ్రీథింగ్ ఈజ్ యాంగులర్. ఓకే, పోనీ ఎప్పుడు పోస్ట్ డేట్ కూడా చూడండి, 11 days ago, 4 days ago. ఓకే, సో 9 days ago, 3 days ago, సో few hours ago ఇందాక పేస్ట్ చేశారు ఇది. few hours ago, 11 days ago, 5 days ago, 4 days ago, 14 days ago. ఓకే, సో 11 days ago, 9 days ago. ఓకే, జస్ట్ నౌ ఇప్పుడే పోస్ట్ చేశారు వీళ్ళు యాంగులర్ గురించి. జస్ట్ నౌ 1 day ago, 30 days ago, 3 days ago. అంటే మనం ఎప్పుడు పోస్ట్ చేసిన డేట్ని బట్టి రాదు, ఒక డేట్ని బట్టి ఏమైనా ఫిల్టర్ ఇచ్చారో చూద్దాం. యా, షార్ట్ బై డేట్. Yeah, now see just now how many posted? Just now, not today, just now, few hours ago, just now, lot of things are posted on the Angular, lot of requirements. ఈ ఒక్క రోజుకే ఇన్ని వచ్చినాయి రిక్వైర్మెంట్స్. సో మీన్స్ మనకి నౌకరీలో కూడా ఏంటంటే 2 ways ఉంటాయి మా. ఒకటి ఏంటంటే వాడికి ఏమైనా కావాలంటే వాడు పోస్ట్ చేస్తాడు, ఎవరైనా కావాలనుకుంటే దాన్ని ఓపెన్ చేసి అప్లై చేసుకుంటాడు. దాన్ని ఓపెన్ చేసి అప్లై, లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ దే వాంట్ యాంగులర్ స్ప్రింగ్ బూట్ డెవలపర్. ఓకే, సో ఓకే, ఈరోజు కాబట్టి ప్యూర్ యాంగులర్ రావట్లేదు. విల్ పుట్ ద రిలవెంట్, టుడే కాకుండా రిలవెంట్ పెడదాము. యా, సో లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఓపెన్ చేద్దాం, యాంగులర్ ఏ డెవలపర్, ఓపెన్ ఇట్. ఇక్కడ నీకు ఏమిస్తా అంటే అప్లై నవ్ అని ఇస్తాడు. ఇక్కడ నీకు ఆప్షన్ ఏమిస్తా అంటే అప్లై అని ఇస్తాడు. నువ్వు అప్లై చేస్తే లాగిన్ చేసి అప్లై చేస్తే నీ రెజ్యూమే వాడికి ఈమెయిల్కి వెళ్ళిపోతుంది. వాడు చూసి దాన్ని ఓకే అనుకుంటే నీకు కాల్ చేస్తాడు. అదొక వే ఉంటుంది.
ఇంకొక వే ఏముంటుందంటే పెద్ద పెద్ద కంపెనీస్ ఇలా పెట్టరు. పెద్ద పెద్ద కంపెనీస్ ఏం చేస్తారంటే ఇక్కడ నీకు ఎంప్లాయర్ అకౌంట్ ఉంటుంది. జాబ్ సీకర్ అండ్ జాబ్ రిక్రూటర్ అని ఉంటుంది. రిక్రూటర్ అకౌంట్ ఉంటుంది. ఆ రిక్రూటర్ అకౌంట్లోకి వెళ్ళి డైరెక్ట్గా లాగిన్ అయ్యి వాడు నీ రిజిస్టర్ అయిన ప్రొఫైల్స్లో నుంచి యాంగులర్కి ఏం ప్రొఫైల్స్ ఉన్నాయో వాడు మొత్తం షార్ట్ లిస్ట్ చేసుకొని వాడంతటా వాడు కాల్స్ చేసుకుంటాడు. హెచ్ఆర్తో కాల్స్ చేపించి ఇంటర్వ్యూ పిలుచుకుంటాడు అనమాట. ఓకే. సో అదేవిధంగా నీకు ఎంత ఎక్స్పీరియన్స్ పెడితే ఎంత వస్తుందో కూడా చూడండి ఒకసారి. యాంగులర్ మీద ఎక్స్పీరియన్స్ కూడా ఎంత అడుగుతున్నాడు. దే ఆర్ లైక్ 6 to 8 years ఎక్స్పీరియన్స్ దే వాంట్. అంటే 6 to 8 years యాంగులర్ మీద పెట్టలేం కదా, ఎందుకంటే అది వచ్చిందే 2016లో. కాబట్టి యూ కెన్ పుట్ 3+ ఇన్ యాంగులర్ అండ్ రిమైనింగ్ ఎక్స్పీరియన్స్ యూ కెన్ పుట్ ఆన్ ద HTML CSS JavaScript. అంటే ఏం చెప్పుకోవచ్చు, ఐ స్టార్టెడ్ మై కెరీర్ ఎట్ ద HTML CSS JavaScript యాజ్ UI డెవలపర్. దెన్ ఐ కన్వర్టెడ్ యాజ్ ఏ యాంగులర్ డెవలపర్ ఫ్రమ్ సో అండ్ సో టైమ్ సో అండ్ సో ప్రాజెక్ట్ అని ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చు మనం. ఓకే. సో 4 to 6 years ఎక్స్పీరియన్స్, 6 to 8 years ఎక్స్పీరియన్స్. ఓకే. సో ఫ్రెషర్స్ కూడా ఉంటాయి. సో అవి నాకు కాల్స్ కూడా వచ్చేసి 1 to 3 years అంటే ఫ్రెషర్స్, 0 to పెట్టరు. 1 to 3 years అంటే ఏంటంటే మినిమం వస్తే చాలని చెప్పి. ఓకే. సో 1 year ఎక్స్పీరియన్స్ వాళ్ళకు కూడా ఉంటుంది. ఫ్రెషర్స్ ఆల్సో హ్యాస్ ద ఓపెనింగ్స్. ఓకే. సో కాకపోతే ఇందులో చూసుకోవాలి మనం. ఓకే. సో వాళ్ళు 3 years అని ఎందుకు పెడతారంటే ఫ్రెషర్స్కి మేబీ ఏం రాదేమో అని చెప్పి వాళ్ళు పెడతారు. కాబట్టి బట్ మీ సబ్జెక్ట్ కనుక వస్తే దే విల్ టేక్ ద ఫ్రెషర్స్ ఆల్సో. సో బికాజ్ పర్సనల్లీ ఐ గాట్ ద మెయిల్స్ ఫ్రమ్ ద కంపెనీస్. కొన్ని కంపెనీస్ నుంచి నాకు ఫ్రెషర్ అయినా పర్లేదు అండ్ ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా పర్లేదు. ఓకే. సో ఫ్రెషర్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా పర్లేదు, మాకు యాంగులర్ మీద రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఎవరైనా ఉంటే పంపించండి అని చెప్పి డైరెక్ట్గా అడిగారు అనమాట. జస్ట్ యాంగులర్ వస్తే చాలు మాకు పంపించండి అని చెప్పి కూడా మనకి ఇంతకుముందు మెయిల్స్ వచ్చాయి, కాల్స్ వచ్చాయి కూడా. ఓకే. ఎందుకంటే మనం యాంగులర్ టీచ్ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు తెలుసుకొని చేశారు. దే డిడ్. అది మెయిల్స్ ఎక్కడ ఉంటాయి, మేబీ ఓల్డ్ అండ్ పాత మెయిల్స్లోకి వెళ్ళిపోయి ఉంటాయి అవి. యా. సో మనకి ఏంటంటే జాబ్కి ఉన్న ప్లాట్ఫామ్స్ ఏంటంటే చాలా చిన్న కంపెనీస్ వచ్చేసరికి. ఓకే. సో యా, చాలా చిన్న కంపెనీస్ వచ్చేసరికి వాళ్ళు నౌకరీలో పోస్ట్ చేసుకోవద్దు అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా లింక్డ్ఇన్లో పెట్టుకుంటారు రిక్వైర్మెంట్స్. నాకు ఇలా 3 members కావాలి, 2 members కావాలి. 1-2 membersకి వాడు నౌకరీలో పెట్టలేడు కదా, 1-2 members కానీ లింక్డ్ఇన్లో పోస్ట్ చేసుకుంటాడు. సో ఒకవేళ కనుక వాడికి రిక్వైర్మెంట్ ఒక 30 మంది అలా ఉంటే వాడు ఇలా పోస్ట్ చేసుకుంటాడు. ఎలా నౌకరీలో ఇలా అప్లై చేసుకొని పోస్ట్ చేసుకుంటాడు. ఒకవేళ రిక్వైర్మెంట్ కానీ వాడికి మోర్ దాన్ 50 ఇలా ఎక్కువ రిక్వైర్మెంట్స్ ఎక్కువ ప్లేసెస్లో ఉంటే వాడు రిక్రూటర్ అకౌంట్ నుంచి డీటెయిల్స్ తీసుకుని ఇచ్చేస్తాడు అనమాట. ఓకే. సో దీన్ని బట్టి నీకు ఏమర్థమైందంటే ఓపెనింగ్స్ ఆర్ దేర్, అవి నీకు కనిపిస్తున్నాయి, కళ్ళకి కనిపిస్తున్నాయి. కాబట్టి నీకు మిగిలిపోయింది ఏంటి, ఓపెనింగ్స్ ఉన్నాయంటే నీకు మీనింగ్ ఏంటి, మిగిలిపోయింది ఏంటి. సో దెన్ యూ హ్యావ్ టు అప్లై ఆర్ యూ హ్యావ్ టు మేక్ రెడీ యువర్ రెజ్యూమే. ఇప్పుడు ఎలా అయితే ఇక్కడ నాకు ఫిల్టర్ ఇచ్చాడు, ఇటు రిలవెంట్ టైం, అది రిలవెంట్ అని ఇచ్చాడు, ఇంకోటి ఏమి ఇచ్చాడు, డేట్ అని ఇచ్చాడు. వాడికి కూడా ఇదే ఇస్తాడు వాడు. ఏమని, రిలవెంట్ రెజ్యూమేస్ చూపించు, డేట్ వైజ్ రెజ్యూమేస్ చూపించండి. రీసెంట్ రెజ్యూమ్ ఎవడైతే అప్డేట్ చేస్తుంటాడో వాడి రెజ్యూమే పైన వస్తుంది. కాబట్టి మనకు అందుకే చెప్తుంటారు జనరల్గా, నౌకరీలో రెజ్యూమే పెట్టిన తర్వాత నువ్వు పెట్టి వదిలేస్తే నీకు ఓపెనింగ్స్ రావు, రోజు నువ్వు దాన్ని అప్డేట్ చేస్తూ ఉండాలి, రోజు దాన్ని కదిలిస్తూ ఉండాలి, అప్పుడు మాత్రమే నీకు ఓపెనింగ్స్ అనేవి పడుతూ ఉంటాయని చెప్పి చెప్తారు. అంటే మీనింగ్ ఏంటి, వాళ్ళు రిక్రూటర్స్ ఇలా చూసుకుంటారు, రీసెంట్గా ఏం ఎవరు మాడిఫై వాడి రెజ్యూమే చూసుకుంటాడు, అంటే ఎవడు యాక్టివ్గా ఉన్నాడో వాడిని చూసుకుంటారు అనమాట. సో ఇలా మీరు నౌకరీలో అప్డేట్ చేసి ఇచ్చేస్తే మీకు పక్కా కాల్స్ వస్తాయి. సో ఓపెన్ చెప్పాలంటే మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ రాజు అనే ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళ సిస్టర్ వచ్చేసరికి లాక్డౌన్లోనే షీ అప్లై ఫర్ ద జాబ్, లాక్డౌన్లోనే షీ గాట్ ద ఇంటర్వ్యూ కాల్, షీ క్లియర్ ద ఇంటర్వ్యూ ఇన్ లాక్డౌన్ ఇట్ సెల్ఫ్. అంటే ఆన్లైన్లో ఇంటర్వ్యూ క్లియర్ చేసింది, జాబ్ కూడా ఆన్లైన్లోనే అసైన్ చేశారు, సో జాయినింగ్ కూడా ఇచ్చారు. షీ ఈజ్ వర్కింగ్. ఓకే. 1 month నుంచి షీ ఈజ్ వర్కింగ్ ఆన్ ద యాంగులర్ రైట్ నౌ. ఓకే. సో యాంగులర్ మీద ఇప్పుడు వర్క్ చేస్తుంటాను ఆల్రెడీ. ఓకే. సో ఇలా మీకు ఓపెనింగ్స్ ఇలా ఉన్నాయి. సో మీకు లాక్డౌన్ ఎఫెక్ట్ ఏం లేదు ఇక్కడ, లాక్డౌన్ ఉన్నా సరే స్టిల్ ఈ రోజు కూడా కొన్ని ఓపెనింగ్స్ పడ్డాయి చూడండి. ఓకే. మీరు ఆన్లైన్లోనే వర్క్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే మీరు చేయాల్సింది కాస్త ఏంటంటే ఒక 3+ years ఎక్స్పీరియన్స్ పర్సన్ 3 yearsలో చేసిన వర్క్ ఇప్పుడు మీరు 2.5 months 3 monthsలో నేర్చుకోగలగాలి. అంత డెప్త్ మీరు నేర్చుకోగలగాలి. బట్ నేనైతే అంత స్టఫ్ ఇస్తాను, ఐ విల్ గివ్ దట్ మచ్ స్టఫ్, అంత స్టఫ్ నేను ఇస్తాను. బట్ ఓన్లీ మీరు చేయగలిగింది అంటే ప్రాక్టీస్. చాలా ఎంత ప్రాక్టీస్ ఉంటే అంత పర్ఫెక్షన్ మా, వెరీ సింపుల్.
సో నేను చెప్పేది నేను యాంగులర్ మీకు టీచ్ చేసేది ఒక 30% అనుకుంటే, మీరు ప్రాక్టీస్ చేసి మీరు నేర్చుకునేది కాదు. నేను చెప్పింది ప్రాక్టీస్ చేస్తే చాలు మీరు. మీరు కొత్తగా మళ్ళీ గూగుల్‌లోకెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక 2, 3 కొత్త కాన్సెప్ట్‌లు ఏమైనా మీరు కావాలనుకుని నేర్చుకోవచ్చు కానీ, బట్ ఇంటర్వ్యూ పర్పస్‌కి, జాబ్ పర్పస్ కోసం అయితే నేను చెప్పింది సరిపోతది. బట్ నేను చెప్పేది 30% అయితే మీరు ప్రాక్టీస్ చేసి మిగతా 70% అంత టైం మీరు ఇవ్వగలగాలి ఆ ప్రాక్టీస్‌కి. ఓకే. సో, దట్ మీ క్లాస్ ఎలా జరుగుతాయంటే మీకు గూగుల్ మీటింగ్స్‌లో క్లాసెస్ జరుగుతాయి. క్లాస్ అయిపోయిన వెంటనే మీకు గూగుల్ క్లాస్ రూమ్స్‌లో మీకు పోస్ట్ చేస్తా. ఆ రోజు జరిగిన క్లాస్ అంతా కూడా నోట్స్ అంతా కూడా పోస్ట్ చేస్తా. ఆ ఇమేజెస్ అన్నీ కూడా పోస్ట్ చేస్తా. అది మీరు చూసుకోవచ్చు. ఇంకోటేంటంటే ఆ రోజు టాస్క్ ఆ రోజు అసైన్ చేసేస్తాం. టాస్క్ అసైన్ చేసిన వెంటనే ఆ టాస్క్ నెక్స్ట్ డే కంప్లీట్ చేయాలి. ఇంకోటేంటంటే మీరు క్లాస్ జరుగుతున్నప్పుడు మీకు మా ఎంప్లాయీ ఒకరు గ్రూప్‌లో జాయిన్ అయ్యి మానిటర్ చేస్తుంటారు. ఎవరు వింటున్నారు, ఎవరు వినట్లేదు. సో, మీకు వీడియో కాల్ ఆన్ ఉంటుంది. వీడియోలో మీరు వింటున్నారో లేదో ఆమె అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. మీ టాస్క్‌లు కూడా ఆమె అబ్జర్వ్ చేస్తూ మీరు చేసిన టాస్క్‌లు కూడా ఆమె చూస్తూ ఉంటుంది. షీ ఆల్రెడీ లెర్న్ యాంగులర్. తనకు ఆల్రెడీ యాంగులర్ వచ్చు. సో, తను కూడా మిమ్మల్ని మానిటర్ చేస్తుంటుంది. సో, ఇంకోటేంటంటే ఈ బ్యాచ్ నుంచి మేము స్టార్ట్ చేస్తున్న ఒక సర్వీస్ ఏంటంటే, మీకు కోర్సు స్టార్ట్ అయిన ఒక 1 ½ మంత్ తర్వాత నుంచి వీఆర్ గోయింగ్ టు గ్యాదర్ యువర్ రెజ్యూమేస్. మీ రెజ్యూమేస్ మేము గ్యాదర్ చేసి మీరు కావాలనుకుంటేనే, ఇట్స్ నాట్ ఫోర్స్, మీరు ఓకే అనుకుంటే మీ రెజ్యూమేస్ మేము గ్యాదర్ చేసి, సో ఎవ్రీడే నౌకరీలో అప్డేషన్స్ ఇవన్నీ కూడా మా సైడ్ నుంచి మా ఎంప్లాయీస్ తరపు నుంచి మేము చేపిస్తుంటాం అనమాట. సో మీకు నెంబర్ ఒకటి ఇస్తే ఆ నెంబర్ పెట్టి చేపిస్తుంటాం. మీరు జస్ట్ ఏంటంటే కాల్ వచ్చినప్పుడు కాల్ అటెంప్ట్ చేసుకోవడం, ఆ కాల్కి ఆన్సర్ చేసుకోవడం, ఇంటర్వ్యూ క్లియర్ చేసుకోవడం, ఇలా చేసుకుంటూ ఉంటే మీకు సరిపోద్ది అనమాట. సో మీకు ఇదంతా ఓకే. బట్ ఇప్పటికి కూడా మీకు చిన్న భయం ఒకటి ఉండొచ్చు. నాకు జాబ్ వస్తా రాదా, నేను మూవ్ అవ్వగలనా లేదా అని చిన్న భయం ఒకటి ఉండొచ్చు. సో దానికోసం ఐఎమ్ టెల్లింగ్ ఏ స్టోరీ. మా ఫ్రెండ్ స్టోరీ ఒకటి చెప్తున్నాను మీకు. ఓకే. సో నా క్లాస్మేట్, నాతో పాటు బీటెక్ చదివిన ఒక అబ్బాయి, సాయి కిరణ్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఓకే. సో అబ్బాయి ఏంటంటే బీటెక్ అయిపోయిన తర్వాత ఎంటెక్ చేశాడు. ఎంటెక్‌లో 2 ఇయర్స్ వేస్ట్ అయింది. 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఇంకో 2 ఇయర్స్ వాడు ఏం చేశాడంటే వేరే బిజినెస్‌ల గురించి వేరే తిరిగాడు. సొంత బిజినెస్ అయితే స్టార్ట్ చేశాడు. అక్కడ 2 ఇయర్స్ వేస్ట్ అయింది. టోటల్లీ ఈ లాస్ట్ 4 ఇయర్స్. 4 ఇయర్స్‌లో వాడు ఏం నేర్చుకోలే, ఏం చేయలే. 4 ఇయర్స్ లాస్ట్ అయిపోయింది అతనిది. ఓకే. సో 4 ఇయర్స్ లాస్ట్ అయిపోయిన తర్వాత వాడికి ఇప్పుడు ఏంటంటే నెసెసరీగా జాబ్ కావాలి. సో జాబ్ కావాలని చెప్పేసరికి వాడుకున్న రిసోర్స్ ఏంటంటే, ఇక్కడ నేను, ఇంకో రాజు అని ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు. మేము ఇద్దరం తప్పితే వాడికి ఇంకెవరు తెలియదు. సో మాకు తెలిసిన లాంగ్వేజ్ ఏంటంటే ఇది ఒకటి తెలుసు, దీని మీద మేమైతే హెల్ప్ చేయగలమని చెప్పాను. సో ఆడేం చేశాడంటే ఏం నేర్చుకోలే, నా యాంగులర్ ఏం నేర్చుకోలే, కోర్స్ నేర్చుకోలే, ఎక్కడ నేర్చుకోలే, మాకు చెప్పించుకోలే. డైరెక్ట్గా రెజ్యూమే పెట్టాడు, నౌకరీలో పెట్టేశాడు. ఓపెనింగ్స్ వీక్కి ఒక 3-4 ఓపెనింగ్స్ వచ్చేది. అన్ని ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడం స్టార్ట్ చేశారు. ప్రతి ఇంటర్వ్యూకి వెళ్ళడం, ఫేస్ చేయడం, రిజెక్ట్ అవ్వడం, రావడం. సో ఈ అటెండెడ్ 65 ఇంటర్వ్యూస్. సో అన్ని ఇంటర్వ్యూస్ ఆవిడ ఫేస్ చేయడం. మెయిన్ ఏంటంటే ఆవిడ గొప్ప విషయం ఏంటంటే 65 ఇంటర్వ్యూలు ఫేస్ చేయడం అంటే అది గొప్ప విషయమే. మహా అంటే మీరు ఎన్ని ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తుంటారు మహా అంటే జనరల్గా చెప్తున్నా, ఒక పర్సన్ 6 ఇంటర్వ్యూస్ ఫేస్ చేశాడంటేనే గొప్ప. 6 ఇంటర్వ్యూస్ రాకపోతే వాడు డిసైడ్ అయిపోయి ఇంకా నాకు జాబ్ రాదు, ఇంకా నా వల్ల కాదు, నేను సాఫ్ట్వేర్ సూటబుల్ కాదు, ఐ విల్ పుట్ ద బిజినెస్, ఐ విల్ పుట్ సమ్ అదర్ స్ట్రీమ్, ఐ విల్ గో సమ్వేర్, ఏదో ఒక ప్లాన్ చేసుకొని మూవ్ అయ్యేలా ఉంటాడు తప్పితే, లేకపోతే ఉన్న జాబ్లోనే కంటిన్యూ చేయడం, ఇలా మూవ్ అవుతాడు తప్పితే ఈ వోంట్ టేక్ రిస్క్. అంతకు మించి రిస్క్ తీసుకోలేడు, అంతకు మించి డిసప్పాయింట్మెంట్ కూడా వాడు తీసుకోలేడు. కానీ ఈ పర్సన్ ఏంటంటే సబ్జెక్ట్ రాదని వీడికి తెలుసు, రిజెక్ట్ చేస్తారని వీడికి తెలుసు, అయినా సరే ఈ అటెండెడ్ అయితే 65th ఇంటర్వ్యూలో అతను తన జాబ్ వచ్చింది. ఓకే. హైటెక్ సిటీలో జాబ్ వచ్చింది. ఈ గాట్ సెలెక్టెడ్ ఇన్ 65th ఇంటర్వ్యూ. అతను సెలెక్ట్ అయిన రోజుకి కూడా అతనికి ఏం సబ్జెక్ట్ రాదు. అతను ఏం నేర్చుకోలేదు ఇంకా యాంగులర్. బట్ ఆ క్వశ్చన్స్ ఆన్సర్స్ బై హార్ట్ చేయడం ఇలా చేశాడు. సో తర్వాత ఏంటంటే వితిన్ 3 మంత్స్‌లో జాబ్ పోయింది. బికాజ్ ఈ సబ్జెక్ట్ నేర్చుకోలేవాడు. జస్ట్ క్వశ్చన్స్‌కి ఆన్సర్స్ ఒకటే నేర్చుకున్నాడు. 3 మంత్స్‌లో జాబ్ పోయింది. సో మళ్ళీ అతను డిసప్పాయింట్ అవ్వలేదు. వెంటనే నెక్స్ట్ డే నుంచి వాడు ఇంటర్వ్యూ స్టార్ట్ చేశాడు. అగైన్ ఈ క్రాక్ 20 ఇంటర్వ్యూస్ మళ్ళీ వెళ్ళాడు. మళ్ళీ 20 ఇంటర్వ్యూస్ తర్వాత బెంగుళూరులో ఐబీఎంలో వచ్చింది జాబ్ యాంగులర్ మీద. సో అక్కడ మళ్ళీ 1.5 ఇయర్ వర్క్ చేశాడు. ఆ 1.5 ఇయర్ తర్వాత కూడా మళ్ళీ కొంచెం స్ట్రగుల్ అయ్యాడు. మళ్ళీ ఇంకో కంపెనీ. నౌ ఈజ్ ఇన్ వెరీ గుడ్ ప్యాకేజ్. ఇప్పుడు ఒక మంచి ప్యాకేజ్లో సెటిల్ అయిపోయి ఒక మంచి యాంగులర్ డెవలపర్గా ఇప్పుడు మూవ్ అవుతున్నాడు అనమాట. ఓకే. సో అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, మన లైఫ్లో ప్రతి ఒక్కరికి కెరియర్ ఎప్పుడైనా సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే మనం అంతా డెడికేటెడ్గా ఉన్నామా లేదా అనేది మన మ్యాటర్ అనమాట. అంటే ఎప్పుడైతే మనం అవతల వాళ్ళ నుంచి వాళ్ళు ఇచ్చే ఆ రిజెక్షన్ని యాక్సెప్ట్ చేస్తామో, ఒక మనిషి ఎప్పుడైతే ఒక రిజెక్షన్ని యాక్సెప్ట్ చేస్తాడో అప్పుడు వాడు గ్రో అవుతాడు. ఒక రిజెక్షన్ని యాక్సెప్ట్ చేయలేని సిచ్యువేషన్లో ఉంటాడో అప్పుడు నేను రిజెక్ట్ అయిన ఒక ఇదితో అక్కడే ఆగిపోతాడు తప్పితే వాడు ముందుకు మూవ్ కాలేడు. ఓకే. సో గాయ్స్, మీరు కూడా ఒకవేళ యాంగులర్ మీద పోవాలి అనుకుంటే, నేను ఏదో యాంగులర్ నేర్చుకున్నా అని చెప్పి వెంటనే జాబ్ వస్తుందని అనుకోవడం కాదు. యూ ఆల్సో షుడ్ రెడీ టు ఫేస్ ద ఇంటర్వ్యూస్ లైక్ హిమ్. అతనిలాగా మీరు ఇంటర్వ్యూస్ ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. ఒక వీక్ ఎన్ని ఇంటర్వ్యూస్ వచ్చినా నువ్వు ఫేస్ చేయగలగాలి.
నీకు ఆన్సర్ తెలిసినా తెలియకపోయినా నీకు బట్ నర్వ్స్ ఫీల్ అవుతావు. నీకు తెలియని ఆన్సర్ అడిగినప్పుడు నువ్వు కొంచెం వాడి నుంచి వాడు నిన్ను ఒక మాట కూడా అనొచ్చు. అని ఇట్లా ఫేక్ పెట్టి వస్తున్నావు, బ్లేమ్ చేస్తున్నాను ఒక మాట కూడా అనొచ్చు. ఎన్ని అన్నా సరే ఇంటర్వ్యూ రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత హీ ఈజ్ సమ్ ఎక్స్, యు ఆర్ సంథింగ్. వాడెవడో నీకు తెలియదు. బయటకు వచ్చిన తర్వాత వాడు నీకు పరిచయం కాడు, వాడిని మళ్ళీ నీ లైఫ్లోకి రాడు, మళ్ళీ నీ ఇంట్లోకి రాడు, నీ లైఫ్లోకి ఎక్కడ కూడా వాడిని నువ్వు మళ్ళీ ఫేస్ చేయవు. కాబట్టి ఎవడు రిజెక్ట్ చేసినా సరే యూ షుడ్ యాక్సెప్ట్. సో అన్ని రిజెక్షన్స్ని యాక్సెప్ట్ చేశాడు కాబట్టి నవ్ హీ సెటిల్డ్, ఈజ్ డూయింగ్ జాబ్. వాడు అన్ని రిజెక్షన్ యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్లో లేకుండా ఉండుంటే ఆ 6 ఇంటర్వ్యూస్లో అయిపోయేవాడు. ఈరోజు వాడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఉండేవాడు కాదనమాట. ఓకే. సో ఇది కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుందని చెప్పి ఐ టోల్ ది స్టోరీ. కాబట్టి మీరు కూడా ఏంటంటే ల్యాంగ్లర్ నేర్చుకునేటప్పుడే మీరు డిసైడ్ అవ్వండి. నేను ఒక ఇంటర్వ్యూ 2 ఇంటర్వ్యూస్లో నాకు జాబ్ రాదని డిసైడ్ అవ్వండి. యూ షుడ్ అటెండ్ ద ఇంటర్వ్యూస్ లైక్ హిమ్. అలా ఇంటర్వ్యూస్ అటెండ్ చేయాలి నేను, అలా ఇంటర్వ్యూస్ అటెండ్ చేసి జాబ్ కొట్టాలని చెప్పి మీరు మెంటల్ డిసైడ్ అవ్వండి. ఓకే. సో అప్పుడు ఏంటంటే మీకు పర్ఫెక్షన్ మీకు ఒక డేకి అయితే పక్కా జాబ్ వస్తుంది. ఇప్పుడు మా క్లాస్ వాళ్ళు కూడా ఫస్ట్ జాబ్ స్టార్ట్ చేసినప్పుడు అందరికీ జాబులు లేవు. ఫస్ట్ 2 ఇయర్స్లో ఎవరికి జాబులు లేవు. చెప్పాలంటే ఒక 30-40% మాత్రమే జాబ్స్ ఉన్నాయి. మిగతా వాళ్ళందరూ ఖాళీనే ఉన్నారు ఫస్ట్ 2-3 ఇయర్స్. సో నౌ ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ జాబ్ ఇన్ మై క్లాస్ ఆల్సో. ప్రతి ఒక్కరు ఇప్పుడు జాబ్ చేస్తూ ఉన్నారు. సో అంటే ఏంటంటే కొంచెం టైం తీసుకునేది. బట్ కొంతమందికి ఏంటంటే ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క రియలైజేషన్ వస్తుంది అనమాట. కొంతమంది ఫ్రెష్గా ఉన్నప్పుడు రియలైజ్ అవుతారు, కొంతమంది 2 ఇయర్స్ తర్వాత రియలైజ్ అవుతారు, కొంతమంది 4 ఇయర్స్ తర్వాత రియలైజ్ అవుతారు. ఒక్కొక్క స్టేజ్లో వాళ్ళ కెరియర్ని వాళ్ళు స్టార్ట్ చేసుకుంటారనమాట. ఓకే. సో దట్స్ ఇట్. అంతే. మీకు ఆ మోటివేషన్ ఉంటుంది, ఆ పుషప్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు కోర్స్ కంటిన్యూ చేయాలంటే పక్కా ఎవ్రీడే 2 అవర్స్ ఇవ్వాలి. 2 అవర్స్ ఇస్తేనే పాసిబుల్ అయ్యిద్ది. ఎందుకంటే మనం కోర్స్ అనేది ఇలా నేర్చుకుంటేనే స్పీడ్గా అయిపోతుంది అనమాట. ఓకే. అలా కాకుండా మనం వీకెండ్స్ ప్లాన్ చేసుకున్నా అది పాసిబుల్ కాదు. ఎందుకంటే వీకెండ్స్ ప్లాన్ చేసుకుంటే ఇట్ గోస్ ఫర్ 1 ఇయర్ పోద్ది. అంతా మనం ల్యాగ్ చేయలేము. అంత డిలే ఉన్నా సరే మనకి ఇంట్రెస్ట్ పోతుంది. ఓకే. కాబట్టి మనం ఏంటంటే ఎవ్రీడే మనకు ప్రోగ్రెస్ కావాలి. ఈరోజు ఏంటి, నెక్స్ట్ డే ప్రోగ్రెస్ ఏంటి, ఎవ్రీడే యూ హ్యావ్ టు లెర్న్ సంథింగ్. 3 ఇయర్స్ది 3 మంత్స్లో కంప్లీట్ చేస్తున్నాం. అదే 3+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో వస్తుంది సిలబస్ మీకు. ఆ 3+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సిలబస్ని మీరు 3 మంత్స్లో కంప్లీట్ చేస్తున్నారు కాబట్టి ప్రతిరోజు మీకు ఎంతో కొంత చేంజ్ ఉంటుంది. అయితే సో కొంతమందికి ఏంటంటే కొన్నిసార్లు క్లాస్ అటెండ్ చేసే ఛాన్స్ ఉండకపోవచ్చు మేబీ. అలాంటప్పుడు ఏంటంటే ఈరోజు నేను ఎలా వీడియో రికార్డ్ చేస్తున్నా ఇక్కడ ఇలానే మీకు మొత్తం వీడియో రికార్డ్స్ ఉంటాయి. ఆ వీడియో రికార్డ్స్ ఇంకా అన్నీ కావాలంటే మీకు మళ్ళీ నాకు పింగ్ చేస్తే నేను నా కంప్యూటర్లో ప్లే చేస్తా. అవన్నీ మీరు మళ్ళీ కావాలంటే వినొచ్చు. బట్ వీడియో షేరింగ్ అయితే జరగదు. ఎందుకంటే మనము నెక్స్ట్ బ్యాచ్కు నేను మళ్ళీ టీచ్ చేయాలి కదా, నా నాలెడ్జ్ మళ్ళీ బయటకు పోద్దు కదా. కాబట్టి వీడియో షేరింగ్ జరగదు. బట్ వీడియోస్ కావాలంటే ఎన్నిసార్లు అయినా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు ఎలా కనెక్ట్ అయ్యారు అలా కనెక్ట్ అయితే ఐ విల్ ప్లే ద వీడియో. జస్ట్ యూ కెన్ లిజన్ ద వీడియో, యూ కెన్ ప్రాక్టీస్ ఇట్ సెల్ఫ్. ఎన్నిసార్లు అయినా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మన ఎంప్లాయీ ఒక అతను మీ బ్యాచ్లో ఉంటారు. సో ఆల్రెడీ ఇంతకుముందు ఒక 15 మెంబర్స్కి డెమో కంప్లీట్ అయింది. యువర్ మోర్ 6 మెంబర్స్. మీకు డెమో ఇప్పుడు సెకండ్ డెమో ఇది. ఓకే. సో ఇందులో కలిపి ఫైనలైజ్ అయిన వాళ్ళని తీసుకొని బ్యాచ్ ఫామ్ అవుతుంది. దట్టు ఏంటంటే ఇంకొక 10 డేస్ మీకు ఫ్రీ క్లాసెస్ ఉంటాయమ్మా. ఈ క్లాస్ కాకుండా ఈ క్లాస్తో పాటు ఇంకో 10 డేస్ మీకు ఫ్రీ క్లాసెస్ ఉంటాయి. ఈ 10 డేస్ వరకు మిమ్మల్ని ఫీ అడగము. సో ఇంకోటి వచ్చేసరికి మీ ఫీ వచ్చేసరికి 10,000 అమౌంట్ అది. సో మీ ఫీ వచ్చేసరికి టోటల్ ఫీ వచ్చేసరికి 10,000. ఆఫ్టర్ 10 డేస్ పే చేయాలి. ఇప్పుడు పే చేయాల్సిన అవసరం లేదు. 10 డేస్ తర్వాత ఈ కోర్స్ నాకు యూజ్ అవుతుంది, నేను ఫాలో అవ్వగలుగుతున్నాను, నాకు హెల్ప్ అవుతుంది అని అనుకుంటేనే మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే. సో మీరు జాయిన్ అవ్వి కంటిన్యూ చేయొచ్చు. కంటిన్యూ చేస్తే అప్పుడు ఆ 11th డే నుంచి యూ హ్యావ్ టు పే ద టోటల్ ఫీ అట్ ఏ టైమ్. సో 10,000 ఒకసారి పే చేయాలి. ఓకే. సో ఇంకొక విషయం కూడా మీ సజెషన్ చెప్తున్నా. లాస్ట్ బ్యాచ్లో కూడా డెమోకి ఇట్లానే 15 మెంబర్స్ వచ్చారు డెమోకి. బట్ క్లాస్కి వచ్చేసరికి దే ఆర్ లైక్ 8 మెంబర్స్ 9 మెంబర్స్ అయ్యారు. కొంతమంది డ్రాప్ అయ్యారు. దే ఆర్ జాయినింగ్ నౌ. ఎవరైతే అప్పుడు డ్రాప్ అయ్యారో వాళ్ళు ఇప్పుడు జాయిన్ అవుతున్నారు మళ్ళీ. ఓకే. అంటే అప్పుడు వాళ్ళు ఏంటంటే ఆలోచించుకోలేకపోయారు. నేను కరెక్ట్ చేస్తున్నానా, నేను చేసే కోర్స్ కరెక్టా కాదని ఆలోచించలేకపోయారు. అప్పుడు వాళ్ళు ల్యాగ్ అయ్యారు. ఇప్పుడు దీనివల్ల ఏంటి, వాళ్ళకి 3 మంత్స్ టైం ఈజ్ వేస్టెడ్. సో బికాస్ అప్పుడు వాళ్ళు జాయిన్ అయి ఉంటే ఇప్పుడు ఒక సిలబస్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ నడుస్తున్న బ్యాచ్ వితిన్ 1 వీక్లో దే ఆర్ గోయింగ్ టు కంప్లీట్ దేర్ యాంగులర్. టోటల్ కోర్స్ ఈజ్ గోయింగ్ టు కంప్లీట్. నెక్స్ట్ దే కెన్ అటెండ్ ఫర్ ద ఇంటర్వ్యూస్ అన్నట్టు. సో వాళ్ళకి అయిపోయింది, కోర్స్ మొత్తం అయిపోయి వాళ్ళకి 1 వీక్లో మొత్తం కంప్లీట్ అవుతుంది. బట్ వాళ్ళు అప్పుడు డ్రాగ్ అవడం వల్ల ఏమైంది, ఇప్పుడు మళ్ళీ 3 మంత్స్ వేస్ట్ అయింది. మళ్ళీ 3 మంత్స్ నేర్చుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకే. సో కాబట్టి ఈ 10 డేస్లో మీరు చేయాల్సింది ఏంటి, ఓన్లీ వన్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఇన్ 10 డేస్. నా టీచింగ్ మీకు అర్థమవుతుందా లేదా, నా టీచింగ్ నీకు ఎక్కుతుందా లేదా, ఫస్ట్ యూ హ్యావ్ టు క్లారిఫై దట్. ఓకే. సో టీచింగ్ అయితే 100% మీకు వస్తుంది. స్టఫ్ అయితే అది మాత్రం గ్యారంటీ ఇస్తా. సో మీరు అనుకోవచ్చు 10,000 కాదు, దీనికి
30,000 పే చేసినా సరే తక్కువ, అలాంటి ఆలోచన కూడా మీకు వస్తుంది. అంత డెప్త్ ఉంటుంది కోర్సు. చాలా డెప్త్గా పోతా, చాలా క్లియర్గా పోతా, చాలా డెప్త్గా పోతా, బికాజ్ ఇట్స్ నాట్ మై ఫస్ట్ టైం. ఓకే, సో నేను కూడా 4 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నా, యాంగులర్ మీద వర్క్ చేస్తున్నా. ఐ డిడ్ మై ఓన్ ప్రాజెక్ట్స్ ఇన్ యాంగులర్. నా కంపెనీ ప్రాజెక్ట్స్ చేసుకున్నా. నేను ఆన్లైన్ సపోర్ట్ యూఎస్కి సపోర్ట్ ఇచ్చున్నా. ఓకే, సో నేను ఎందుకు అంత స్ట్రాంగ్గా చెప్తానంటే, ఒకవేళ గాయస్ బయట నువ్వు యాంగులర్ నేర్చుకుంటే ఒక కంపెనీలో నుంచి వచ్చిన ఎంప్లాయీ నీకు బయట టీచ్ చేస్తాడు. కంపెనీలో వచ్చిన ఎంప్లాయీ ఏంటంటే కంపెనీలో ఏదో ఒక వర్క్ చేసి ఉంటాడు అంతే. యాంగులర్ ప్రాజెక్ట్ మొత్తం వాడు చేసి ఉండడు. ఏదో ఒక వర్క్ ఈ పార్ట్ నేర్చుకో ఉంటాడు. మొత్తం సిలబస్ వాడు కవర్ చేసి ఉంటాడు, నేర్చుకో ఉంటాడు, వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉండదు వాడికి. ఏదో ఒక పార్ట్ మీద వర్క్ చేసి ఉంటాడు కొన్ని ఇయర్స్. కాకపోతే దానివల్ల ఏమవుతుందంటే వాడు వచ్చి టీచ్ చేసినప్పుడు వాడు కూడా మళ్ళీ మొత్తం నేర్చుకొని స్టార్టింగ్ నేర్చుకొని మళ్ళీ ప్రిపేర్ అయ్యి చెప్పేది ఉంటుంది తప్పితే వాడి టోటల్ హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్తో వాడు ఎప్పుడు కూడా మీకు ఇచ్చే ఛాన్స్ అనేది ఉండదు అనమాట. ఇంకోటి ఏంటంటే బయట మీరు నేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్ క్యాండిడేట్ మీకు టీచ్ చేయడు కాబట్టి ఇన్స్టిట్యూట్ వాడు ఇన్వాల్వ్ అవుతాడు కాబట్టి, సో నువ్వు ఎంతో పే చేస్తావు, 6,000 పే చేస్తావు, ఇన్స్టిట్యూట్ 3,000 తీసుకొని డెవలపర్కి 3,000 ఇస్తాడు. 3,000 10 మంది మీద 3,000 అంటే వాడికి వచ్చేది 30,000, నెలకు 10,000 తీసుకుంటే ఎంత బాగా చెప్పగలడు? అంత సాటిస్ఫైడ్ కోర్స్ చెప్పగలడా? చెప్పలేడు. అంటే బయట వాళ్ళు కొంచెం స్టాండర్డ్స్ అనేవి తక్కువ మెయింటైన్ చేస్తారు. బట్ చెప్తున్నా అంతెందుకు, ఇప్పుడు ప్రజెంట్ మన నడుస్తున్న బ్యాచ్లో కూడా కొంతమంది వేరే దగ్గర నేర్చుకొని అక్కడ కుదరక మళ్ళీ ఇక్కడికి వచ్చిన వాళ్ళే ఉన్నారు. అంతే నా యాంగులర్ ఫస్ట్ బ్యాచ్ మొత్తం వేరే ఇన్స్టిట్యూట్ నుంచి ఇక్కడికి వచ్చింది. అంటే అక్కడ అంతా బ్లేమ్ చేశారని చెప్పి దే స్టార్టెడ్ అగైన్ ఫ్రమ్ ఫ్రెష్ ఇయర్. ఇక్కడ అందరూ ఒకసారి వచ్చి మళ్ళీ కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశారు ఇక్కడ మన దగ్గర. ఓకే, సో కాబట్టి నేను 100% నేను చెప్పగలను, బయట మీకు 7,000 కూడా యాంగులర్ చెప్తారు, బట్ అక్కడ చెప్పే యాంగులర్కి ఇక్కడ చెప్పే యాంగులర్కి 100% చేంజ్ ఉంటుంది. ఎందుకంటే బయట వాళ్ళు నేను విన్నాను, వాళ్ళు ఏం చెప్తారంటే నా దగ్గర వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, వాట్ ఈస్ సిలబస్ అంటే దే టోల్ ది సిలబస్ లైక్ HTML, CSS, యాంగులర్, JS అండ్ యాంగులర్. అవి ఇట్స్ పాసిబుల్. ఓకే, పాసిబుల్ కాదు. యాంగులర్ JS, యాంగులర్ రెండు నేర్చుకోవడం పాసిబుల్ కాదు. ఎందుకంటే యాంగులర్ JS సపరేట్ థింగ్, యాంగులర్ ఈజ్ సపరేట్ థింగ్. సో దీనికి ఒక 3 నెలలు, దానికి ఒక 3 నెలలు, 6 నెలలు టైం వేస్ట్ ఎవరు చేసుకోరు. ఎందుకంటే యాంగులర్ JS ఇప్పుడు యూస్ చేయట్లేదు, ఎవరు నేర్చుకుని ఏం చేస్తావు నువ్వు? ఓకే, సో అలా ఉందన్నమాట. ఇలాంటి కేసెస్లో తెలియక బ్లేమ్ చేసేస్తూ ఉన్నారు, తెలియక టీచ్ చేసి చేయక బ్లేమ్ చేస్తూ ఉన్నారన్నమాట. మీకు అలాంటి బ్లేమింగ్స్ ఏమి ఉండవు ఇక్కడ. ఫుల్ మెచ్యూరిటీతో నేను ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఇంతకుముందు టీచ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, సో నీకు సబ్జెక్ట్ కూడా అంత క్లారిటీగా ఉంటుంది, సిలబస్ కూడా అంత క్లారిటీగా నడుస్తుంది, క్లాసెస్ కూడా అంత ప్లాన్డ్గా వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకే, సో మీకు క్లాస్ జరిగిన 2 hours క్లాస్ జరుగుతుంది, క్లాస్ తర్వాత ప్రాక్టీస్ ఉంటుంది. మీకు ప్రాక్టీస్ అప్పుడు డౌట్స్ ఉంటే మన ఎంప్లాయీ ఉంటుంది మీకు గ్రూప్లో, ఎంప్లాయీతో మీరు కమ్యూనికేషన్లో ఉండొచ్చు. ఆ ఎంప్లాయీ మీకు డౌట్స్ ఉన్న క్లారిఫికేషన్ చేస్తుంది. ఇంకోటి ఏమన్నా మీకు ఆ షెడ్యూల్స్ ఏమైనా ఉంటే మీకు HR కాల్ చేసి షెడ్యూల్స్ చెప్తుంది, వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, ఇంట్లో మేనేజ్మెంట్లో వాళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతారు. ఓకే, సో ప్రతిసారి నేను ఇన్వాల్వ్ అయ్యి నా వరకు వచ్చి మీరు అంటే కొంతమంది అడగడానికి కొంతమంది నర్వస్ ఫీల్ అవుతారు, అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు సపరేట్ ఎంప్లాయీస్ ఉంటారు దానికోసమని. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ద టోటల్ కోర్స్ అండ్ ఫీ స్ట్రక్చర్ అండ్ ఎవ్రీథింగ్ గాయ్స్. ఓకే, సో ది టోటల్ కోర్స్ విల్ గోస్ ఆన్లైన్ ఇట్స్ ఆన్లైన్ అవుతుంది. టైమింగ్స్ ఇంకా డిసైడ్ చేయలేదు. టైమింగ్స్ దేని బేస్ చేసుకొని డిసైడ్ చేస్తామంటే, ఎవరైతే ఎన్రోల్ అయిన అందరి దగ్గర నుంచి ఒపీనియన్స్ తీసుకొని, వాళ్ళు ఎక్కడెక్కడ వర్క్ చేస్తున్నారో వాళ్ళ వర్క్ లొకేషన్స్ తీసుకొని, వాళ్ళకి ఎప్పుడు టైమింగ్స్ కంఫర్టబిలిటీ ఉందో ఆ టైమింగ్స్ కంఫర్టబిలిటీ బేస్ చేసుకొని ఓవరాల్గా అందరితో డిస్కస్ చేసి ఆ టైమింగ్స్ ఫ్లెక్సిబిలిటీ అనేది మనం ఫైనలైజ్ చేస్తాం, ఏ టైంలో జరుగుతుంది అనేది. ఓకే, బట్ కొంచెం చూడండి, కొంచెం టైం అడ్జస్ట్ కాకపోయినా కొంచెం అటు ఇటు అయినా పర్లేదు. డైలీ 2 hours కాబట్టి 2 hours మీరు ఇవ్వగలిగితే మీరు ఒక మంచి లాక్డౌన్ టైంలో ఒక మంచి పని చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు ముందు బ్యాచ్ వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ బికాస్ లాక్డౌన్ అందరూ టైం వేస్ట్ చేసుకుంటుంటే దే కంప్లీట్ ద కోర్స్ ఇన్ లాక్డౌన్. ఓకే, ఈ రోజు నుంచి వాళ్ళకి రెజ్యూమేస్ గ్యాదరింగ్ అంతా స్టార్ట్ అయింది. ఓకే, సో టైం వేస్ట్ అవ్వకుండా మీకు ఒక థింగ్ నేర్చుకున్నట్టు ఉంటుంది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. ఎందుకంటే మేము ఫాలోఅప్ చేస్తాం అనమాట. బయట ఇన్స్టిట్యూట్ మాకు డిఫరెన్స్ ఏంటంటే, బయట వాళ్ళు చెప్పుకుంటూ పోతారు, అయిందా ఓకే ఇది అయింది, నెక్స్ట్ టాపిక్ ఇలా పోతారు. మనం అలా కాదనమాట. సో ఎవ్రీడే టాపిక్ చెప్తాము, టాపిక్ నుంచి అసైన్మెంట్ ఇస్తాము, అసైన్మెంట్ నుంచి ఫాలోఅప్ చేస్తాము, అసైన్మెంట్ అయిందా లేదా నెక్స్ట్ డే క్వశ్చన్ చేస్తాము. అండ్ నెక్స్ట్ అసైన్మెంట్ మనకి అవ్వకపోతే మీకు ఆమె డెవలపర్ క్వశ్చన్ చేస్తుంది, ఆమెకు మీరు ఆన్సర్ ఇవ్వాలి అసైన్మెంట్ ఎందుకు అవ్వలేదని చెప్పేసి. సో పక్కా ఇలా గైడ్ చేస్తాం కాబట్టి పక్కా మీకు 100% మీకు అటెండ్ అయితే సబ్జెక్ట్ వచ్చేస్తుంది, ప్రాక్టీస్ అనేది ఆటోమేటిక్ జరిగిపోతుంది అనమాట. సో దిస్ ఈజ్ ద కాన్ఫిడెంట్ ఫ్రమ్ మై సైడ్ ఐఎమ్ గివింగ్. ఓకే, సో నౌ guys, it's your time. Any doubts now? You can just ask me any doubts. That's your time now. You can ask doubts now.